Hello guys, how are you all? This is Kiran Kumar. I am your IIT JEE Mathematics faculty. సో పిల్లలు మీరంతా ఎలా ఉన్నారు? నా పేరు కిరణ్ కుమార్, నేను మీ ఐఐటి జేఈ మ్యాథ్స్ ఫ్యాకల్టీని. సో ఈరోజు నేను మన ఏకలవ్య తెలుగు ఛానల్లో 12th బోర్డ్ అండ్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోర్సిజం అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మనం ఈ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం ఏ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మీకు లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ప్రజెంట్ చేస్తున్నాను. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో వీల్ first study about introduction to complex numbers, then modulus and argument of complex number, properties of modulus, inequalities involving modulus. సో inequalities involving modulus అనేది ఏంటంటే మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ని ఆధారంగా చేసుకుని ఆ ఇన్ఈక్వాలిటీస్ రాయబోతున్నాం. సో దీని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫాలోడ్ బై వీ హ్యావ్ టు లెర్న్ కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్, దెన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి, దెన్ డిమోర్స్ థియరమ్ అండ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి తెలుసుకోవాలి. అండ్ దీని తర్వాత జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి, ఫాలోడ్ బై లోక ఇన్ ఏ కాంప్లెక్స్ ప్లేన్. సో ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మెయిన్ మనం ఏం చేయబోతున్నామంటే ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఒక సింగిల్ షాట్లో తెలుసుకోబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, దాని కీ షీట్ అనేది ఫిజిక్స్ వాళ్ళ యాప్లో అప్లోడ్ చేస్తారు మీకు. అలాగే వాటి వీడియో సొల్యూషన్స్, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఆ యాప్ని రెఫర్ చేసుకుని ఆ సొల్యూషన్స్ అన్ని చూసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద టాపిక్ నౌ. సో ద ఫస్ట్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఈజ్ ఇంట్రొడక్షన్ టు కాంప్లెక్స్ నెంబర్స్. సో మనం మొట్టమొదటిగా దేని గురించి తెలుసుకోబోతున్నాం, ఇంట్రొడక్షన్ టు కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మనకు అసలు ఎలా వచ్చాయి వాడుకలోకి, అలాగే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, దాని రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. రైట్. సో లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ యూ అబౌట్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x² - 1 = 0 అనే ఒక ఈక్వేషన్ తీసుకుందాం. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనకి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ సరిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ యూ సీ దిస్ ఈక్వేషన్ యూ విల్ సే దట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ x = +or-1. సో విచ్ ఈజ్ అ రియల్ నెంబర్. సో దిస్ ఈజ్ ఎ రియల్ నెంబర్. సో ద రియల్ నెంబర్ సెట్ ఈజ్ ఇనఫ్. రియల్ నెంబర్ సెట్ మనకి ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి సరిపోతుంది. కానీ కొన్ని ఈక్వేషన్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ x² + 1 = 0 అని ఒక ఈక్వేషన్ ఉంది. సో ఇది సాల్వ్ చేయడానికి మనం దీన్ని ఏం రాయొచ్చు, x² = -1 అని రాయొచ్చు. బట్ x² = -1 అని రాసినప్పుడు మనకి ఏంటంటే రియల్ నెంబర్స్లో ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా నెగిటివ్ రాదు. ద స్క్వేర్ ఆఫ్ ఎ రియల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో రియల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకి ఎప్పుడు నెగిటివ్ రాదు. కాబట్టి ఇది నెగిటివ్ ఉండాలంటే రియల్ నెంబర్స్తో దీన్ని సాల్వ్ చేయలేము ఈ ఈక్వేషన్ మనం. కాబట్టి ఏంటంటే ఒక న్యూ కేటగిరీ ఆఫ్ నెంబర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. వాట్ ఆర్ దోస్ నంబర్స్? సో దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇమాజినరీ నంబర్స్. సో ఎ న్యూ కేటగిరీ ఆఫ్ నంబర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ నోన్ యాజ్ ఇమాజినరీ నంబర్స్. సో ఒక కొత్త కేటగిరీ ఆఫ్ నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, అవేంటి, ఇమాజినరీ నెంబర్స్. ఈ ఇమాజినరీ నెంబర్స్ ఏం చేశారంటే -1కి స్క్వేర్ రూట్ని, మామూలుగా రియల్ నెంబర్స్లో అయితే నెగిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఉండదు, -1 స్క్వేర్ రూట్ని i అనే ఒక క్వాంటిటీతో రిప్రజెంట్ చేశారు. దిస్ ఈస్ అన్ ఇమాజినరీ నెంబర్ అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అయోటా. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అయోటా. సో i ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్ హూస్ వాల్యూ ఇస్ రూట్ ఆఫ్ -1 అండ్ విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ i ఇట్ వాస్ పాసిబుల్ టు సాల్వ్ సచ్ ఈక్వేషన్స్. సో ఈ ఇమాజినరీ నెంబర్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో i రూట్ -1 అయినప్పుడు i² ఏమవుతుంది, -1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి ఏం రాయొచ్చు, x² = -1 అయితే x² = i² అని రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x = +or-i. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనకి ఏంటంటే రియల్ నెంబర్ కాదు, ఇది ఇమాజినరీ నెంబర్. సో దిస్ కమ్స్ అండర్ ఇమాజినరీ నెంబర్. సో వాట్ ఎవర్ ఆన్సర్ యూ గాట్ హియర్ ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్. కాబట్టి మన ఈక్వేషన్స్ని జనరల్గా సాల్వ్ చేసినప్పుడు రియల్ నెంబర్ సరిపోవు, కాబట్టి ఒక కొత్త కేటగిరీ ఆఫ్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటవి, ఇమాజినరీ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ కలిపి టుగెదర్ ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటారంటే కాంప్లెక్స్ నెంబర్. సో మనకి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నా, న్యాచురల్ నెంబర్ కానీ, హోల్ నెంబర్, ఇంటీజర్, ఫ్రాక్షన్, ఎనీథింగ్ దట్ వీ హ్యావ్, ఇర్రేషనల్ నెంబర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇవన్నీ రియల్ నెంబర్స్లో సబ్ కేటగిరీసే. బట్ రియల్ నెంబర్స్ మళ్ళీ దేనికి సబ్ కేటగిరీ అవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్కి సబ్ కేటగిరీ అవుతుంది. సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేది వీటన్నిటికీ సూపర్ సెట్. సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ని డిఫైన్ చేద్దాం. సో హౌ డు వి డిఫైన్ ఎ కాంప్లెక్స్ నెంబర్? సో జనరలీ ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ ఎ కాంప్లెక్స్ నెంబర్, యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఎనీ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ z is equal to a plus ib. So let's just go back to the previous slide.
సో కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏంటి, జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి మనం జెడ్ అనే సింబల్ వాడతాము, జెడ్ అనే సింబల్ యూస్ చేస్తాము. సో ఏ ప్లస్ ఐబి అనే ఫామ్లో ఏ నెంబర్ని రాసినా అందులో ఐ ఏమై ఉండాలి, √-1 అయి ఉండాలి, ఈ ఏ అండ్ బి ఏమై ఉండాలి, రియల్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇలాంటి నెంబర్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నెంబర్? బేసికలీ ఎనీ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ ఏ ప్లస్ ఐబి ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ప్రొవైడెడ్ ఏ అండ్ బి ఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఐ ఈజ్ √-1. దీన్ని మనం జెడ్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో జెడ్ కాకుండా Z1, Z2 ఇలాంటి సింబల్స్ కూడా వాడచ్చు. కొన్నిసార్లు డబ్ల్యూ, ఆల్ఫా, బీటా కూడా కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాంటి సింబల్స్ వాడచ్చు మనం. ఓకే, నౌ హ్యావింగ్ నోన్ వాట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నెంబర్, నౌ వెన్ యూ రైట్ ఎ కాంప్లెక్స్ నెంబర్ Z = A + IB, సో A + IB అని కాంప్లెక్స్ నెంబర్ రాసినప్పుడు ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి? రియల్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ A అనేది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్. సో వీ సే దట్ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ A. సో ద షార్ట్ ఫామ్, రియల్ పార్ట్కి షార్ట్ ఫామ్ ఏంటి? RE ఆఫ్ Z అని రాస్తాం. సో Z = A + IBకి రియల్ పార్ట్ A అవుతుంది. అలాగే ఈ ఐబి అనేది ఐ క్వాంటిటీ ఉంది, ఐ అనే టర్మ్ ఉంది కాబట్టి అది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. బట్ ఇమాజినరీ పార్ట్ రాసినప్పుడు ఐ మనం రాయం, ఐ ఉండడం వల్ల అది ఇమాజినరీ అయింది. బట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z రాసినప్పుడు ఓన్లీ బి రాయాలి. సో ద షార్ట్ ఫామ్ ఫర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z ఈస్ IM ఆఫ్ Z విచ్ ఇస్ B. సో Z = A + IB అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ మనం రాసినప్పుడు ఏ అనేది దానికి రియల్ పార్ట్ అవుతుంది, బి అనేది ఏమవుతుంది, దాని యొక్క ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో రియల్ పార్ట్ ఆఫ్ Z = A రాయొచ్చు, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z = B రాయొచ్చు. Now, once you know about this, if there is a complex number Z = A + IB, ఇప్పుడు Z = A + IB అనే కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు ఐ ఉండడం వల్ల అది ఇమాజినరీ అయింది. సో ఐ బదులు -i రాసినప్పుడు ఏ కాంప్లెక్స్ నెంబర్ అయితే మనకు వస్తుందో దాన్ని Z యొక్క కాంజుగేట్ అంటాం. సో A + IB బదులు మనం A - IB అని రాసినప్పుడు ఈ A - IB అనేది ఏంటి? Z అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఇది. సో దీన్ని ఎలా డినోట్ చేయాలంటే Z పైన ఒక బార్, ఒక గీత పెట్టాలి. ఓకే, బార్. సో Z bar = A - IB ఈజ్ నోన్ యాజ్ ద కాంజుగేట్ ఆఫ్ Z. సో Z = A + IB అయితే Z bar = A - IB అని దాని యొక్క కాంజుగేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ నౌ యూ కెన్ సే దట్ ఇఫ్ Z ఈజ్ A + IB, Z అనేది మనకి A + IB అయినప్పుడు Z bar అనేది ఏమైంది? A - IB అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సపోజ్ వి యాడ్ Z అండ్ Z bar, వాట్ యూ గెట్? సో Z + Z bar ఈజ్ ఈక్వల్ టు, మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే IB ఇంకా -IB క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2A వస్తుంది. సో Z + Z bar ఈజ్ ఈక్వల్ టు 2A. So therefore from there what is A value I wrote here, you can see A is Z + Z bar by 2. So ఈ 2 అనేది ఇటువైపు డివైడ్ అవుతుంది కాబట్టి A వాల్యూ అవుతుంది Z + Z bar by 2. సో ఆ Z + Z bar by 2 అనేది ఏంటంటే మనకి రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో Z యొక్క రియల్ పార్ట్ ఏంటి? Aతో రిప్రజెంట్ చేస్తాం, అది Z + ఇట్స్ కాంజుగేట్ by 2. అలాగే ఈ రెండింటిని మనం ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు Z అండ్ Z barని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? Z - Z bar రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ A క్యాన్సిల్ అయిపోయి 2IB వస్తుంది. సో దీంట్లోంచి మనం బీని ఏం రాయొచ్చు? Z - Z bar by 2i రాయొచ్చు. బి అనేది ఏం రాయొచ్చు? Z - Z bar by 2i. సో విచ్ హావ్ రిటర్న్ హియర్ యూ కెన్ సీ. సో బి అనేది ఏంటి మనకి? Z - Z bar by 2i. దట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో Z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయ్యి దానికి Z bar అనేది కాంజుగేట్ అయితే Z + Z bar by 2 అనేది కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ అవుతుంది. Z - Z bar by 2i అనేది కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ అవుతుంది. So these are all the basics related with definition of complex number, its conjugate, and how to find its real and imaginary part in terms of Z and Z bar. So దీని తర్వాత మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం? సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయినప్పుడు దాని ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది? సో కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అంటే ఏంటి? Z = A + IB అని మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ రాసినప్పుడు ప్యూర్లీ రియల్ ఎప్పుడవుతుంది? ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అవ్వాలంటే దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు, దాని ఇమాజినరీ పార్ట్ 0 అవ్వాలి. అంటే ఏం 0 అవ్వాలి? B 0 అవ్వాలి. సో B 0 అవ్వాలంటే కండిషన్ ఏంటి? సో ఈ కండిషన్కి B 0 అవ్వాలి. సో B 0 అయినప్పుడు B అంటే ఏంటి యాక్చువల్గా మనకి? Z - Z bar by 2i. సో B 0 మీన్స్ యూ కెన్ సే దట్ Z - Z bar by 2i ఈజ్ 0. సో ఆ 0కి ఈక్వేట్ చేసినప్పుడు దేని కింద కన్వర్ట్ అవుతుంది మనకి? Z = Z bar అవుతుంది. Z = Z bar. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అవ్వాలంటే దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు అంటే A + IBలో B పార్ట్ 0 అవ్వాలి. బట్ ఆల్రెడీ వీ స్టేటెడ్ అర్లియర్ వాట్ వాస్ B. B అంటే ఏంటి మనకి? Z - Z bar by 2i కాబట్టి అది 0కి ఈక్వేట్ చేస్తే Z = ఇట్స్ కాంజుగేట్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ దాని కాంజుగేట్ ఈక్వల్ అయితే అది ప్యూర్లీ రియల్ అవుతుంది. ఓకే, లైక్ దట్ వాట్ వుడ్ బి ద కేస్ ఫర్ ప్యూర్లీ ఇమాజినరీ? ప్యూర్లీ ఇమాజినరీ అవ్వాలంటే రియల్ పార్ట్ 0 అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A ఈజ్ 0, దట్ ఈస్ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ 0, దెన్ వాట్ ద కండిషన్? రియల్ పార్ట్ ఆఫ్ Z 0 అంటే A అంటే మనకి ఆల్రెడీ తెలుసు Z + Z bar by 2.
సో ఇది 0కి ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది ఇందులోంచి z ఈక్వల్ టు మైనస్ z బార్. సో ఈ కండిషన్ దేనికి, రియల్ పార్ట్ ఎప్పుడు 0 అవ్వాలంటే వెన్ z ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. సో దిస్ ఇస్ ద కండిషన్ దట్ z ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. సో z ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. సో z అనే కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అయితే దాని రియల్ పార్ట్ 0 అవుతుంది. రియల్ పార్ట్ 0 అంటే ఏంటి, z ఈక్వల్ టు మైనస్ z బార్. దట్స్ వాట్ వీ కెన్ సే ఫ్రమ్ దిస్ కండిషన్, ద ఫస్ట్ కండిషన్ దట్ ఐవ్ స్టేటెడ్ హియర్. దెన్ so you know that normally if there are two complex numbers given like this, a1 plus ib1 and a2 plus ib2, when do you say they are equal? ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అనొచ్చు, ఒక 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అవి ఎప్పుడు ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు అవ్వచ్చు, దాని రియల్ పార్ట్స్ కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ ఈక్వల్ అవ్వాలి, అంటే a1 అనేది a2కి ఈక్వల్ అవ్వాలి, అలాగే b1 అనేది b2కి ఈక్వల్ అవ్వాలి, వాటి కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ సేమ్ ఉండాలి, అలాగే వాటి కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ సేమ్ ఉండాలి. సో అప్పుడే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయి. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవ్వాలంటే వాటి కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ సేమ్ ఉండాలి, అలాగే వాటి కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ సేమ్ ఉండాలి. బట్ దేర్ ఈస్ నో కంపారిజన్ లైక్ ఇన్ఈక్వాలిటీ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో మనకి ఏంటి, 2 రియల్ నెంబర్స్ ఈక్వల్ అవ్వచ్చు, ఒక రియల్ నెంబర్ ఇంకో దానికన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రైకోటమీ, లాస్ ఆఫ్ ట్రైకోటమీ. సో ఈ 3 ఆర్ యూ కెన్ సే లాస్ ఆఫ్ ఆర్డర్ రిలేషన్. సో ఇలాంటి రూల్స్ మనకి కాంప్లెక్స్ నెంబర్లో ఏంటంటే ఈక్వాలిటీ ఒకటే ఉంటుంది కానీ కాంప్లెక్స్ నెంబర్స్ రెండింటిని మనం కంపేర్ చేయలేం. సో z1 గ్రేటర్ దాన్ z2 అండ్ z1 లెస్ దాన్ z2 ఆర్ నాట్ వ్యాలిడ్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఎక్కువ అని మనం చెప్పలేము. ఇక్కడ రియల్ నెంబర్స్లో ఏంటంటే రియల్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు 0 ఏది ఎక్కువ డిస్టెన్స్లో ఉందో రైట్ సైడ్ అది ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇలా లొకేట్ చేస్తాం, 5 ఇలా లొకేట్ చేస్తాం, 5 ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి 5 అనేది 3 కన్నా ఎక్కువ. సో జనరల్గా ఆ టర్మినాలజీతో రియల్ నెంబర్స్ మనం కంపేర్ చేస్తాం. బట్ యూ డోంట్ హ్యావ్ సచ్ టర్మినాలజీ ఫర్ రిప్రజెంటింగ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. యూ కెనాట్ సే 1 ఈజ్ మోర్ దెన్ ద అదర్ ఆర్ 1 ఈజ్ లెస్ దెన్ ద అదర్. ఓకే, సో హ్యావింగ్ డన్ దట్ we'll now study the properties of algebraic operations of complex numbers. సో కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే రియల్ నెంబర్స్లో లాగా అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇంకా డివిజన్ కూడా చేయొచ్చు. ఆల్ ద 4 ఆపరేషన్స్ ఆర్ ఈక్వలీ వ్యాలిడ్ వాట్ యు డూ ఇన్ రియల్ నెంబర్స్. అయితే ఎలా యాడ్ చేయొచ్చు కాంప్లెక్స్ నెంబర్స్ని, ఇప్పుడు z1 ఈక్వల్ టు a1 ప్లస్ ib1 ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉండి z2 ఈక్వల్ టు a2 ప్లస్ ib2 అని ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే వీటిని ఎలా యాడ్ చేయొచ్చు అంటే వాటి కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి. అంటే a1ని a2కి యాడ్ చేయాలి, అలాగే కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్ b1ని b2కి యాడ్ చేయాలి. సో వెన్ యూ యాడ్ దెమ్ యూ విల్ రైట్ a1 ప్లస్ a2 టుగెదర్ and you add ib1 and ib2 together and you represent the complex number z1 plus z2 like this. z1 plus z2 will be represented like this. That is, you add the corresponding real parts and the corresponding imaginary parts, you will get the sum of the complex numbers. In the same manner, అలాగే వాటిని సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు z1 మైనస్ z2 కావాలనుకుంటే వాటి రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లైక్ a1 అండ్ a2ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో a1 మైనస్ a2, అలాగే వాటి కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లైక్ ib1 అండ్ ib2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది i ఇంటూ b1 మైనస్ b2. దిస్ ఇస్ హౌ యూ సబ్ట్రాక్ట్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం, అలాగే వాటిని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలో తెలుసుకుందాం. సో z1 ఇంటూ z2ని మల్టిప్లై చేయాలంటే z1 ఇంటూ z2 రాయాలంటే నార్మల్ మల్టిప్లికేషన్ లాగానే చేయొచ్చు. బట్ ఓన్లీ ఫ్యాక్ట్ మనకి ఇక్కడ యూస్ చేయాల్సింది ఏంటంటే i ఇంటూ i ఏమవుతుంది i స్క్వేర్ని ఏమంటాం -1. ఆ ఫ్యాక్ట్ యూస్ చేయాలి. సో ఈ 2 కాంప్లెక్స్ నెంబర్ z1 అండ్ z2 మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, a1 ప్లస్ ib1 ఇంటూ a2 ప్లస్ ib2 వస్తుంది. a1 ప్లస్ ib1 ఇంటూ a2 ప్లస్ ib2. సో జస్ట్ లైక్ నార్మల్ రియల్ నెంబర్స్ యూ కెన్ మల్టిప్లై. సో వీటిని ఎలా మల్టిప్లై చేయొచ్చు అంటే ఫస్ట్ a1ని a2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు a1 a2 వస్తుంది. అలాగే a1 ib2 టర్మ్ వస్తుంది, అది ఇక్కడ రాశాను నేను, a1 ib2 ఇక్కడ. తర్వాత ib1 ఇంటూ a2 ఈ రెండింటిని మల్టిప్లై చేశాను, ఆ టర్మ్ ఇక్కడ రాశాను. బట్ ఈ రెండు మల్టిప్లై చేసిన వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ib1 ఇంటూ ib2 ఏమొస్తుంది i స్క్వేర్ b1 b2. i స్క్వేర్ అనేది -1 కాబట్టి అక్కడ ఏమవుతుంది మనకి మైనస్ b1 b2 అవుతుంది. సో ఆ రియల్ పార్ట్స్ అన్ని ఒక చోట రాశాను, ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక చోట రాశాను ఇక్కడ. సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏవైతే i టర్మ్ లేదో అవన్నీ ఒక టర్మ్ కింద రాశాను, అది రియల్ పార్ట్. i ఉన్న టర్మ్స్ని సపరేట్గా రాశాను, అదేమవుతుంది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ z1 అండ్ z2 ఈస్ దిస్ రిజల్ట్. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్టర్ మల్టిప్లయింగ్ బోత్ ద complex numbers. And similarly when you divide the complex number, so a1 plus ib1 and a2 plus ib2 suppose మనం డివైడ్ చేయాలి. సో కాంప్లెక్స్ నెంబర్స్ని డివైడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా ఆ డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏదైతే ఉందో a2 ప్లస్ ib2 ఏదైతే ఉందో దాంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. జస్ట్ లైక్ మనం సర్డ్స్లో రేషనలైజేషన్ అంటాం, ఇంచుమించు అలాంటిదే.
బట్ వీ డోంట్ యూజ్ ద వర్డ్ రేషనలైజేషన్ హియర్. సో డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏదైతే డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటుందో దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అప్పుడు Z1/Z2 వాల్యూ కనుక్కోవాలి. సో ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేసి A+IB ఫామ్లోనే రాయాలి. సో దాన్ని సింప్లిఫై చేసిన ఆన్సర్ని నేను ఇక్కడ రాశాను, బట్ ఇది ఎలా వచ్చిందో మనం జస్ట్ చూద్దాం దీని గురించి. ద ఆపరేషన్స్ వన్స్ అగైన్ ఐల్ జస్ట్ షో ఇట్. సో Z1 = A1 + IB1 అయింది, Z2 = A2 + IB2. సో ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చూపించాను మీకు, బట్ ఐల్ జస్ట్ రైట్ ఇట్ వన్స్. ఒకసారి మళ్ళీ రాద్దాం. సో ఇలా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం Z1 + Z2 రాయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రియల్ పార్ట్కే యాడ్ చేయాలి, A1ని A2కి యాడ్ చేయాలి. రియల్ పార్ట్ యూ హ్యావ్ టు యాడ్ విత్ రియల్ పార్ట్ ఓన్లీ, A1 + A2. అలాగే ఈ ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్కే యాడ్ చేయాలి. సో I × B1 + B2. సో టు యాడ్ కాంప్లెక్స్ నెంబర్స్, 2 కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేయాలంటే రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి, అలాగే ఇమాజినరీ పార్ట్స్ సపరేట్గా యాడ్ చేసి ఇలా రాయాలి, Z1 + Z2. సో ఇప్పుడు మనకు వచ్చిన కొత్త కాంప్లెక్స్ నెంబర్కి A1 + A2 రియల్ పార్ట్ అవుతుంది, B1 + B2 అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు Z1 - Z2 ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో యూ విల్ గెట్ A1 - A2. అలాగే వాటి కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి I × B1 - B2. దిస్ ఈస్ Z1 - Z2. నౌ లెట్ us ఆల్సో సీ హౌ టు మల్టిప్లై అండ్ డివైడ్ దెమ్. సో ఇప్పుడు వాటిని మల్టిప్లై చేసి చూద్దాం. సో Z1 × Z2 మనకి ఎలా కనుక్కోవాలి? Z1 అంటే ఏంటి? A1 + IB1. సో దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? A2 + IB2. సో ఇవి ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ A1ని A2కి మల్టిప్లై చేయాలి. సో A1 A2 వస్తుంది. దాని తర్వాత A1ని IB2తో మల్టిప్లై చేయాలి. సో యూ విల్ గెట్ A1 × IB2. A1 × IB2. సో ఆఫ్టర్ దట్ వీ షుడ్ మల్టిప్లై దీస్ 2. సో తర్వాత ఏం రాయొచ్చు? I × B1 A2 రాయొచ్చు. అండ్ ఫైనల్గా ఈ 2 మల్టిప్లై చేయొచ్చు. సో I² B1 B2. సో జస్ట్ లైక్ యూ మల్టిప్లై ఇన్ రియల్ నెంబర్స్, యూ హ్యావ్ జస్ట్ మల్టిప్లై దెమ్ అండ్ ఓపెన్ ద బ్రాకెట్స్. రియల్ నెంబర్స్లో ఎలా అయితే మల్టిప్లై చేస్తామో ఇక్కడ కూడా అలాగే మల్టిప్లై చేయొచ్చు. చేసిన తర్వాత కాంప్లెక్స్ నెంబర్ని ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? రియల్ పార్ట్స్ అన్ని ఒక చోట రాసుకోవాలి, దాని తర్వాత ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక చోట రాసుకుని సపరేట్గా A+IB ఫామ్లో రాయాలి. అప్పుడు స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ A1 A2 రాసి, అలాగే దీని ఇమాజినరీ పార్ట్ ఇక్కడ, ఇవి 2 ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి ఇవి సపరేట్గా రాయాలి. ఈ రియల్ పార్ట్ మాత్రం దీంతో రాయాలి. I² B1 B2 నేను రాయొచ్చు అంటే -B1 B2 రాయొచ్చు. ఎందుకంటే I² వాల్యూ ఏంటంటే మనకి I² = -1 కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని రాసుకుని రియల్ పార్ట్స్ అవుతాయి కాబట్టి 2 టుగెదర్ రాసుకుని ఇమాజినరీ పార్ట్స్ రెండింటిలో I కామన్ తీస్తే I టైమ్స్, అండ్ వాట్ వాస్ దిస్ వాల్యూ? యాక్చువల్లీ ఇట్ వాజ్ I A1 A2 దెన్ I B1 A2. దెన్ వీ ఆల్సో హ్యాడ్, what are the other term that you had? So we had A1 A2, we had A1 IB2. So here A1 is missing. Okay, so you can write I × A1 B2 + A2 B1. So that is how you can write down the multiplication of the complex number. So ఇప్పుడు మనం Z1 Z2 రియల్ పార్ట్ రాయాలంటే ఏం రాయాలి? సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఇస్ ద రియల్ పార్ట్ ఆఫ్ Z1 × Z2, అప్పుడు ఏం రాస్తాం? A1 A2 - B1 B2 అనేది దీని యొక్క రియల్ పార్ట్. అలాగే సపోజ్ మనకి ఇమాజినరీ పార్ట్ కావాలి. ఇమాజినరీ పార్ట్ కావాలంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z1 Z2 దట్ విల్ బి ఈక్వల్ టు, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇమాజినరీ పార్ట్? సో B1 A2 అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ B2 A1. సో ఏ టర్మ్ దగ్గర అయితే I ఉందో ఆ టర్మ్ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. లైక్ దట్ యూ కెన్ రైట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. సో వీ హ్యావ్ సీన్ హౌ టు యాడ్, హౌ టు మల్టిప్లై అండ్ హౌ టు సబ్ట్రాక్ట్ ఆల్సో. నౌ విల్ సీ హౌ టు డివైడ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సో లెట్స్ సీ హౌ టు డివైడ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ Z1 and Z2. Now let me divide Z1 with Z2. Yeah, so let's say our Z1 is A1 + IB1 and you want to divide with Z2 which is A2 + IB2. So ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని సపోజ్ మనం డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? సో డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో A2 - IB2 డివైడెడ్ బై A2 - IB2. సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ద కాంజుగేట్ ఆఫ్ ద డినామినేటర్. సో వాట్ డస్ ఇట్ గివ్ యూ? So first you multiply the complex numbers in the numerator as it is. So that will give you A1 + IB1
మల్టిప్లైడ్ విత్ a2 మైనస్ ib2. సో ఈ రెండింటిని కలిపి మల్టిప్లై చేయాలి. అలాగే డినామినేటర్లో మనకి ఏంటంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఇది మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకి a2 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ ఇంటూ b2 స్క్వేర్ వస్తుంది, i స్క్వేర్ ఇంటూ b2 స్క్వేర్. బట్ i స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి డినామినేటర్ని మనం -1 రాసినప్పుడు ఇక్కడ i స్క్వేర్ బదులు రియల్ అయిపోతుంది. సో మెయిన్ ఐడియా ఈజ్ వెన్ ఎవర్ దే గివ్ డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఏం చేయాలంటే డినామినేటర్ని రియల్ నెంబర్ని చేయాలి. రియల్ నెంబర్ చేయడానికి ఏం చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దాని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే i స్క్వేర్ ఈక్వల్ టు -1 రాసాం కాబట్టి. ఇప్పుడు ఇవి ఎలా మల్టిప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై దెమ్ యూ విల్ మల్టిప్లై a1 విత్ a2. a1ని a2తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ a1 a2. అలాగే a1ని మైనస్ ib2తో మల్టిప్లై చేయాలి దీంతో. సో యూ విల్ గెట్ మైనస్ i టైమ్స్ a1 b2 plus you multiply these two. So I times b1 a2, I times b1 a2, and then you multiply these two. So that is minus I square times b1 b2. That is how you can multiply them. So once you multiply now, we'll just rearrange the terms and then write in the proper format where you get real and imaginary parts separated out. So ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రియల్ పార్ట్స్ రెండు ఒక చోట రాద్దాం. రియల్ పార్ట్స్ ఏంటి, ఇక్కడ a1 a2 అనేది రియల్ నెంబరే, ఇదొకటి. అలాగే ఇక్కడ ఇంకో రియల్ పార్ట్ ఉంది, ఏది, ఇదొక రియల్ పార్ట్ మనకి, ఇదొక రియల్ పార్ట్. సో ఈ రెండు రాస్తే i స్క్వేర్ -1 రాసినప్పుడు అదేమవుతుంది ప్లస్ అయిపోతుంది, a1 a2 ప్లస్ b1 b2 అవుతుంది. అండ్ మిగతా రెండిట్లో i కామన్ తీసుకున్నప్పుడు సపోజ్ యూ టేక్ i కామన్, సో ఈ టర్మ్ రాద్దాం ఫస్ట్. i కామన్ తీసినప్పుడు వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ అవుట్ విల్ రైట్ దట్ ఈస్ b1 a2 రాద్దాం. అలాగే సెకండ్ దాంట్లో ఏం మిగిలిపోయింది, ఇక్కడ i కామన్ తీసినప్పుడు మైనస్ a1 b2. దట్ ఈస్ ద న్యూమరేటర్ డివైడెడ్ బై a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఉంది, అది సపరేట్గా డివైడ్ చేయొచ్చు. మనం రియల్ పార్ట్కి సపరేట్గా డివైడ్ చేయొచ్చు ఇక్కడ, అలాగే ఇమాజినరీ పార్ట్కి కూడా సపరేట్గా డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసి a ప్లస్ ib ఫామ్లో రాసాం. సో ఇలా రాసినప్పుడు దీన్ని ఏమంటామంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో దట్ ఈస్ హౌ యూ డివైడ్ కాంప్లెక్స్ నెంబర్. అండ్ ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఇస్ ద రియల్ పార్ట్ ఆఫ్ z1 బై z2, ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఇస్ ద రియల్ పార్ట్ ఆఫ్ z1 బై z2, వాట్ డూ యూ రైట్, a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్, ఇది దాని రియల్ పార్ట్. అలాగే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 బై z2 రాయాలంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 బై z2 రాయాలనుకున్నప్పుడు ఏం రాయొచ్చు మనం, దట్ ఈస్ ఈక్వల్ టు b1 a2 మైనస్ b2 a1, b1 a2 మైనస్ b2 a1 బై, సో దీని డినామినేటర్ ఏంటి, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ డివైడ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకోండి, అలాగే మీకు క్లాస్ తర్వాత ఈ నోట్స్ కూడా పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది యాప్లో. సో ఫిజిక్స్ వాళ్ళ యాప్లో మీరు నోట్స్ చూసుకోవచ్చు, మొత్తం నేను డిస్కస్ చేసిన నోట్స్. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్ వీల్ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద లాస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. So we'll study about the various laws obeyed by complex numbers. What are the laws obeyed by complex numbers? So ఇందులో ఫస్ట్ లా మనకి ఏంటంటే క్లోజర్ లా. So after knowing about closure law, we'll know about commutative law. Commutative law. So this you will have it for addition as well as multiplication. రెండింటికి addition లో ఉంటుంది, multiplication లో కూడా ఉంటుంది. Commutative law తర్వాత మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం, associative law. And after associative law, what are we going to study? Distributive law. And once we are done with distributive law గురించి తర్వాత మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం, ఐడెంటిటీ లా అండ్ ఇన్వర్స్ లా. ఐడెంటిటీ లా అండ్ ఆఫ్టర్ ఐడెంటిటీ లా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద లాస్ ఒబేడ్ బై కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ
లాస్ అన్ని మనం రియల్ నెంబర్లో కూడా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సేమ్ లాస్ ఇక్కడ కూడా వ్యాలిడ్. క్లోజర్ లా అంటే ఏంటి? సో మనం ఏమన్నా 2 క్వాంటిటీస్ మీద ఆపరేట్ చేసినప్పుడు, సపోజ్ ఏ అండ్ బి అని ఒక 2 క్వాంటిటీస్ మీద మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్ యూస్ చేసి ఆపరేట్ అయినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక నెంబర్ ఉంది, బి అని ఒక నెంబర్ ఉంది. సో రియల్ నెంబర్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు, మ్యాట్రిసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో యూ జస్ట్ సే దే ఆర్ ఆఫ్ ద సేమ్ టైప్, 2 క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ టైప్. సో వీటి మధ్యలో స్టార్ అని ఒక ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు దీని రిజల్ట్ సి అని వచ్చింది. సో ఏ అండ్ బి అనేవి ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ, సో సి కూడా అదే టైప్ ఆఫ్ క్వాంటిటీ వస్తాయి. అంటే వీటి మీద ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక మనకు వచ్చిన రిజల్ట్ కూడా ఏ అండ్ బి టైప్ అయితే అప్పుడు ఏమవుతుందంటే, విత్ రెస్పెక్ట్ టు దట్ ఆపరేషన్ వీ సే దట్ క్లోజర్ లా ఈజ్ ఒబేడ్ బై దోస్ క్వాంటిటీస్. అవి రియల్ నెంబర్స్ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Z1 అండ్ Z2 అని 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో Z1 అండ్ Z2 కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పుడు వాటిని యాడ్ చేసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. సో ద రిజల్ట్ ఆఫ్ యాడింగ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్. కాబట్టి ఏమంటాం, క్లోజర్ లా ఈజ్ ఒబేడ్ బై కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ అడిషన్. అలాగే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా మళ్ళీ కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. కాబట్టి వీ సే దట్ క్లోజర్ లా ఈజ్ ఒబేడ్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. లైక్ దట్ ద క్లోజర్ లా ఈజ్ ఒబేడ్ by complex numbers for addition, subtraction, multiplication and division. So let's write that. So what is the closure law? We'll see. What does it state? So what is this law? If Z1, Z2 belong to the set of complex number, if Z1 and Z2 are complex numbers, then what do you conclude? Z1 plus Z2 belongs to the set of complex numbers. Z1 minus Z2 belongs to the set of complex numbers. So just like we use capital R for real numbers, for complex numbers we use capital C. So Z1, Z2 also belong to complex numbers and Z1 by Z2 also belongs to complex numbers. Kabatti, so complex numbers ni manam add chesina, subtract chesina, multiply chesina leda divide chesina malli complex number e vastundi kabatti ee operations annitiki closure law obey avutundi. So you say that complex numbers will obey closure law for addition, subtraction, multiplication and డివిజన్. ఈ అన్ని ఆపరేషన్స్కి క్లోజర్ లా ఒబే అవుతుంది. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ విల్ ఒబే క్లోజర్ లా. అలాగే కమ్యూటేటివ్ లా అంటే ఏంటి? సో ఇఫ్ Z1, Z2 belong to complex numbers, if they belong to the set of complex numbers, then Z1 plus Z2 will be same as Z2 plus Z1. దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఏ విధంగా అయితే యాడ్ చేస్తామో వాటి ఆర్డర్ని రివర్స్ చేసినప్పుడు, అంటే Z1 ప్లస్ Z2 బదులు Z2 ప్లస్ Z1 రాసిన ఏ ఆర్డర్లో యాడ్ చేసినా దాని వాల్యూ మారదు. దిస్ ఈస్ కాల్డ్ కమ్యూటేటివ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే Z1 ఇంటూ Z2 విల్ బీ ఈక్వల్ టు Z2 ఇంటూ Z1. సో మల్టిప్లికేషన్లో కూడా ఆర్డర్ మార్చచ్చు. 2 కాంప్లెక్స్ నెంబర్స్కి రాశాను, బట్ మోర్ దెన్ 2 ఉన్నా కానీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేటివ్ లా. అసోసియేటివ్ లా అనేది ఏంటంటే మనం 3 కాంప్లెక్స్ నెంబర్స్కి రాయాలి. సో if Z1, Z2, Z3 belong to complex numbers, so you say that if Z1, Z2, Z3 belong to complex number, so it would be better if I show you in the next page so that it is more clear. So let me just write all these laws once. Okay, so let me write down associative law now. So what is this associative law? Okay, if Z1, Z2, Z3 belong to the set of complex numbers. So Z1, Z2, Z3 అనేవి 3 కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పుడు అసోసియేటివ్ లా ఏంటి? Z1 ని Z2కి యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ మనం Z3కి యాడ్ చేయొచ్చు. సో దెన్ ద రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ దిస్ విల్ గివ్ యూ సమ్ కాంప్లెక్స్ నెంబర్. ఇవి యాడ్ చేశాక మనకి ఆన్సర్ ఏమొస్తుంది? కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. అలాగే సపోజ్ ఇఫ్ ఆర్డర్ మార్చాం, Z1ని Z2, Z3 యాడ్ చేశాక వచ్చే రిజల్ట్కి యాడ్ చేస్తున్నా, అంటే ఫస్ట్ Z2, Z3ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని Z1కి యాడ్ చేసినా ఆ వాల్యూ సేమ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ లా ఫర్ అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే అసోసియేటివ్ లా ఫర్ మల్టిప్లికేషన్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు? Z1 ఇంటూ Z2, Z3 ఈజ్ ఈక్వల్ టు Z1, Z2 ఇంటూ Z3. సో యూ మల్టిప్లై ఇన్ ఎనీ ఆర్డర్, ద రిజల్ట్ విల్ బి ద సేమ్. So further, actually when you multiply all the 3 in any random order also, the result will not get actually affected. ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా మీకు రిజల్ట్ అదే వస్తుంది. Z3 ఇంటూ Z2 ఇంటూ Z1 రాయొచ్చు, లేదా Z2 ఇంటూ Z1 ఇంటూ Z3, ఆ మూడింటిని ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. ఓకే, బట్ అసోసియేటివ్ లా రాసినప్పుడు జనరల్గా ఇలా రాస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ లా ఫర్ అడిషన్ అండ్ దిస్ ఇస్ అసోసియేటివ్ లా ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో విల్ నౌ స్టడీ ద డిస్ట్రిబ్యూటివ్ లా ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్.
excuse me, distributive law for complex numbers. So what is this distributive law again? So let's say we again have Z1, Z2, Z3 as 3 complex numbers. They belong to the set of complex numbers. Then what does the distributive law state? The distributive law states that if you write Z1 into Z2 plus Z3, if you have to multiply Z1 with Z2 plus Z3, you can just write Z1 into Z2 plus Z1 into Z3. So this is called left distributive law because you wrote Z1 on the left side. You can also write the same thing as Z2 plus Z3 into Z1. So దీని ఇలా కూడా రాయొచ్చు Z2 plus Z3 into Z1. దీని ఏం రాయొచ్చు Z2 into Z1 plus Z3 into Z1. సో ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లానే అవుతుంది. ఫస్ట్ దాన్ని మనం ఏమంటామంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం, సెకండ్ దాన్ని ఏమంటామంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లా. Now after this we are going to study the next two laws. What are they? Identity law and inverse law. So we'll now study about what is identity law and inverse law. Identity law. So identity law ante enti? If Z belong to complex numbers, then సో 0 అనేది ఏంటంటే మనకి రియల్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు. కాబట్టి Z ప్లస్ 0 రాసినప్పుడు 0 ప్లస్ Z రాసినప్పుడు ఎప్పుడు Z వస్తుంది. అంటే 0ని Zకి యాడ్ చేసినా Zని 0కి యాడ్ చేసినా ఎప్పుడు 0నే వస్తుంది. సో దిస్ లా ఈస్ కాల్డ్ ఐడెంటిటీ లా అండ్ దిస్ ఇస్ బేసికలీ ఐడెంటిటీ లా ఫర్ అడిషన్ అండ్ 0 ఈస్ కాల్డ్ అడిటివ్ ఐడెంటిటీ. సో 0 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అడిటివ్ ఐడెంటిటీ. సో 0ని ఏమంటాం ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ. 0 is called additive identity and what is the law called? ఈ లానే ఏమంటాం ఐడెంటిటీ లా. అలాగే Z ఇంటూ 1 రాసినప్పుడు 1 ఇంటూ Z రాసినప్పుడు మళ్ళీ మనకి Z వస్తుంది. సో దిస్ లా ఈజ్ ఆల్సో ఐడెంటిటీ లా. దిస్ ఇస్ ఐడెంటిటీ లా ఫర్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఏంటి మనకి ఐడెంటిటీ లా ఫర్ అడిషన్, సెకండ్ లా ఏంటి ఐడెంటిటీ లా ఫర్ మల్టిప్లికేషన్. సో ఈ సెకండ్ దాంట్లో 1 అనేది ఏమంటాం మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. దిస్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. Right. So we have now studied what is additive identity and what is multiplicative identity. Now we are going to discuss what is the inverse law. సో ఇన్వర్స్ లా గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇన్వర్స్ లా ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు మనకి 0 వచ్చింది, లేదా Z2 ప్లస్ Z1 చేసినప్పుడు కూడా 0 వచ్చింది. అంటే ఇవి ఏ ఆర్డర్లో యాడ్ చేసినా మనకి 0 వచ్చింది. సో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. కాబట్టి ఒకదాన్ని ఇంకో దానికి అడిటివ్ ఇన్వర్స్ అంటాం. సో దీంట్లో Z2 ప్లస్ Z1 చేసినా Z1 ప్లస్ Z2 చేసినా మనకి 0 వస్తే ఏమంటాం Z2 ఈక్వల్ టు మైనస్ Z1 రాయొచ్చు. Z2 ఈక్వల్ టు మైనస్ Z1 అండ్ వాట్ ఈస్ దిస్ Z2 కాల్డ్? Z2 ఏమంటాం ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1. సో Z2 ఈజ్ నోన్ యాజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1. సో యూ సే Z2 ఈజ్ నోన్ యాజ్ additive inverse of Z1. Additive inverse of Z1. So Z2 అనేది Z1కి additive inverse. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి Z ఈక్వల్ టు A ప్లస్ IB అని ఇచ్చారు. సో Z ఈక్వల్ టు A ప్లస్ IB అయినప్పుడు దీని additive inverse ఎలా రాయొచ్చు మనం? జస్ట్ మైనస్ ఆఫ్ Z. సో వాట్ ఈస్ additive inverse? I'll write in short form AI means additive inverse is minus A minus IB. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే మనకి 0 రావాలి. దెన్ వీ కాల్ ఇట్ as additive inverse. That is called additive inverse of the complex number. Okay. Like this we'll see how to find multiplicative inverse and what is the meaning of inverse law of multiplication. So let us write down what is inverse law for multiplication. So if the product of two complex numbers Z1 and Z2 or Z2 and Z1, if the product of these two complex numbers is 1, then you say that one of them is the multiplicative inverse of the other. So if Z1 and Z2 belong to complex numbers such that Z1 into Z2 or Z2 into Z1 is 1, then Z2
equal to 1 by z1 you can write, and what is that called as multiplicative inverse of z1. So this is known as multiplicative inverse of z1. Multiplicative inverse of z1. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేసాం, మనకి 1 వస్తే సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏమంటే ఇంకో కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో z1 ఇంటూ z2 1 అయినప్పుడు z2 ఈక్వల్ టు 1 బై z1 అనేది z1 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో z ఈక్వల్ టు a ప్లస్ ఐబి అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి మనకి సపోజ్ దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో సపోజ్ ఐ వాంట్ టు ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో బోర్డులో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి ఇలాంటి సింపుల్ అడగరు, బట్ బోర్డులో ఇలాంటివి అడుగుతారు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఐ విల్ సే mi ఇన్ షార్ట్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై z, దట్ ఈస్ 1 బై a ప్లస్ ఐబి. బట్ జనరల్గా మనం ఇక్కడ వదిలేయకూడదు, 1 బై z అని రాసి వదిలేస్తే సరిపోదు. ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి, దీనికి a ప్లస్ ఐబి ఫామ్. సో ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని కాంజుగేట్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ a మైనస్ ఐబి న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో కూడా మల్టిప్లై చేయాలి. సో a మైనస్ ఐబి డివైడెడ్ బై a మైనస్ ఐబి ఇంటూ a ప్లస్ ఐబి. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, a మైనస్ ఐబి డివైడెడ్ బై, ఇన్ ద డినామినేటర్ వెన్ యూ మల్టిప్లై a ప్లస్ ఐబి అండ్ a మైనస్ ఐబి, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి a స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. బట్ ఆల్రెడీ మనకి ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అని తెలుసు కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నేను రాయొచ్చు ఇప్పుడు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈస్ దేర్ ఫార్ ఈక్వల్ టు a minus ib divided by a square plus b square. So since you can write I square as -1, you can write denominator like this. ఇలా రాశాక దీన్ని స్టాండర్డ్ ఫామ్లో ఏం చేయొచ్చు, స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే రియల్ పార్ట్ని సపరేట్గా రాయాలి. అంటే a బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ని సపరేట్గా రాయాలి, ఇది ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం. అలాగే ఇమాజినరీ పార్ట్ని సపరేట్గా రాయాలి, కానీ యాక్చువల్గా మైనస్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్లస్ అని రాసి i ఇంటూ మైనస్ సైన్ బ్రాకెట్ లోపల రాయొచ్చు. సో మైనస్ b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. So this is how you can write the multiplicative inverse of the complex number. So given a complex number, you should know how to find additive inverse and multiplicative inverse. ఇవి జనరల్గా బోర్డుకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడుగుతారు. మరి ఇలాంటి సింపుల్ క్వశ్చన్ JEE మెయిన్, అడ్వాన్స్డ్, EAMCET ఇలాంటి ఎగ్జామ్స్లో అడగరు. ఓకే, సో వాట్ డిడ్ వీ డూ సో ఫార్? ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? వీ హ్యావ్ జస్ట్ స్టడీడ్ ఓన్లీ ద టాపిక్ కాల్డ్ ఇంట్రొడక్షన్ టు కాంప్లెక్స్ నెంబర్. సో ఫస్ట్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్లో ఫస్ట్ టాపిక్ ఇది, ఇంట్రొడక్షన్ టు కాంప్లెక్స్ నెంబర్. సో దాంట్లో మనకి అసలు కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది, కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, వాటి కాంజుగేట్ అంటే ఏంటి, అలాగే వాట్ ఎవర్ ఆపరేషన్స్ యూ కెన్ పర్ఫార్మ్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ ద లాస్ ఒబేడ్ బై కాంప్లెక్స్ నెంబర్స్, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా. సో దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఏంటి, వీల్ హ్యావ్ టు నో అబౌట్ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. లెట్స్ సీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్. సో లాస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ నేను ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో జస్ట్ ఇన్ ద నోట్స్ యూ కెన్ సీ అగైన్. సో స్క్వేర్ రూట్ అనే ఒక చిన్న టాపిక్ ఉంది. జనరల్గా దీని డెరివేషన్ మనం డిమోర్స్ థియరంలో కూడా చేయొచ్చు, వితౌట్ డిమోర్స్ థియరం కూడా చేయొచ్చు. సో ఇట్స్ జస్ట్ అ సింపుల్ ఫార్ములా, యూ కెన్ నోట్ డౌన్. రూట్ ఆఫ్ a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో బిఫోర్ వి స్టడీ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్, యూ కెన్ ఆల్సో జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఓకే, సో ఇది సింపుల్ ఫార్ములానే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూట్ ఆఫ్ 3 + 4i కనుక్కోవాలి. సో డైరెక్ట్గా మనం ఏంటంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడచ్చు. ఏ వాల్యూ 3 తీసుకుని బి వాల్యూ 4 తీసుకున్నప్పుడు, సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్, సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 25 వస్తుంది. కాబట్టి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5 అవుతుంది. 5 ప్లస్ a/2 అంటే 5 ప్లస్ 3/2 అవుతుంది, ప్లస్ i టైమ్స్ అలాగే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దట్ ఈస్ రూట్ ఆఫ్ దట్ 5 మైనస్ a, దట్ ఈస్ 3/2. సో డైరెక్ట్ ఈ ఫార్ములా వాడి స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు మనం. ఈ ఫార్ములాని మామూలుగా కూడా డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 8/2, సో రూట్ 4 దట్ ఈస్ 2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ 1 యూల్ గెట్. సో ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ i అనేది దీనికి స్క్వేర్ రూట్. సో ఇది 1 షార్ట్ వీడియో కాబట్టి మనం క్విక్గా అన్ని కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే ప్రతి డెరివేషన్ మనం చేయట్లేదు, బట్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్, యూ కెన్ జస్ట్ నోట్ డౌన్. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, now we'll go for the next topic, that is modulus and argument of a complex number. సో కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో జనరల్గా ఏంటంటే మనం కాంప్లెక్స్ నెంబర్ని 2 డైమెన్షనల్ వెక్టర్తో కంపేర్ చేయొచ్చు ఎప్పుడైనా. కాబట్టి
సో ఇక్కడ మనకి 2 యాక్సెస్ డ్రా చేసాం, రియల్ యాక్సెస్ అండ్ ఇమాజినరీ యాక్సెస్. సో జనరల్గా మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఓన్లీ ఎక్స్ అండ్ వై యాక్సెస్ యూజ్ చేస్తాము కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి. సో కానీ దాంట్లో ఏంటంటే ఎక్స్ యాక్సెస్లో రియల్ నెంబర్సే ఉంటాయి, వై యాక్సెస్లో కూడా రియల్ నెంబర్సే ఉంటాయి. వేరాస్ కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే మనం ఇలాంటి ఒక యాక్సెస్ యూజ్ చేస్తాం. సో సేమ్ కోఆర్డినేట్ యాక్సెస్ లాగానే, కానీ ఈ యాక్సెస్ని రియల్ యాక్సెస్ అంటాం, ఈ యాక్సెస్ని ఏమంటాం ఇమాజినరీ యాక్సెస్ అంటాం. సో ఎక్స్ యాక్సెస్ని రియల్ యాక్సెస్ కింద తీసుకుంటాం, వై యాక్సెస్ని ఇమాజినరీ యాక్సెస్. సో ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయితే, ఓన్లీ రియల్ అయితే రియల్ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేయాలి, ఓన్లీ ఇమాజినరీ అయినప్పుడు ఇమాజినరీ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేయాలి. ఓకే, అండ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటే ఏదైనా ఒక పాయింట్తో రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ పి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. సో రెండు ఉన్నప్పుడు ఏదైనా ఒక పాయింట్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో వీ హ్యావ్ a set of axes like this, and the plane in which you represent complex numbers, it is called by the name argand plane. So ee plane ne antam manam basic ga argand plane antam, also called as complex plane or Gaussian plane. So దీన్ని ఇంకో పేరేంటి, కాంప్లెక్స్ ప్లేన్ అనొచ్చు, లేదా we also call it as Gaussian plane. So you can call it by any one of these names. Okay, సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయితే రియల్ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేయాలి, ప్యూర్లీ ఇమాజినరీ యాక్సెస్ అయితే ఇమాజినరీ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ z ఈక్వల్ టు 3 అని రాశాను. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, సో ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ రైట్ సైడ్కి వెళ్ళి, సో 3 + 0i ఆర్ జస్ట్ 3 అని రిప్రజెంట్ చేసినా సరిపోతుంది. ఇది 3 అనే కాంప్లెక్స్ నెంబర్. అలాగే సపోజ్ నేను ఇంకో కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి, లైక్ దీన్ని z1 అనుకుందాం, z2 ఈక్వల్ టు 4i అనే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి. సో 4i అనేది ఇమాజినరీ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ 1 యూనిట్ ఇక్కడ వరకు ఏమవుతుంది, i అవుతుంది, నెక్స్ట్ 2i అవుతుంది, నెక్స్ట్ 3i అవుతుంది, నెక్స్ట్ 4i అవుతుంది. సో 4i అనేది ఇక్కడ ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ గో 4 యూనిట్స్ అబౌవ్, అండ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ i ఇట్ విల్ బి అలాంగ్ ఇమాజినరీ యాక్సెస్. i ఉండడం వల్ల ఇమాజినరీ యాక్సెస్లో ఉంటుంది. ఒకవేళ 4i ఉంటే 4 యూనిట్స్ పైకి వెళ్ళాలి, -4i ఉంటే 4 యూనిట్స్ కిందకి వెళ్ళాలి. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది, 4i అవుతుంది, ఇది z2 అవుతుంది మనకి. అండ్ సపోజ్ మనం 3 + 4i అని ఇంకో కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి, లైక్ 3 + 4i రిప్రజెంట్ చేయాలంటే రియల్ యాక్సెస్లో 3 యూనిట్స్ రైట్ సైడ్, ఇమాజినరీ యాక్సెస్లో 4 యూనిట్స్ పైకి వెళ్ళాలి. సో వీటి ఇంటర్సెక్షన్ దగ్గర మనకి 3 + 4i అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. z3 ఈక్వల్ టు 3 + 4i ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. సో అలాగే జస్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో లాగా మామూలుగా రియల్ పార్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇటువైపు రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే ఇమాజినరీ పార్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇటువైపు రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ని బట్టి అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, సెకండ్లో ఉండొచ్చు, థర్డ్లో ఉండొచ్చు, లేదా ఫోర్త్లో ఉండొచ్చు. సో బట్ జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక పాయింట్తో రిప్రజెంట్ చేసి దీని ఆరిజిన్కి జాయిన్ చేసి ఈ వెక్టర్ రాస్తాం. ఓపీ అనే ఒక వెక్టర్ ఉంది. సో దీని జనరల్గా వెక్టర్స్లో ఏమంటాం, పొజిషన్ వెక్టర్. సో ఒక ప్లేన్లో ఒక పాయింట్ తీసుకుని ఆరిజిన్ రెఫరెన్స్ పాయింట్ ఆరిజిన్కి జాయిన్ చేస్తే ఆ వెక్టర్ని ఏమంటాం, పొజిషన్ వెక్టర్. సో కాంప్లెక్స్ నెంబర్ని పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్తో కంపేర్ చేయొచ్చు మనం. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని రాయొచ్చు. సో ఓపీ ఈక్వల్ టు జెడ్ అనేది మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ హియర్. ఓకే, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. దీని ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం రాస్తామంటే mod z అంటాం. దట్ ఈస్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో మాడ్యులస్ అంటే ఏంటి, పైన హెడ్డింగ్లో మనకి మాడ్యులస్ అంటాం. మాడ్యులస్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి దాని యొక్క డిస్టెన్స్ ఏమంటాం అంటే మాడ్యులస్ అంటాం. సో mod z. సో ఇది కనుక్కోవడానికి ఒక ఫార్ములా కూడా రాశాను, విల్ డిస్కస్ అబౌట్ దట్. అలాగే యాంగిల్ విచ్ ఓపీ మేక్స్ విత్ రియల్ యాక్సిస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ యాంగిల్ మనం మెజర్ చేసినప్పుడు దీని ఏమంటాం, ఈ యాంగిల్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. దీనికి ఇంకో పేరు ఉంది, యాంప్లిట్యూడ్ అని కూడా అనొచ్చు. ఆర్గ్యుమెంట్ అండ్ యాంప్లిట్యూడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో దిస్ theta కెన్ బి కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్. సో అనదర్ నేమ్ ఈజ్ యాంప్లిట్యూడ్. ఐల్ జస్ట్ రైట్ హియర్. యాంప్లిట్యూడ్ అనేది ఇంకో పేరు. సో దీన్ని AMP అని కూడా షార్ట్ ఫామ్లో రాయొచ్చు. సో either we can say argument or we can also say amplitude. సో ఇవి ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ ఆల్రెడీ మనం z ఈక్వల్ టు a + ib అని కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు, సో ఇది a + ib రిప్రజెంట్ చేసినప్పుడు ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఈ డిస్టెన్స్ ఏ అవుతుంది మనకి. టు బి మోర్ పర్టికులర్ యూ కెన్ రైట్ mod a. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి mod a రాసినా ఏ రాసినా ఏం కాదు, ఎందుకంటే పాజిటివ్, ఏ పాజిటివ్ కాబట్టి mod a ఈక్వల్ టు ఏనే అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి mod b అవుతుంది. అండ్ a అండ్ b సైన్ అనేవి క్వాడ్రంట్ని బట్టి మారుతాయి. సో వెన్ యూ అప్లై పైథాగరస్ థియరమ్, so what is OP square? It will be equal to a square plus b square. Mod is not required when you square, because mod వల్ల ఏంటి, మనం పాజిటివ్ వాల్యూ రాయడానికి mod రాస్తాం. స్క్వేర్ చేసినా పాజిటివ్ అవుతుంది కాబట్టి OP square ఈక్వల్ టు a square plus b square. సో OP వాల్యూ ఇది అవుతుంది. సో ఇది వెక్టర్ యొక్క మాడ్యులస్ అవుతుంది, అలాగే కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. రూట్ ఆఫ్ a square plus b square అనేది కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్.
అలాగే యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం బేసిక్ ట్రిగ్నోమెట్రీ వాడితే tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి tan θ ఈక్వల్ టు mod b బై mod a. ఇక్కడ b అండ్ a పాజిటివ్ కాబట్టి జస్ట్ b బై a రాసినా సరిపోతుంది, mod b బై mod a, ఆర్ యూ కెన్ జస్ట్ రైట్ b బై a యాజ్ a అండ్ b ఆర్ బోత్ పాజిటివ్ హియర్. సో ఇక్కడ a అండ్ b పాజిటివ్ కాబట్టి మనకి mod a ని a రాయొచ్చు, mod b ని b రాయొచ్చు. సో tan θ ఈక్వల్ టు b బై a, కాబట్టి θ ఏమవుతుందంటే tan ఫంక్షన్ అటువైపు తీసుకెళ్తే దాని ఇన్వర్స్ అవుతుంది, tan ఇన్వర్స్ b బై a, దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. సో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని ఇంకోవైపు తీసుకెళ్ళినప్పుడు దాని ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. సో ఇది ఒక సింపుల్ కేస్ ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి మనం సైన్స్ అవి అంత పర్టికులర్గా లేము, ఎలాగో పాజిటివ్ కాబట్టి. బట్ వెన్ యూ రైట్ ద ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సేమ్ ఫర్ ఆల్ క్వాడ్రంట్స్. అన్ని క్వాడ్రంట్స్లో సేమ్ ఉండదు, ఫార్ములా కొంచెం చేంజ్ అవుతుంది. మాడ్యులస్ సేమ్ ఉంటుంది కానీ ఈ p అనే కాంప్లెక్స్ నెంబర్ ఏ క్వాడ్రంట్లో ఉన్నా జనరల్గా ఫార్ములా సేమ్ ఉంటుంది. లైక్ a అండ్ b నెగిటివ్ అయినా వాల్యూ మారదు మాడ్యులస్కి, కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం మారుతుంది. సో 4 డిఫరెంట్ క్వాడ్రంట్స్లో ఇది ఎలా మారుతుందో మనం చూద్దాం. సో వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ ఐ హావ్ జస్ట్ రిటర్న్ హియర్. సో కాంప్లెక్స్ నెంబర్ని జనరల్గా ఓపీ అనే వెక్టర్తో రిప్రజెంట్ చేయొచ్చు, z ఈక్వల్ టు a ప్లస్ ib అనే కాంప్లెక్స్ నెంబర్ని. దాని మాడ్యులస్ ఇంకా కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ ఇంకా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటాయి. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ ఓపీ విత్ ద రియల్ యాక్సిస్. ఆల్ దిస్ వీ ఆల్రెడీ డిస్కస్, బట్ జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ జనరల్గా -π టు πలో ఉండాలి. అయితే దీనికి మనం ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్డ్ పెడదాం, ఎందుకంటే మనం ఇలా రొటేట్ అయినప్పుడు ఇటు నుంచి ఇలా రొటేట్ అయినప్పుడు ఇది π అవుతుంది, ఇటు నుంచి ఇది రొటేట్ అయినప్పుడు -π అవుతుంది. కాబట్టి π అండ్ -π అనేది సేమ్ ప్లేస్ని డినోట్ చేస్తుంది కాబట్టి మనం ఒకదానికి క్లోజ్ రాస్తే సరిపోతుంది. జనరల్గా మైనస్ ఉన్నప్పుడు ప్లస్కి ప్రిఫర్ చేద్దాం. సో -π టు π క్లోజ్డ్. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఈ ఇంటర్వెల్లో ఉండాలి. సో ఆర్గ్యుమెంట్ అనేది ఈ ఇంటర్వెల్లో ఉంటే దాన్ని ఏమంటాం, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్. సో జనరల్ ఆర్గ్యుమెంట్ రాసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్కి 2n π యాడ్ చేస్తే జనరల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. n అనేది ఒక ఇంటీజర్ కానీ, సో జనరల్గా ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అని రాసాం, బట్ ఇంటీజర్ కూడా అవ్వచ్చు. యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ z. ఓకే, 2n π plus alpha is the general argument. So first quadrant if you see, ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటంటే మనం ఇందాక ఏం రాసాం సేమ్ అదే వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లోనే డయాగ్రామ్ డ్రా చేసాం కాబట్టి. సో z ఈక్వల్ టు a ప్లస్ ib అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు a అండ్ b పాజిటివ్ అవుతాయి కాబట్టి mod z వాల్యూ √a² + b² అవుతుంది. ఆర్గ్యుమెంట్ z వాల్యూ tan ఇన్వర్స్ mod ఆఫ్ b బై a. సో దిస్ వి ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ డయాగ్రామ్, ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. నౌ బట్ లెట్ us see ఫర్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఎలా మారుతుంది ఇది, రైట్. సో సపోజ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్, సో ఇక్కడ రిప్రజెంట్ చేసినప్పుడు మాడ్యులస్ అనేది ఓపీ డిస్టెన్స్, బట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మెజర్ చేయాలి యాంగిల్ మనం. సో వీ హ్యావ్ టు మెజర్ ద యాంగిల్ లైక్ దిస్, రైట్. సో ఒకవేళ ఈ ట్రయాంగిల్ లోపల యాంగిల్ ఇది θ అయితే ఇది ఏమవుతుంది, π - θ అవుతుంది, ఇది π - θ అవుతుంది. సో ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు z ఈక్వల్ టు a ప్లస్ ib అన్నప్పుడు a అనేది నెగిటివ్ అవ్వచ్చు, బట్ ఈ డిస్టెన్స్ రాసినప్పుడు మనం mod a రాయాలి, అలాగే ఈ డిస్టెన్స్ రాసినప్పుడు mod b రాయాలి. బట్ జనరల్గా ఒకవేళ a నెగిటివ్ అయితే mod a ఏమవుతుంది, if a is negative modulus of a will be -a and b is positive modulus of b will be +b. సో యూజువల్గా కోఆర్డినేట్ అనేది నెగిటివ్ ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ రాసినప్పుడు పాజిటివ్ రాయాలి కాబట్టి మామూలుగా ట్రయాంగిల్లో లెంత్ రాసినప్పుడు మనం mod b అండ్ mod a అనే రాయాలి. సో ఈ ట్రయాంగిల్ని బట్టి చూస్తే θ అనేది ట్రయాంగిల్ లోపల యాంగిల్ కాబట్టి మనకి ఫస్ట్ tan θ వాల్యూ mod b బై mod a వస్తుంది. సో tan θ వాల్యూ mod b బై mod a వస్తే θ వాల్యూ ఏమవుతుందంటే tan ఇటువైపు వెళ్తే tan ఇన్వర్స్ అవుతుంది కాబట్టి θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ mod b డివైడెడ్ బై mod a. ఇది θ వాల్యూ. బట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటి, మనం మెజర్ చేయాల్సిన యాంగిల్ ఇలా మెజర్ చేయాలి, ఎల్లో కలర్లో చూపించాను చూడండి. సో ఇది మన యాంగిల్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ π - θ. π - θ అంటే θ బదులు ఇది రాస్తే π - tan ఇన్వర్స్ mod b బై a. ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ π - θ బికాస్ ఇట్ ఈస్ ద యాంగిల్ మెజర్డ్ ఫ్రమ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ రియల్ యాక్సిస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దట్ ఈస్ ద argument of the complex number in the second quadrant. Then third quadrant లో తీసుకున్నప్పుడు a and b రెండు నెగిటివ్ అవుతాయి అండ్ సపోజ్ ట్రయాంగిల్ లోపల యాంగిల్ θ తీసుకుందాం. సో యూజువల్గా మన ఆర్గ్యుమెంట్ -π టు πలో రాయాలి కాబట్టి మనం ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మెజర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యాంగిల్ మనకి 180 కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ -π టు πలోనే తీసుకోవాలి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి మనం ఇలా మెజర్ చేయట్లేదు. సో what are we going to do? We are not going to measure in that direction. We are going to measure in the clockwise direction.
ఎందుకంటే 0 to π మధ్యలో ఉంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఒకవేళ 0 to πలో లేకపోతే మనం థర్డ్ అండ్ ఫోర్త్లో ఉండాలంటే క్లాక్ వైజ్లో మెజర్ చేయాలి. ఎందుకు? ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ -π to πలో రాయాలి కాబట్టి. సో జనరల్ రేంజ్ ఏంటంటే ఇక్కడ 0 రాయొచ్చు, ఇక్కడ π/2 రాయొచ్చు, ఇక్కడ π రాయొచ్చు. కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఆర్గ్యుమెంట్ 0 to π/2 మధ్యలో ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ ఆర్గ్యుమెంట్ π/2 to πలో ఉంటే సెకండ్ క్వాడ్రంట్. ఒకవేళ π దాటితే మనం ఏం చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేయాలి. సో ఇటువైపు మెజర్ చేసినప్పుడు ఇది -π/2 అవుతుంది, ఇటు నుంచి మెజర్ చేస్తే ఇది -π అవుతుంది. సో దేర్ ఫోర్ థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలంటే కాంప్లెక్స్ నెంబర్ ఆర్గ్యుమెంట్ -π to -π/2లో ఉండాలి. ఫోర్త్లో ఉండాలంటే -π/2 to 0లో ఉండాలి. సో విల్ రైట్ దట్ అగైన్ లేటర్. సో దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్ మెజర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మెజర్ చేయాలి ఇలా. సో ఈ ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే మనకి -π + θ అవుతుంది. -π + θ విల్ బి ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ దిస్ కేస్. సో -π + tan ఇన్వర్స్ ఆఫ్ mod of b/a. ఓకే. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ యాంగిల్ మనకి ఏమవుతుంది? -π అవుతుంది. సో ఈ యాంగిల్ని ఏం రాస్తామంటే మనం సపోజ్ ఈ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఎక్కడి వరకు మెజర్ చేయాలి? సో ఆర్గ్యుమెంట్ మనం ఇక్కడ వరకే మెజర్ చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ఈ -πలోంచి ఈ యాంగిల్ తీసేయాలి. ఈ యాంగిల్ తీసేయాలంటే ఏం రాయాలి? క్లాక్ వైజ్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ సైన్ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాంగిల్ వాల్యూ -π + θ అవుతుంది. సో -π + θ అంటే -π + tan ఇన్వర్స్ mod of b/a. ఇది ఆర్గ్యుమెంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఇది ఆర్గ్యుమెంట్ ఫార్ములా. మాడ్యులస్ యూజువల్గా సేమ్ ఉంటుంది. సో బికాస్ a² b² అనేవి a అండ్ b నెగిటివ్ ఉన్న స్క్వేర్ చేసినప్పుడు ఎలాగో పాజిటివ్ అవుతాయి కాబట్టి మాడ్యులస్ మారదు, బట్ ఆర్గ్యుమెంట్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ రైట్ డౌన్ ద ఆర్గ్యుమెంట్. అండ్ ఫైనలీ ఫర్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకున్నప్పుడు ఏంటంటే యాంగిల్ ఇలా మెజర్ చేస్తాం కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేది -θ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మనం ట్రయాంగిల్ ఇలా డ్రా చేస్తే ఇది mod a అవుతుంది, ఇది mod b అవుతుంది. కాబట్టి సో tan θ వాల్యూ mod b/mod a జనరల్గా రాస్తాం ట్రయాంగిల్ నుంచి, బట్ -θ రాయాలి కాబట్టి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? -tan ఇన్వర్స్ mod of b/a. సో మైనస్ సైన్ అనేది మనం మెజర్ చేస్తున్న డైరెక్షన్ బట్టి రాస్తున్నాం క్లాక్ వైజ్ కాబట్టి, బట్ ట్రయాంగిల్లో రాసినప్పుడు మామూలుగా tan θ కూడా ఆపోజిట్ అడ్జసెంట్ రాయాలి. అప్పుడు tan θ వాల్యూ mod b/mod a వస్తుంది, బట్ ఆర్గ్యుమెంట్ మాత్రం -θ అవుతుంది. కాబట్టి -tan ఇన్వర్స్ mod of b/a. సో దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ అండ్ మాడ్యులస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. సో కాంప్లెక్స్ నెంబర్ క్వాడ్రంట్ మారిన కొద్దీ దాని ఆర్గ్యుమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ మాడ్యులస్ మాత్రం సేమ్ ఉంటుంది. సేమ్ అదే కాంప్లెక్స్ నెంబర్ డిఫరెంట్ క్వాడ్రంట్స్లో ఉంటే మాడ్యులస్ మారదు, మాడ్యులస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్. So there is another form called modulus amplitude form of a complex number, or you in short form you call it as mod amplitude form. Short form లో ఏమనొచ్చు దీన్ని? mod amplitude form అనొచ్చు. ఆంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ రెండు ఒకటే. సో జనరల్గా z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని మాడ్యులస్ని మనం r అని రిప్రజెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ p నుంచి దీని డిస్టెన్స్ r అనుకుందాం. ఓకే. అండ్ ఈ లెంత్ a అండ్ b. ఫస్ట్ క్వాడ్రంట్లో రాశాను కాబట్టి నేను జస్ట్ ab రాశాను, mod రాయలేదు, బికాజ్ ఐ రోట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. హియర్ mod a is a, mod b is b. So mod a I can write it is a only, and here I can write mod b which is b only. And by Pythagoras theorem you can see again r² is a² + b². సో r ఏమవుతున్నప్పుడు √a² + b² అవుతుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ మనకు ఆల్రెడీ తెలుసు. దీని ఆర్గ్యుమెంట్ అనేది ఈ యాంగిల్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ కానీ యాంగిల్ యాంప్లిట్యూడ్ కానీ సేమ్. సో ఈ యాంగిల్ ఏమవుతుందంటే మనకి tan θ = mod b/mod a రాసాం ఇది వరకు, బట్ అది కాకుండా మనం ఏం రాయొచ్చు? cos θ = adjacent by hypotenuse కాబట్టి a/r రాయొచ్చు. అలాగే sin θ = ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి b/r రాయొచ్చు. సో దీన్ని బట్టి మనకి a అండ్ b వాల్యూస్ వస్తాయి. సో ఈ a అండ్ b వాల్యూస్ని ఈ ఫామ్లో మనం చేంజ్ చేస్తే a ప్లేస్లో r cos θ రాయొచ్చు, b ప్లేస్లో r sin θ రాయొచ్చు. సో కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో చేంజ్ అవుతుందంటే r × cos θ + i sin θ. సో ఈ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు దీన్ని ఏమంటామంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అండ్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఇన్ దిస్ ఫార్మ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ the angle theta should lie in this interval, which is the interval for principal argument. సో ఈ ఫామ్లో రాసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ జనరల్గా -π to πలో ఉండేలాగా రాసుకోవాలి. బట్ రిమెంబర్ మాడ్యులస్ కెన్ నెవర్ బి నెగిటివ్. మాడ్యులస్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, ఆర్గ్యుమెంట్ అనేది నెగిటివ్ ఉండొచ్చు. సో వెన్ ఐ సే mod amplitude form విల్ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ ఫార్మ్, దట్ ఈస్ r × cos θ + i sin θ ఫామ్లో రాసుకోవాలి. దాంట్లో ఆర్గ్యుమెంట్ జనరల్గా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఇంటర్వల్ -π to π కాబట్టి ఈ ఇంటర్వల్లో ఉండాలి. ఓకే. సో ఇది కాకుండా మనకి పోలార్ ఫామ్ అండ్ యూలర్స్ ఫామ్ అని ఉంది, అది కూడా ఆల్మోస్ట్ సిమిలరే. ఎందుకంటే ఇంకొక సిస్టమ్ ఆఫ్ యాక్సెస్ ఉంది మనకి, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం జనరల్గా. సో పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? జనరల్గా మనం ఒక ఫిక్స్డ్ ఆరిజిన్ని తీసుకుని
జనరల్గా ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే ఇనీషియల్ లైన్ ఆర్ పోలార్ యాక్సిస్. ఇనీషియల్ లైన్ ఆర్ పోలార్ యాక్సిస్. సో ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ పోలార్ కోఆర్డినేట్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. దీన్ని ఏమంటామంటే ఓన్లీ పోల్ అంటాం. ఆరిజిన్ని పోల్ కింద తీసుకోవాలి. ఈ లైన్ ఏంటి? ఇనీషియల్ లైన్ ఆర్ పోలార్ యాక్సిస్. సో ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు దీని కోఆర్డినేట్స్ ఎలా రాయాలంటే, కోఆర్డినేట్ జామెట్రీలో ఏం చేసాం, ఆ పాయింట్ నుంచి 2 పర్పెండిక్యులర్ లైన్స్కి డిస్టెన్సెస్ మెజర్ చేసి రాసాం. ఈ పోలార్ కోఆర్డినేట్స్లో ఏంటంటే ఈ పాయింట్ని ఆరిజిన్కి జాయిన్ చేసి దీని డిస్టెన్స్ మెజర్ చేసి ఇది ఫస్ట్ కోఆర్డినేట్ కింద రాయాలి. అలాగే ఓపీ అనేది ఈ రియల్ యాక్సిస్తో ఈ ఇనీషియల్ లైన్తో యాంగిల్ ఏదైతే చేస్తుందో ఈ యాంగిల్ని దీని సెకండ్ కోఆర్డినేట్ కింద రాయాలి. సో ఆర్ కామా టీటా. ఇలాంటి రిప్రజెంటేషన్ ఏమంటామంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ పోలార్ కోఆర్డినేట్స్. సో whenever you are writing the answer in terms of r and theta, you therefore call it as polar form. So r and theta లో రాసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్ని దీన్ని పోలార్ ఫామ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇవి పోలార్ కోఆర్డినేట్స్ కాబట్టి ఈ r and theta యూస్ చేసి కాంప్లెక్స్ నెంబర్ రాస్తే దీన్ని ఏమంటాం? పోలార్ ఫామ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో ఇంకొక ఫామ్ ఉంది యూలర్స్ ఫామ్ అని. సో దట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ థింగ్ ఓన్లీ, బట్ వీ జస్ట్ యూజ్ ఎ సిమిలర్ ఫార్ములా. సో మనకు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ, e పవర్ i theta ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ i sin theta. ఈ ఫార్ములాని మనం క్యాలిక్యులస్లో ప్రూవ్ చేద్దాం, తర్వాత లిమిట్స్ అవి చదివినప్పుడు ఈ ఫార్ములాని ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యూలర్స్ ఫార్ములా. అండ్ దేర్ ఫోర్ ద కాంప్లెక్స్ నెంబర్ విచ్ ఐ రోట్ ఎర్లియర్, ఇందాక రాసిన మన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i sin theta రాసాం ఇంతకుముందు. సో ఆ కాంప్లెక్స్ నెంబర్లో z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i sin theta, ఇది మనం రాసిన కాంప్లెక్స్ నెంబర్. దీన్ని ఏమన్నాం మనం? మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నాం. సో యూలర్స్ ఫార్ములా తోటి మనకి దీన్ని ఏం రాయొచ్చు అంటే r ఇంటూ ఈ పార్ట్ని e పవర్ i theta రాస్తే ఇలా రాయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యూలర్స్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఎప్పుడైనా మనం యూలర్స్ ఫార్మ్లో రాస్తే సో ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేయొచ్చు లేదా డివైడ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ ఈజీ అవ్వడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా కూడా మల్టిప్లై చేయొచ్చు. లైక్ 3-4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని ఈజీగా మల్టిప్లై చేయాలన్నా ఈజీగా డివైడ్ చేయాలన్నా ఈ యూలర్స్ ఫామ్ని వాడచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏం చేద్దామంటే ఇలా ఒక 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుందాం. ఏ ఫామ్లో తీసుకున్నాను? యూలర్స్ ఫామ్లో. r1 ఇంటూ ఈ పవర్ i theta 1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, r2 ఇంటూ ఈ పవర్ i theta 2 అనేది ఇంకొక కాంప్లెక్స్ నెంబర్. వీటిని మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ రియల్ పార్ట్స్ r1 అండ్ r2 మల్టిప్లై చేయాలి. ఈ పవర్స్ ఆఫ్ ఈ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే బేస్ సేమ్ ఉంది కాబట్టి రెండింటికి డైరెక్ట్గా పవర్స్ యాడ్ అవుతాయి. ఈ పవర్ i ఇంటూ theta 1 ప్లస్ theta 2. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ దెమ్. సో వాటిని మల్టిప్లై చేసిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. అలాగే వాటిని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే r1 అండ్ r2 డివైడ్ అవుతాయి. అలాగే ఈ పవర్ i theta 1 ఈ పవర్ i theta డివైడ్ చేసినప్పుడు బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్ సబ్ట్రాక్ట్ అయ్యి మనకి రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు r1 బై r2 ఈ పవర్ i ఇంటూ theta 1 మైనస్ theta 2. సో జనరల్గా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు బేస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి, డివిజన్లో ఉన్నప్పుడు పవర్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. సో మీకు ఎగ్జాంపుల్ కింద నేను ఓన్లీ 2 కాంప్లెక్స్ నెంబర్స్కి చూపించాను. బట్ ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వీ కెన్ హ్యావ్ మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్, వీ కెన్ ఆల్వేస్ అప్లై దిస్. ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ మల్టిప్లై అయినా డివైడ్ అయినా ఇది ఆల్వేస్ మనం వాడచ్చు. మల్టిప్లికేషన్లో పవర్స్ యాడ్ అవుతాయి, డివిజన్లో పవర్ సబ్ట్రాక్ట్ అవుతాయి. సో అదే రూల్ వాడచ్చు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ యూలర్స్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో ఐ హోప్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న టాపిక్స్ అని మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను నేను. నెక్స్ట్ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. దీని తర్వాత మాడ్యులస్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా తెలుసుకుందాం మనం. ఓకే, కాంజుగేట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో వీ నో దట్ ఇఫ్ z ఈజ్ a ప్లస్ ib, z అనేది a ప్లస్ ib అయినప్పుడు మనకి z బార్ ఏమవుతుంది? a మైనస్ ib. సో దాన్ని కాంజుగేట్ అంటే ఏం చేసాం? i ఉన్న చోట మైనస్ i రాసాం. అలాగే ఇప్పుడు z కాంజుగేట్ వచ్చాక మళ్ళీ దీని కాంజుగేట్ కావాలంటే, సపోజ్ దీని కాంజుగేట్ మళ్ళీ రాయాలంటే ఏం చేయాలి? z బార్ హోల్ బార్ కావాలి మనకి. సో మళ్ళీ ఏం చేయాలి? i ప్లేస్లో మైనస్ i రాస్తే a ప్లస్ ib అవుతుంది ఈసారి. అంటే ఏమొస్తుంది మనకి? డైరెక్ట్ z వస్తుంది. సో వీఆర్ అగైన్ గోయింగ్ టు గెట్ z ఇట్ సెల్ఫ్. సో కాంజుగేట్ ఆఫ్ కాంజుగేట్ z బార్ హోల్ బార్ ఎప్పుడు z అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ these two properties we already wrote earlier also, but just we can quickly write. So if z and z bar అయినప్పుడు వీటిని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే z ప్లస్ z బార్ ఏమొస్తుంది? మనకి 2a వస్తుంది. సో z ప్లస్ z బార్ విల్ బీ ఈక్వల్ టు 2 ఇంటూ a. బట్ వాట్ ఈజ్ a? యాక్చువల్లీ రియల్ పార్ట్ ఆఫ్ z. సో యూ కెన్ రైట్ దిస్. అలాగే వీటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? z మైనస్ z బార్ అనేది 2ib వస్తుంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. కాబట్టి ఏం రాయొచ్చు అంటే 2i ఇంటూ b అనేది ఏంటి? మనం z యొక్క ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఇలా రాయొచ్చు 2i ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z. సో ఈ ప్రాపర్టీస్ మనం ఇంతకుముందు స్టార్టింగ్ టాపిక్లో కూడా రాసాము, బట్ ఇన్ ద లిస్ట్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు రైట్ అబౌట్ కాంజుగేట్. ఓకే, అలాగే ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? దాని ఇమాజినరీ పార్ట్ 0 ఉండాలి. సో b అనేది మనకి ఇక్కడ a అనేది రియల్ పార్ట్ ఆఫ్ z,
బి అనేది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. సో ప్యూర్లీ రియల్ అంటే ఏంటి, ఇమాజినరీ పార్ట్ జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఇమాజినరీ పార్ట్ జీరోకి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ ఇది ఇమాజినరీ పార్ట్ ఇక్కడ నుంచి వస్తుంది మనకి బి వాల్యూ, అది జీరో అయినప్పుడు జెడ్ ఈక్వల్ జెడ్ బార్ వస్తుంది, ఈ కండిషన్ వస్తుంది. అలాగే ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అయినప్పుడు దాని రియల్ పార్ట్ జీరో అవ్వాలి. రియల్ పార్ట్ అంటే ఇది జీరో అవ్వాలి. సో ఇది జీరోకి ఈక్వేట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఈ కండిషన్ వస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గెట్ దీస్ కండిషన్స్. ద కండిషన్ ఫర్ ఎ కాంప్లెక్స్ నెంబర్ టు బి ప్యూర్లీ రియల్ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ. అలాగే ఓకే, ఇప్పుడు Z1 ప్లస్ Z2 టూ కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసి సపోజ్ వాటి కాంజుగేట్ కనుక్కోవాలి. సో డైరెక్ట్గా మనం యాడ్ చేసి కాంజుగేట్ కనుక్కున్నా, లేదా ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని కాంజుగేట్ కనుక్కుని యాడ్ చేసినా రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఇది ఇంకో ప్రాపర్టీ. అండ్ సిమిలర్ ప్రాపర్టీ యూ కెన్ రైట్ ఫర్ సబ్ట్రాక్షన్. దట్ ఈస్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి వాటి కాంజుగేట్ కనుక్కున్నా, లేదా వాటి కాంజుగేట్ కనుక్కున్నాక సబ్ట్రాక్ట్ చేసినా వాల్యూ సేమ్ ఉంటుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ. దాని తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సమ్ ఫంక్షన్ ఆఫ్ Z1, రైట్ హ్యాండ్ సైడ్లో సమ్ ఫంక్షన్ ఆఫ్ Z2 సపోజ్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే మేబీ f ఆఫ్ Z1 అంటే Z1లో ఒక పాలినామిల్ అయి ఉండొచ్చు, f ఆఫ్ Z2 అంటే Z2లో ఒక పాలినామిల్ అయి ఉండొచ్చు. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆ టూ సైడ్స్ Z1 అండ్ Z2ని వాటి కాంజుగేట్తో రీప్లేస్ చేసినా అవి ఈక్వల్ అవుతాయి. సో f ఆఫ్ Z1 బార్ ఈక్వల్ టు f ఆఫ్ Z2 బార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను Z1 స్క్వేర్ ప్లస్ 2Z1 ఈక్వల్ టు Z2 స్క్వేర్ ప్లస్ సమ్ 2Z2 అని రాశాను. సో ఈ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బార్ కాంజుగేట్ రాసినా కానీ అది వ్యాలిడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్ f ఆఫ్ Z1, రైట్ హ్యాండ్ సైడ్ సమ్ f ఆఫ్ Z2 అయినప్పుడు Z1, Z2 ప్లేస్లో వాటి కాంజుగేట్స్ రాసినా అది ఆ ఈక్వాలిటీ వ్యాలిడ్ అవుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ విచ్ ఐ రోట్. సో యాజ్ వీ డూ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఇన్ యూజింగ్ దెమ్. లైక్ అవి ఎలా వాడాలో మీకు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. సో బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి ప్రిపేర్ అయితే ప్రాబ్లమ్స్లో వాడినప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి ఇవి. ఓకే, అలాగే టూ కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేసి వాటి కాంజుగేట్ కనుక్కున్నా, లేదా ఇండివిజువల్గా కాంజుగేట్ కనుక్కుని మల్టిప్లై చేసినా మనకి వాల్యూస్ ఏముంటుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ. అండ్ ఫైనలీ ద ప్రాపర్టీస్ ఫర్ డివిజన్. సో టూ కాంప్లెక్స్ నెంబర్ Z1 అండ్ Z2 డివైడ్ చేసి కాంజుగేట్ కనుక్కున్నా, లేదా వాటికి ఇండివిజువల్గా కాంజుగేట్ని కనుక్కొని డివైడ్ చేసినా మనకి వాల్యూస్ ఏముంటుంది. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి ఏంటి, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్. సో ఆఫ్టర్ దిస్ వీల్ స్టడీ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో మాడ్యులస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో జనరల్గా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod Z. సో జనరల్గా Z అంటే ఏంటి మనకి a ప్లస్ IB. mod Z అంటే ఏంటి, దీని ఆరిజిన్ నుంచి డిస్టెన్స్. సో వాట్ యూ రైట్ ఫర్ దట్, mod Z నేను రాస్తామని జనరల్గా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఈ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ Zని mod Zని కంపేర్ చేయాలి మనం. సో రియల్ పార్ట్ ఆఫ్ Z ఏంటి మనకి ఇక్కడ, రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు a. And clearly you know that it will be less than or equal to root of a square plus b square. ఎందుకంటే a square కే రూట్ a వస్తుంది, కాబట్టి a square plus b square అంటే రూట్ ఇంకా ఎక్కువ వస్తుంది, కాబట్టి డెఫినెట్గా ఇది వ్యాలిడ్. సో దేర్ ఫోర్ యూ కెన్ సే ఇట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod Z. కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ Z ఎప్పుడు mod Z కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా ఈక్వల్ ఉండే ఛాన్స్ ఉంది. b జీరో అయినప్పుడు ఈక్వల్ అవ్వచ్చు. అలాగే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z ఏంటి మనకి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z ఈక్వల్ టు b. సో యూ కెన్ సే ఈవెన్ b ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. So that is nothing but you can just say it is less than or equal to mod Z. So both are valid, that is real part of Z is less than or equal to mod Z and imaginary part of Z is also less than or equal to mod Z. So these are two important properties. And the most important property which we are going to use in many problems is this property. Z into Z bar is mod Z whole square. Whenever you multiply a complex number with its conjugate, you will get the square of its modulus, and we can even check that property once. So let's say for example I multiply Z with Z bar, like Z into Z bar when I'm going to write, it is going to be a plus IB multiplied with a minus IB. So what do you get when you multiply? It is going to give you a square minus I square into b square. But since you know that I square is minus 1, you can write this as a square plus b square. And clearly you can see, you know that already root of a square plus b square is mod Z. So a square plus b square will be mod Z whole square. So therefore you can clearly say that whenever you multiply a complex number with its conjugate, ఒక కాంప్లెక్స్ నెంబర్ని దాని కాంజుగేట్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, దాని మాడ్యులస్ యొక్క స్క్వేర్ వస్తుంది, mod Z హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, సపోజ్ మనకు ఒక n కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ. సో మల్టిప్లై చేసిన తర్వాత దాని మాడ్యులస్ కనుక్కున్నా, నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ 10 or 20 ఎన్నైనా మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేసిన తర్వాత వాడు మాడ్యులస్ కనుక్కున్నా,
లేదా వాటి ఇండివిజువల్ మాడ్యులస్ కనుక్కొని మల్టిప్లై చేసినా మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. కావాలంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ కూడా రాయొచ్చు. mod of z1 z2 ఈక్వల్ టు mod z1 ఇంటూ mod z2. ఇదే రిజల్ట్ మనం ఇక్కడ జనరల్గా రాసాం. దట్ ఈస్ యూ మల్టిప్లై ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ టేక్ mod, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ మాడ్యులస్. ఒక్కొక్క కాంప్లెక్స్ నెంబర్కి సపరేట్గా మాడ్యులస్ మల్టిప్లై చేసి ఈక్వల్ రాసినా, లేదా అన్నిటినీ మల్టిప్లై చేసి మాడ్యులస్ తీసుకున్నా దాని వాల్యూ సేమ్ ఉంటుంది. అలాగే డివిజన్లో కూడా సేమ్ రాయొచ్చు. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ డివైడ్ చేశాక వచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అన్న కనుక్కోవచ్చు, లేదా విడివిడిగా మాడ్యులస్ కనుక్కొని డివైడ్ చేసినా మనకి రిజల్ట్ సేమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ప్రాపర్టీ. అండ్ we also have another property where we are using conjugated modulus. ఈ ప్రాపర్టీలో ఏంటంటే మాడ్యులస్ కాంజుగేట్ రెండింటిని ఇన్వాల్వ్ చేసాం. సో జనరల్గా మనం z కానీ దాని కాంజుగేట్ కానీ మాడ్యులస్ ఎప్పుడు సేమే ఉంటుంది. అలాగే ఈ రెండింటిని మైనస్తో మల్టిప్లై చేసిన, లైక్ -z కానీ -z' కానీ తీసుకున్న వాటి మాడ్యులస్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ షో యూ. సో z ఈక్వల్ టు a ప్లస్ ఐబి అనుకుందాం. ఒకవేళ z a ప్లస్ ఐబి అయినప్పుడు z బార్ ఏమవుతుంది, a మైనస్ ఐబి అవుతుంది. ఓకే, సో ఇప్పుడు -z ఏమవుతుంది, -a మైనస్ ఐబి, మైనస్తో మల్టిప్లై చేయాలి దీన్ని. అలాగే -z బార్ అంటే దీన్ని మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏ టర్మ్ -a అవుతుంది, -ib టర్మ్ కాస్త +ib అవుతుంది. సో వీటిలో ఏంటంటే a అండ్ b అనేవి అవే టర్మ్స్ ఉన్నాయి కానీ సైన్స్ మారే కొంచెం. సో జనరల్గా mod z రాసినప్పుడు మనకి ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. అలాగే z బార్ రాసినప్పుడు ఏమవుతుంది, mod ఆఫ్ z బార్ రాసినప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ -b హోల్ స్క్వేర్. బట్ బికాస్ ఆఫ్ స్క్వేర్ ద మైనస్ సైన్ ఇస్ గెటింగ్ రిమూవ్డ్ ఎనీవే, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అలాగే మనకి mod ఆఫ్ -z రాసినప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ -a హోల్ స్క్వేర్ ప్లస్ -b హోల్ స్క్వేర్. సో బికాస్ ఆఫ్ ద స్క్వేర్ వీ కెన్ అగైన్ నెగ్లెక్ట్ ద మైనస్ సైన్. సో మైనస్ సైన్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. అలాగే లాస్ట్ దానికి కూడా mod ఆఫ్ -z బార్ రాసినప్పుడు కూడా మనకి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. కాబట్టి వీటిల్లో z కానీ z బార్ కానీ -z బార్ దేనికైనా మనకి మాడ్యులస్ సేమ్ వస్తుంది. మాడ్యులస్ ఏం చేంజ్ అవ్వదు, అన్నిటికీ సేమే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ దట్ యూ హ్యావ్ రిటర్న్ హియర్. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, సో మనం ఒక n కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసి వాటి కాంజుగేట్ తీసుకుని దానికి మాడ్యులస్ కనుక్కున్నా, లేదా ఒక్కొక్క దానికి కాంజుగేట్ కనుక్కుని వాటిని యాడ్ చేశాక మాడ్యులస్ కనుక్కున్నా ఈక్వల్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు mod ఆఫ్ z1 ప్లస్ z2 అప్ టు zn. ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. సో టు అండర్స్టాండ్ ఇట్ మోర్ ఈజీలీ ఐ విల్ జస్ట్ టేక్ ఓన్లీ 2 కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఇప్పుడు n రాసే బదులు జస్ట్ 2 రాద్దాం. లైక్ z1 అండ్ z2 యాడ్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ z1 ప్లస్ z2 అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. దీని మాడ్యులస్ కనుక్కున్నా లేదా దీని కాంజుగేట్కి మాడ్యులస్ కనుక్కున్నా సేమ్ ఉంటుంది దిస్ హోల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడే రాసాం mod z ఈక్వల్ టు mod z బార్, ఈ రెండు సేమ్, దీస్ టూ ఆర్ ఈక్వల్. కాబట్టి z1 ప్లస్ z2కి మోడ్ కనుక్కున్నా దాని కాంజుగేట్కి మాడ్యులస్ కనుక్కున్నా సేమ్ ఉంటుంది. అండ్ దెన్ యూ నో దట్ వెన్ ఎవర్ యూ యాడ్ కాంప్లెక్స్ నెంబర్స్, ఒక 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసి మనం కాంజుగేట్ కనుక్కున్నా లేదా వాటికి ఇండివిజువల్గా కాంజుగేట్ కనుక్కుని యాడ్ చేసినా సేమ్ ఉంటుంది. కాబట్టి దీన్ని z1 బార్ ప్లస్ z2 బార్ రాసినా మనకి సేమ్ ఉంటుంది. సో this same thing we just wrote for n complex numbers in the last formula. So just have a look at all the properties once. సో ఇవన్నీ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ప్రాబ్లమ్స్లో యూస్ చేయాలి బాగా ఫ్రీక్వెంట్గా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద ప్రాపర్టీస్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లెట్స్ డిస్కస్ దట్. రైట్, సో mod ఆఫ్ z పవర్ n ఈజ్ mod z హోల్ పవర్ n. దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ దట్ యూ హ్యావ్. So let us discuss about that property. So mod of z power n అంటే ఏంటి, మామూలుగా z power n అంటే z into z into n, z n times. So ఇక్కడ z into z into z into z like this you are going to write it n times inside. But already I told you earlier, so ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం, z1 into z2 ఉండి mod ఉంటే mod z1 into mod z2 రాయొచ్చు. అంటే ఒక్కొక్క దానికి విడిగా మాడ్యులస్ కనుక్కొని మల్టిప్లై చేయొచ్చు. సో a number of complex numbers are multiplied inside the modulus. Then what do we do? సో వీ మల్టిప్లై ద mod ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్, mod z ప్రతి దానికి మాడ్యులస్ కనుక్కొని విడిగా రాసి ఇలా రాయొచ్చు మనకి. సో ఇలాంటివి ఎన్నిసార్లు వస్తుంది mod z, ప్రతి ఒక్క కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ రాసి మల్టిప్లై చేస్తున్నాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏమొస్తుంది mod z పవర్ n. సో కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్ని పవర్కి nకి రైజ్ చేసి మాడ్యులస్ కనుక్కున్నా లేదా మాడ్యులస్ కనుక్కున్నాక పవర్ nకి రైజ్ చేసినా సేమ్ ఉంటుంది. లైక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ మనం mod z క్యూబ్ రాసాం, ఇలా రాసినా
mod z హోల్ క్యూబ్ రాసినా దీని వాల్యూ మారదు మనకి. సో 3 అనేది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ పవర్ కింద తీసుకున్నాను, ఏ పవర్ అయినా తీసుకోవచ్చు అక్కడ. దిస్ ఆల్వేస్ వ్యాలిడ్. దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. సో ఇది కాక మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ రాసాం. సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి, బట్ యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సిమిలరే. సో యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, ఒకసారి అన్ని చూడండి, నేను ఇది డిస్కస్ చేస్తాను ఇప్పుడు. So many are there here, but all of them are similar. I'll just discuss them. So let us discuss the first one. So let's say, for example, I want to find out mod of z1 plus z2 whole square. Mod of z1 plus z2 whole square. This is what I want to find out. సో ఇంతకు ముందు నేను ఒక ప్రాపర్టీ రాశాను, ఏది z ఇంటూ z బార్ ఈజ్ mod z హోల్ స్క్వేర్ అని. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని దాని కాంజుగేట్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, mod z హోల్ స్క్వేర్ వస్తుంది. దాన్ని రివర్స్లో కూడా రాయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు, ఇది mod z హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ని దీని కాంజుగేట్ని మల్టిప్లై చేయాలి, z1 ప్లస్ z2 కాంజుగేట్ని మల్టిప్లై చేయాలి. సో ఇలా రాయొచ్చు. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ z1 ప్లస్ z2 ఇంటూ, ఇది ఇలాగే రాసుకుని z1 ప్లస్ z2 కాంజుగేట్ని మనం ఏం రాయొచ్చు, మనం యాడ్ చేసే కాంజుగేట్ కనుక్కున్నా ఇండివిజువల్గా కాంజుగేట్ కనుక్కుని యాడ్ చేసినా వాల్యూ మారదు కాబట్టి ఇలా రాయొచ్చు. ఓకే, ఇలా రాసాక ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఎలా మల్టిప్లై చేయాలి, ఫస్ట్ z1ని రెండింటికి మల్టిప్లై చేద్దాం. ముందు z1 ఇంటూ z1 బార్ ఒక టర్మ్ వస్తుంది మనకి, తర్వాత z1 ఇంటూ z2 బార్. సో అలాగే z2ని రెండింటికి మల్టిప్లై చేస్తే ఫస్ట్ z2 ఇంటూ z1 బార్ వస్తుంది, దాని తర్వాత z2 ఇంటూ z2 బార్. సో జస్ట్ లైక్ యూ మల్టిప్లై ఇన్ రియల్ నెంబర్, ద సేమ్ వే యూ ఆర్ మల్టిప్లైయింగ్. తర్వాత ఈ z1 బార్ అంటే ఏంటి, mod z1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని mod z1 హోల్ స్క్వేర్ రాయొచ్చు ఈ టర్మ్ని. అలాగే ఈ టర్మ్ని ఏం రాయొచ్చు, mod z2 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్ రాసేద్దాం. సో తర్వాత ఈ 2 టర్మ్స్ మన గ్రూప్ చేసి రాస్తే, ఈ రెండింటిని ఒక యూనిట్ కింద రాస్తే z1 ఇంటూ z2 బార్ ఉంది. సెకండ్ దాంట్లో ఏముంది, ఇక్కడ z1 ఉంటే దాని తర్వాత టర్మ్లో దీని కాంజుగేట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ z2 బార్ ఉంటే z2 బార్కి కాంజుగేట్ ఏంటి, z2. సో ఇక్కడ z2 ఉంది, బికాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ z బార్ హోల్ బార్ ఇస్ z. సో z2 కాంజుగేట్ ఉంది, దానికి మళ్ళీ కాంజుగేట్ తీసుకుంటే z వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఏవైతే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ దానికి సెకండ్ది కాంజుగేట్ అవుతుంది, అలాగే సెకండ్ దానికి ఫస్ట్ది కాంజుగేట్ అవుతుంది. సో దే ఆర్ కాంజుగేట్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకదానికి ఇంకోటి కాంజుగేట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఏ ఫామ్లో ఉన్నాయి, జనరల్గా z ప్లస్ z బార్ ఫామ్లో ఉన్నాయి. బట్ వీ ఆల్రెడీ నో దట్ వాట్ ఈజ్ z ప్లస్ z బార్. సో మనకి z ప్లస్ z బార్ అనేది 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ z అని తెలుసు ఆల్రెడీ. సో ఇవి అదే ఫామ్లో ఉన్నాయి, ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్లస్ దాని కాంజుగేట్ ఉంది. కాబట్టి మనం దీని ఏ ఫామ్లో రాయొచ్చు అంటే mod z1 హోల్ స్క్వేర్ ప్లస్ mod z2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్. సో ఈ రెండు ఫస్ట్ దానికి సెకండ్ కాంజుగేట్, అలాగే సెకండ్ దానికి ఫస్ట్ కాంజుగేట్. కాబట్టి ఫస్ట్ది z అయితే సెకండ్ది z బార్ అవుతుంది, లేదా సెకండ్ది z అయితే ఫస్ట్ z బార్ అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ z రాయొచ్చు. z అండ్ z బార్కి రియల్ పార్ట్ ఎప్పుడు సేమే ఉంటుంది కాబట్టి యాక్చువల్గా దీన్ని 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ z బార్ కూడా రాయొచ్చు. సో కాబట్టి ఏం చేయొచ్చు అంటే 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ రాయొచ్చు, లేదా z1 బార్ z2 కూడా రాయొచ్చు. సో ఇంకో ఫామ్లో ఏం రాయొచ్చు, mod z1 స్క్వేర్ ప్లస్ mod z2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ z1 బార్ ఇంటూ z2, ఈ ఫామ్లో రాయొచ్చు. రైట్, సో దిస్ ఈజ్ హౌ యూ రిప్రజెంట్ ద ఫార్ములా. బట్ జనరల్గా కానీ ఏంటంటే ఈ ఫార్ములా కాకుండా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్లో వాడేది ఇంకో ఫార్ములా ఉంది, అది కూడా ఇందులోంచే వస్తుంది. సో లెట్ us see దట్ నోటేషన్. సో విల్ సీ హౌ టు రైట్ దట్. సో ఈ ఫార్ములాలో ఏం చేస్తానంటే, సపోజ్ z1 ఈజ్ ఈక్వల్ టు r1 ఇంటూ కాస్ θ1 ప్లస్ i sin θ1 అనుకుందాం. అలాగే z2 ఈక్వల్ టు r2 ఇంటూ కాస్ θ2 ప్లస్ i sin θ2. సో సపోజ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈ ఫార్మాట్లో ఉంటే మనం ఏదర్ ఈ ఫార్ములాని కన్వర్ట్ చేసైనా డిరైవ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా డిరైవ్ చేయొచ్చు, mod ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ అనేది. సో లెట్ మీ డూ ఇట్ డైరెక్ట్లీ. సో ఈ ఫార్ములా కాకుండా ఈ నొటేషన్ యూస్ చేసి మనం ఇంకో ఫార్ములా డిరైవ్ చేద్దాం. సో లెట్స్ సీ వాట్ ఈస్ దట్ ఫార్ములా. సో mod ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్. సో దీంట్లో ఏం రాయబోతున్నానంటే z1 ప్లేస్లో ఏం రాయబోతున్నాను, r1 ఇంటూ కాస్ θ1 ప్లస్ i sin θ1 ప్లస్ z2 నేను రాయబోతున్నాను r2 ఇంటూ కాస్ θ2 ప్లస్ i sin θ2. సో లెట్ us యూస్ దిస్ నొటేషన్. సో ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే దీని మాడ్యులస్ కనుక్కొని మనం స్క్వేర్ చేయాలి. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఫామ్లో రాయాలి, జనరల్గా స్టాండర్డ్ ఫామ్ అంటే a ప్లస్ ib ఫామ్లో రాయాలి. అంటే ఏంటి, రియల్ పార్ట్స్ అన్ని ఒక చోట రాయాలి, ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక చోట రాయాలి. లైక్ ఇందులో రియల్ పార్ట్ ఏంటి, r1 కాస్ θ1, దీన్ని
ఇందులో రియల్ పార్ట్ ఏంటి మనకి ఇక్కడ r2 cos θ2. సో రియల్ పార్ట్స్ రెండు ఒక చోట రాసుకోవాలి. అలాగే ఇమాజినరీ పార్ట్స్ రెండు ఒక చోట రాసుకోవాలి. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి r1 ఇంటూ i sin θ1, ఇందులో ఏంటి r2 ఇంటూ i sin θ2. సో i టైమ్స్ ఆఫ్ r1 sin θ1 ప్లస్ r2 sin θ2 ఇలా రాయొచ్చు అండ్ స్క్వేర్ ఆఫ్ దట్. సో వన్స్ యూ రైట్ లైక్ దిస్, ఇలా రాసిన తర్వాత దీని మాడ్యులస్ ఎలా రాయాలంటే a ప్లస్ ఐబీ ఫామ్లో ఉంది కాబట్టి జనరల్గా మాడ్యులస్ ఏమవుతుంది రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కాబట్టి రూట్ ఆఫ్ r1 cos θ1 ప్లస్ r2 cos θ2 హోల్ స్క్వేర్ ప్లస్ r1 sin θ1 ప్లస్ r2 sin θ2 హోల్ స్క్వేర్. సో ఇది దీని మోడ్ అవుతుంది, బట్ స్క్వేర్ కూడా ఉంది. సో వీల్ హ్యావ్ టు స్క్వేర్ దట్. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఈ టర్మ్స్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేస్తే, సో ఇందులో మనకి ఫస్ట్ r1 స్క్వేర్ కాస్ స్క్వేర్ θ1 ఒక టర్మ్ ఉంటుంది, కాస్ స్క్వేర్ θ1. అలాగే ఇందులో r1 స్క్వేర్ సైన్ స్క్వేర్ θ1 ఉంటుంది. సో ఆ రెండు కంబైన్ చేసినప్పుడు r1 స్క్వేర్ రాసేయచ్చు, ఎందుకంటే కాస్ స్క్వేర్ θ1 ప్లస్ సైన్ స్క్వేర్ θ1 1 అవుతుంది కాబట్టి ఆ రెండు కంబైన్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఒక టర్మ్ ఉంటుంది మనకి, ఏ టర్మ్ ఉంటుంది r2 స్క్వేర్ కాస్ స్క్వేర్ θ2 ఉంటుంది ఇందులో. అలాగే ఇందులో r2 స్క్వేర్ సైన్ స్క్వేర్ θ2 ఉంటుంది. ఈ రెండు కంబైన్ చేసినప్పుడు మళ్ళీ కాస్ స్క్వేర్ θ2 ప్లస్ సైన్ స్క్వేర్ θ2 1 అవుతుంది కాబట్టి ఓన్లీ r2 స్క్వేర్ మిగులుతుంది అక్కడ. నెక్స్ట్ ఇంకేం టర్మ్ ఉండిపోతుంది మనకి ఇక్కడ 2ab టర్మ్. 2ab టర్మ్ ఏంటి ఇక్కడ 2r1 r2 cos θ1 cos θ2. సో అలాగే ఇందులో కూడా 2r1 r2 టర్మ్ వస్తుంది కాబట్టి 2r1 r2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది sin θ1 sin θ2. దట్ ఈస్ హౌ యూ కెన్ రైట్ ఇట్. సో ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది. సో r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ విల్ రైట్ యాజ్ ఇట్ ఈస్. r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ఇలాగే రాద్దాం, ప్లస్ 2r1 r2 ఇంటూ. సో ఇవి కంబైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదే ఫామ్లో ఉంది cos a cos b ప్లస్ sin a sin b. సో ఈ ఫార్ములా మనకి కాంపౌండ్ యాంగిల్స్ చాప్టర్లో ఆల్రెడీ తెలుసుకున్నాం ట్రిగ్నోమెట్రీలో. సో దీని ఏం రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ a మైనస్ b, కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో దిస్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫార్ములా. చాలా ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములా వాడతాము. కాబట్టి నేను ఇంతకుముందు ప్రీవియస్ పేజ్లో 2 ఫార్ములాస్ రాశాను, బట్ దానికన్నా ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఈ ఫార్ములానే. ప్రతి ఫార్ములా అవసరం లేదు. సో బట్ బోత్ ఆర్ సేమ్. అది సింప్లిఫై చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. బట్ జనరల్గా క్వశ్చన్స్లో ఎక్కువ యూజ్ చేసే ఫార్ములా అంటే ప్రీవియస్ JEE క్వశ్చన్స్లో వాటిల్లో కూడా ఈ ఫార్ములానే ఎక్కువ ఇచ్చారు. సో ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మోడ్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్. సో ఇందాక రాసిన లిస్ట్లో చాలా ఫార్ములాస్ ఉన్నాయి ఇలాంటివి, బట్ అన్ని ఫార్ములాస్ ఆల్మోస్ట్ ఒకటే. ఇదే బేసిస్ మీద మిగతావన్నీ రాసాం. సో ఇఫ్ ఐ జస్ట్ షో దట్ ఇట్ లుక్స్ లైక్ సో మెనీ ఆర్ దేర్, బట్ నౌ ఇఫ్ ఐ రైట్ అండ్ షో యూ విల్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. నేను రాసి చూపిస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి వేరే ఫార్ములాస్ రాస్తాను ఇప్పుడు నేను. సో the main formula which I derived now, I am just going to write mod of z1 plus z2 whole square. సో ఇందులో మనకి r1 r2 అనేది ఏంటి z1 అండ్ z2 యొక్క మాడ్యులస్, θ1 అండ్ θ2 అంటే ఏంటి వాటి ఆర్గ్యుమెంట్స్. సో దీంట్లో ఏం రాస్తున్నాం అంటే r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ 2r1 r2 కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ z1 ప్లస్ z2 మోడ్కి స్క్వేర్. ఓకే, అలాగే సపోజ్ మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ ఉంటే ఒకవేళ సేమ్ ఇదే వస్తుంది మనకి, జస్ట్ ఇక్కడ 2r1 r2 దగ్గర ప్లస్ బదులు మైనస్ వస్తుంది. సో ఒక ఫార్ములా తెలిస్తే మనకు ఆటోమేటిక్గా వేరే ఫార్ములా రాసేయచ్చు, మైనస్ 2r1 r2 కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో ఈ 2 ఫార్ములాస్లోంచి మనం ఏం చేద్దామంటే ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఇంకొక కొత్త ఫార్ములా వస్తుంది. సో అది బై హార్ట్ చేయకపోయినా ఇది యూస్ చేసి కూడా రాయొచ్చు, బట్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ యూ కెన్ ట్రై. సో మోడ్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2r1 r2 టర్మ్ రెండిట్లో ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ r1 స్క్వేర్ r2 స్క్వేర్ 2 టైమ్స్ వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ రైటింగ్ 2 టైమ్స్ మోడ్ z1 హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ z2 హోల్ స్క్వేర్. సో r1 అండ్ r2 అనేది ఏంటి మోడ్ z1 మోడ్ z2 కాబట్టి ఇలా కూడా రాయొచ్చు. అలాగే వీటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే మోడ్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ మైనస్ మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ రాసినప్పుడు, సో ఇందులో r1 స్క్వేర్ r2 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2r1 r2 టర్మ్ మైనస్ ఇక్కడ ఇంకో 2r1 r2 టర్మ్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 4r1 r2 కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 వస్తుంది. సో ఇది ఇంకో ఫార్ములా, రైట్. సో ఇదే ఫార్ములాస్లో మనం ఏం చేసామంటే z1 అండ్ z2 ముందు a అండ్ b రాసాం. సో అప్పుడు ఫార్ములా ఎలా మారుతుందో జస్ట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ రాయట్లేదు. సో లెట్ మీ జస్ట్ షో దట్ స్లైడ్. సో ఈ ఫార్ములా చూడండి జస్ట్.
ఒకవేళ మనకి AZ1 ప్లస్ BZ2 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అలాంటి ఫార్ములా జస్ట్ ఈ కేసెస్కి రాశాను, అంటే మళ్ళీ సపరేట్గా రాయలేదు. ఈ జస్ట్ 2 కేసెస్లో Z1 Z2 బదులు AZ1 అండ్ BZ2 ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ R1 స్క్వేర్ R2 స్క్వేర్ వచ్చింది ఇందాక, ఇప్పుడు A స్క్వేర్ R1 స్క్వేర్ B స్క్వేర్ R2 స్క్వేర్ వస్తుంది. అలాగే ఇందాక జస్ట్ 4R1 R2 వచ్చింది, ఇప్పుడు AB కూడా వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫార్ములా వెన్ యూ హ్యావ్ A అండ్ B ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ వన్స్ అగైన్. సో మళ్ళీ ఒకసారి రాద్దాం కావాలంటే ఇది. సో ఈ ఫార్ములాలోనే మనం ఏం చేద్దామంటే, సపోజ్ Z1 బదులు AZ1 ఉంది, Z2 బదులు BZ2 ఉంది, వేరే A అండ్ B ఆర్ రియల్ నెంబర్స్. అప్పుడు ఏం రాయొచ్చు, సపోజ్ మోడ్ ఆఫ్ AZ1 ప్లస్ BZ2 హోల్ స్క్వేర్కి మనం ఫార్ములా రాయాలి. అప్పుడు ఏంటి, సేమ్ ఇది ఫస్ట్ ఫార్ములా లాగే ఉంటుంది, బట్ R1 బదులు AR1 ఉంది, A అనేది రియల్ నెంబర్, సో A స్క్వేర్ R1 స్క్వేర్ అవుతుంది. అలాగే R2 స్క్వేర్ బదులు ఏమవుతుంది మనకి, B స్క్వేర్ R2 స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ 2R1 R2 వచ్చింది, కానీ ఇందులో ఏంటంటే AB కూడా వస్తుంది. సో 2AB R1 R2 కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో యాక్చువల్గా ఒక ప్రీవియస్ JEE క్వశ్చన్ దీని బేసిస్ మీద ఇచ్చారు ఆల్రెడీ, ఇలాంటి ప్రీవియస్ JEE క్వశ్చన్ ఉంది. సో ఈ ఫార్ములా తెలిస్తేనే మనం ఆ క్వశ్చన్ చేయగలుగుతాం. ఇది ప్లస్కి. అలాగే మైనస్ రాస్తే ఒకవేళ మోడ్ ఆఫ్ AZ1 మైనస్ BZ2 హోల్ స్క్వేర్ రాయాలంటే, సో A స్క్వేర్ R1 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ R2 స్క్వేర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ టర్మ్, మైనస్ 2AB R1 R2 కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో సేమ్ థింగ్ విల్ గెట్ ఎ మైనస్ సైన్. సో ఇందాకైతే ఈ 2 ఫార్ములాస్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఎలాగైతే 2 ఫార్ములాస్ రాసామో, అలాగే వీటిలో కూడా ఈ 2 యాడ్ చేసినప్పుడు ఒక కొత్త ఫార్ములా వస్తుంది, 2 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది. సో ప్రీవియస్ స్లైడ్లో మీకు చూపించిన ఫార్ములాస్ అవే. సో ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేసాం, రెండింటిని ఒకసారి సబ్ట్రాక్ట్ చేసి ఒక కొత్త ఫార్ములా రాసాం ఇందాక. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఎర్లియర్. So these are all the properties related with modulus, and each and every property is involved because somewhere or the other in some problem you are going to use. So each and every property అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఏదో ఒక ప్రాబ్లంలో మనం డెఫినెట్గా వాడుతూ ఉంటాం ఇవన్నీ. కాబట్టి ఒక్క ప్రాపర్టీ కూడా వదిలిపెట్టకూడదు. యూ హ్యావ్ టు సీరియస్లీ టేక్ ఇట్ అండ్ లెర్న్ ఆల్ ద ప్రాపర్టీస్. అండ్ వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్, వీఆర్ గోయింగ్ టు స్టడీ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్. సో మాడ్యులస్కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్ గురించి తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 వెక్టర్స్ ఉన్నాయి, లైక్ OP అని ఒక వెక్టర్, ఇంకా OQ అని ఒక వెక్టర్ ఉంది. OP అనేది Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ OQ అనేది Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. OP దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, Z1ని రిప్రజెంట్ చేస్తుంది. OQ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్ ఫామ్లో చూపిద్దాం ఇక్కడ డయాగ్రామ్లో. లైక్ OP ఒక వెక్టర్, ఇక్కడ OP ఒక వెక్టర్, OQ ఇంకో వెక్టర్. సో ఇఫ్ యూ ఆర్ షోయింగ్ దెమ్ అలాంగ్ ద 2 sides ఆఫ్ ఎ పారలోగ్రామ్, సో ఈ పారలోగ్రామ్ యొక్క 2 adjacent sides కింద చూపించినప్పుడు పారలోగ్రామ్లో వెక్టర్స్ ఏంటి, ఇఫ్ 2 వెక్టర్స్ 2 adjacent sides అయినప్పుడు ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యే డయాగ్నల్ వాటికి రిజల్టెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రిజల్టెంట్. సో ఐ విల్ జస్ట్ షో దట్ ఇన్ అ డిఫరెంట్ కలర్. సో ఈ వెక్టర్ ఏమవుతుందంటే వాటి రెండింటికి రిజల్టెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఎ పారలోగ్రామ్ విత్ OP అండ్ OQ as adjacent sides, OR is the resultant. సో OR అనేది ఏంటి, వాటి యొక్క రిజల్టెంట్. OR is equal to Z1 plus Z2 is the resultant. కాబట్టి R అనేది Z1 plus Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ, రైట్? బై పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ OR is the resultant of OP and OQ. సో OR వాల్యూ ఏమవుతుంది, Z1 plus Z2 అవుతుంది. కాబట్టి R అనేది Z1 plus Z2 ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి OP అనేది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ Z1 ఫ్రమ్ ఆరిజిన్. సో OP అనేది ఇక్కడ mod Z1. సో OP హియర్ ఈజ్ mod Z1. అండ్ OQ అనేది ఏంటంటే Z2కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్. సో OQ అనేది ఇక్కడ mod Z2 మనకి. దిస్ ఇస్ mod Z2. సో ఇది OQ mod Z2 అయినప్పుడు పారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండాలి కాబట్టి మనకి ఇది కూడా mod Z2 అవుతుంది. ఇది mod Z2 అవుతుంది, ఈ లెంత్ mod Z1 అవుతుంది. అలాగే OR ఏమవుతుంది, OR వెక్టర్ Z1 plus Z2 కాబట్టి OR మాడ్యులస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే mod of Z1 plus Z2. సో ఈ డయాగ్రామ్లో OR యొక్క లెంత్ ఏంటి, mod of Z1 plus Z2. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ యూజ్ చేద్దాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏ 2 sides యాడ్ చేసినా అది దాని వచ్చే రిజల్ట్ థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ ఈక్వల్ టు ఎందుకు రాసామంటే, ఒకవేళ పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు, ఒకవేళ పాయింట్స్ కొలీనియర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే లైన్లో ఉన్నప్పుడు
లైక్ ఏబీసీ అని ఉన్నాయి, ఇవి ఒకటే లైన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. సో ఆ ఈక్వాలిటీ వస్తుంది, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవ్వవు. బట్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీలో అది కూడా ఒక స్పెషల్ కేసు కింద ఇంక్లూడ్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈక్వల్ టు అయినప్పుడు అవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. సో జనరల్గా ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాశాను, గ్రేటర్ దెన్ అయినప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి, ఈక్వల్ టు అయినప్పుడు కొలీనియర్ అవుతాయి. సో ఇప్పుడు ఓపీఆర్ అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ ట్రయాంగిల్ ఓపీఆర్. ఈ ఓపీఆర్ ట్రయాంగిల్లో మనకి ఏంటంటే ఏమైనా 2 సైడ్స్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేశాను, ఓపీ అండ్ పిఆర్ తీసుకున్నాను. ఇక్కడ ఓపీ ప్లస్ పిఆర్ యాడ్ చేసినప్పుడు దాని థర్డ్ సైడ్ ఏంటి, ఓఆర్ కన్నా ఎక్కువన్నా ఉండాలి, ఈక్వల్ అన్నా ఉండాలి. సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. ఇది ప్రాపర్టీ. సో ఓపీ అంటే ఏంటి, మోడ్ Z1. సో ఓపీ బదులు మోడ్ Z1 రాశాను ఇక్కడ. అలాగే పిఆర్ ప్లేస్లో ఏం రాశాను, మోడ్ Z2 రాశాను. ఎందుకు, ఓక్యూ అండ్ పిఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్ కాబట్టి రెండు ఈక్వల్. కాబట్టి మనకి ఓక్యూ తెలిసినప్పుడు పిఆర్ వాల్యూ కూడా ఓక్యూకి ఈక్వల్ అవుతుంది యాజ్ దే ఆర్ ఆపోజిట్ సైడ్. సో కాబట్టి అక్కడ మోడ్ Z2 రాశాను. ఓఆర్ అనేది ఏంటి, ఆ డయాగ్నల్ అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ మనం ఆల్రెడీ రాసాం. ఇక్కడ మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2 రాశాను ఓఆర్ బదులు. సో ఈ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. కాబట్టి సో మోడ్ Z1 ప్లస్ మోడ్ Z2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2. సో దీన్నే ఎలా రాయొచ్చు, ఏ బీ కన్నా ఎక్కువ ఉంటే బి ఏ కన్నా తక్కువ ఉంటుంది. సో అలాగే సపోజ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ రాసినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. కాబట్టి మనకు ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ Z1 ప్లస్ మోడ్ Z2. మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ Z1 ప్లస్ మోడ్ Z2. దట్ ఇస్ ద ఇన్ఈక్వాలిటీ దట్ యు ఆర్ సపోజ్ టు రిమెంబర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఇన్ఈక్వాలిటీ. సో అలాగే డిఫరెన్స్తో కూడా ఒక ఇన్ఈక్వాలిటీ రాయొచ్చు. డిఫరెన్స్తో ఏం రాయొచ్చు అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద థర్డ్ సైడ్. సో డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ థర్డ్ సైడ్ అంటే సేమ్ అవే 2 సైడ్స్ రాశాను, మళ్ళీ ఓపీ అండ్ పిఆర్ రాశాను. బట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి రెండిట్లో ఏ సైడ్ పెద్దదో తెలియదు. యాడ్ చేసినప్పుడు అంటే మనం ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేయొచ్చు. బట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పెద్ద వాల్యూ ఏదో మనకు తెలియదు కాబట్టి మోడ్ రాశాను ఇక్కడ. సో ఓపీ మైనస్ పిఆర్ మోడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. సో ఓపీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు మోడ్ Z1, పిఆర్ అనేది మోడ్ Z2 అండ్ ఓఆర్ అనేది Z1 ప్లస్ Z2. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ పేజ్లో రాసాము, అవే వాల్యూస్ రాసాము ఇక్కడ. సో ఓపీ అంటే ఏంటి ఇక్కడ మోడ్ Z1. సో పిఆర్ అనేది ఏంటి, ఓక్యూకి సేమ్, పిఆర్ అనేది మోడ్ Z2. సో వీటి బదులు మోడ్ Z1 మోడ్ Z2 రాసాను. అలాగే ఓఆర్ అనేది డయాగ్నల్ విచ్ ఇస్ మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2. వీ నో దట్ ఆల్రెడీ. సో ఐ హావ్ జస్ట్ రిటర్న్ దట్. కాబట్టి అక్కడ ఏం రాసాను, మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2. ఇది ప్రాపర్టీ మనకి. సో జస్ట్ లైక్ ప్రీవియస్ ప్రాపర్టీ దిస్ ఇస్ వన్ మోర్ ప్రాపర్టీ. అలాగే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దామంటే Z2కి నెగిటివ్ వెక్టర్ డ్రా చేద్దాం ఇలా. సో ఇది Z2కి నెగిటివ్ వెక్టర్ అంటే ఏంటి, సేమ్ అదే లెంత్ తోటి ఓక్యూ లెంత్ తోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో వెక్టర్ సేమ్ లెంత్తో డ్రా చేసినప్పుడు అదేమవుతుంది, దానికి నెగిటివ్ వెక్టర్ అవుతుంది. కాబట్టి ఓక్యూ Z2 అయితే ఓక్యూ డాష్ ఏమవుతుంది, మైనస్ Z2 అవుతుంది. ఇప్పుడు ఓపీ అండ్ ఓక్యూ సైడ్స్ కింద తీసుకుని ఇంకో పారలోగ్రామ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే, సపోజ్ ఇంకొక పారలోగ్రామ్ మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఒక పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే దీని డయాగ్నల్ ఇది అవుతుంది, ఓఆర్ డాష్ అనేది డయాగ్నల్ అవుతుంది. మళ్ళీ పారలోగ్రామ్ లాతో ఏం రాయొచ్చు, ఓఆర్ డాష్ ఈజ్ ఓపీ ప్లస్ ఓక్యూ డాష్. సో యూ కెన్ సే ఓఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ ప్లస్ ఓక్యూ డాష్. సో ఓపీ అనేది Z1 అండ్ ఓక్యూ అనేది మైనస్ Z2 కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుందంటే Z1 మైనస్ Z2. సో ఇక్కడ ఓఆర్ డాష్ డయాగ్నల్ ఏమవుతుంది, Z1 మైనస్ Z2 అవుతుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఓఆర్ డాష్ ఈజ్ మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z2. సో ఓఆర్ డాష్ యొక్క లెంత్ ఏమవుతుంది, మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z2 అవుతుంది. అండ్ ఓక్యూ డాష్ లెంత్ ఏమవుతుంది, యాక్చువల్గా ఓక్యూ డాష్ అనే కాంప్లెక్స్ నెంబర్ మైనస్ Z2. సో మోడ్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మోడ్ ఆఫ్ మైనస్ Z2 అవుతుంది. బట్ యూజువల్గా మోడ్ రాసినప్పుడు Z2 కానీ మైనస్ Z2 కానీ మోడులస్ సేమ్ ఉంటుంది కాబట్టి మోడ్ ఆఫ్ Z2 రాసేయచ్చు. ఓకే, అండ్ పిఆర్ డాష్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడు పిఆర్ డాష్ కూడా మోడ్ Z2నే అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండాలి కాబట్టి. మోడ్ ఆఫ్ ఓక్యూ డాష్ మోడ్ Z2 అయితే దీని ఆపోజిట్ సైడ్ కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ఓపీఆర్ డాష్ అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు, ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఓపీఆర్ డాష్ తీసుకున్నప్పుడు 2 సైడ్స్ తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నానంటే ఓపీ అండ్ పిఆర్ డాష్ తీసుకున్నాను. సో ఓపీ అండ్ పిఆర్ డాష్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్, మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ లెస్ దాన్ థర్డ్ సైడ్ మళ్ళీ రాశాను. సో సమ్ అండ్ డిఫరెన్స్ రెండు రిజల్ట్స్ రాశాను ఇక్కడ. సో ఓపీ పిఆర్ డాష్ ఓఆర్ డాష్ ప్లేస్లో ఏం రాశానంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ రాశాను. సో అప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దట్. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి, మళ్ళీ సేమ్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్, డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ అనేది ట్రయాంగిల్ ఓపీఆర్ డాష్కి అప్లై చేశాను. సో దట్స్ వాట్ ఐ రోట్ హియర్, ఐ హావ్ అండర్లైన్ దట్. దాన్నే ఈ కాంప్లెక్స్ నెంబర్ నోటేషన్లో మార్చాం. సో ఇప్పుడు వచ్చిన 4 ఇన్ఈక్వాలిటీస్ మనం కంబైన్ చేసి ఒక సింగిల్ ఇన్ఈక్వాలిటీలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సీ దట్.
సో మనకి ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఈక్వాలిటీ ఏంటి? ఫస్ట్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ థర్డ్ సైడ్ నుంచి ఒక రిజల్ట్ వచ్చింది. ఇదొక రిజల్ట్ వచ్చింది. అలాగే ఇంకొక రిజల్ట్ ఏమొచ్చింది మనకి? మాడ్యులస్ ఆఫ్ mod z1 మైనస్ mod z2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod ఆఫ్ z1 ప్లస్ z2. సో డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ లోంచి ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ థర్డ్ సైడ్, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ థర్డ్ సైడ్. సో ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి. అలాగే ఇంకో దాంట్లో ఏంటంటే సేమ్ అలాంటి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ప్లస్ బదులు మైనస్ ఉంది అక్కడ. సో కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాశాను, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ రాశాను. ఎందుకంటే ఒక పారలోగ్రామ్లో డయాగ్నల్ z1 ప్లస్ z2 అయింది, ఇంకో దాంట్లో z1 మైనస్ z2 అయింది. బట్ వేరే సైడ్స్ సేమ్ తీసుకున్నాం కాబట్టి ఆ 4ని కంబైన్ చేసి 2 రాశాను. మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేసి ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ ఇది రాద్దాం, mod z1 మైనస్ mod z2 రాసినప్పుడు దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod ఆఫ్ z1 ప్లస్ ఆర్ మైనస్ z2. సో ఇక్కడ యాక్చువల్గా రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఏం రాయాలంటే mod z1 ప్లస్ mod z2 రాయాలి. ఓకే, సో దట్స్ వాట్ వీ వర్ సపోజ్ టు రైట్. ఇక్కడేమో z1 ఓకే, సో వీ కెన్ జస్ట్ రైట్ దిస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod ఆఫ్ z1 ప్లస్ ఆర్ మైనస్ z2 అండ్ దట్ ఈస్ ఫర్దర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod z2. సో ఆ 4 ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేసి కామన్గా ఈ ఇన్ఈక్వాలిటీ రాయొచ్చు. సో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు నేను ఇవన్నీ ఇన్ఈక్వాలిటీస్ యూస్ చేస్తాను, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఇవి ఎలా వాడాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ యూ కెన్ లెర్న్ ద కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ సరిగ్గా నేర్చుకోండి. సో ప్రతిసారి నేను ప్రాబ్లం చేసినప్పుడు ఏంటంటే వీటిని రెఫర్ చేసుకుని వీటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్. నౌ వీ విల్ డూ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ రాద్దాం ఇప్పుడు. సో జనరల్గా ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ రాసినప్పుడు మనకి ఏంటంటే లాగరిథమ్ ప్రాపర్టీస్తో ఇవి సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్గ్యుమెంట్ z. సో z బార్కి ఆర్గ్యుమెంట్ రాసినప్పుడు ఆర్గ్యుమెంట్ zకి దానికి తేడా ఏముంటుందంటే ఒక మైనస్ సైన్ ఉండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ప్లస్ 2k పై కూడా యాడ్ చేయొచ్చు. ఈ ఫార్ములాలు కూడా ప్లస్ 2k పై యాడ్ చేయొచ్చు. అలాగే ప్రతి ఫార్ములాలో మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z పవర్ n ఉంది. జనరల్గా లాగరిథమ్స్లో ఏం చేస్తాం, లాగ్ ఆఫ్ x పవర్ n అని ఉంటే n log x రాస్తాం. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z పవర్ n అన్నప్పుడు n మల్టిప్లై n టైమ్స్ ఆర్గ్యుమెంట్ z రాసి మళ్ళీ 2k పై యాడ్ చేయాలి. సో ఇది ఎందుకు యాడ్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ జనరల్ కేసెస్ రాశాను, బట్ k ఈక్వల్ టు -101 అనేది ప్రతిసారి అవసరం లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ సే k బిలాంగ్స్ టు ఇంటీజర్. అంటే జనరల్గా అయితే -101 యూజువల్గా తీసుకుంటాం, బట్ కొన్ని కేసెస్లో వేరే ఇంటీజర్ తీసుకున్నా వస్తుంది. సో లెట్ us బెటర్ రైట్ k బిలాంగ్స్ టు ఇంటీజర్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. ప్రతి ఫార్ములాలో అంటే మనం ఒక స్పెషల్ కేసు రాసాము, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ k బిలాంగ్స్ టు z అని రాయొచ్చు. సో వాట్ డస్ దట్ మీన్? నేను 2k పై యాడ్ చేసినప్పుడు సపోజ్ k 0 అంటే ఏంటి? k 0 తీసుకున్నప్పుడు అంటే నేనేం యాడ్ చేయట్లేదు. k1 తీసుకున్నప్పుడు 2 పై యాడ్ చేసినట్టు, k2 తీసుకుంటే 4 పై యాడ్ చేసినట్టు, k3 తీసుకుంటే 6 పై యాడ్ చేసినట్టు. అలాగే k -1 అంటే ఇది -2 పై అవుతుంది, అంటే -2 పై మనం సబ్ట్రాక్ట్ చేసినట్టు. అలాగే k -2 అయితే -4 పై అవుతుంది. సో ఇది ఎప్పుడు వాడాలి ఇలాంటివంటే మనం ఈ ఫార్ములా రాసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ -π to π ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్లో లేనప్పుడే 2k పై యాడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. సో అది నేను మీకు నెక్స్ట్ పేజ్లో ఎగ్జాంపుల్లో చూపిస్తాను. అలా ప్రతి ఫార్ములాలో మనకి ఏంటంటే ఇక్కడ ప్లస్ అనేది యాడ్ అయింది చూడండి. సో అన్నీ ఒకసారి రాశాను ఇక్కడ, బట్ ఒక్కొక్కటి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ వన్స్. ఇవన్నీ జనరల్గా ఏంటంటే మనకి లాగరిథంలో మనం చదువుకున్న ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ సిమిలర్గా అనిపిస్తాయి. సో వీ కెన్ హ్యావ్ ఎన్ అనాలజీ విత్ లాగరిథమ్స్ హియర్. ఓకే, సో మనకు ఒక ఫస్ట్ ప్రాపర్టీ రాస్తున్నా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్. సో z బార్ ఆర్గ్యుమెంట్ రాయాలంటే మనకి ఏం రాయాలంటే మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. సో ఈ ప్రాపర్టీ రాసినప్పుడు మనకి జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ ఆర్గ్యుమెంట్ ఈ రెండు ఈక్వల్ ఉండాలి ఆఫ్ కోర్స్, అండ్ -π to π మధ్యలోనే ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చిన ఆన్సర్ మనకి -π to π మధ్యలో లేకపోతే మనం ఏం చేయాలంటే దీనికి 2k పై యాడ్ చేయాలి. సో 2k పై యాడ్ చేయాలంటే మీనింగ్ ఏంటి?
సపోజ్ ఆల్రెడీ ఆ ఇంటర్వెల్లో ఉంటే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు K0 అనుకుంటాం. ఒకవేళ ఆ ఇంటర్వెల్లో లేకపోతే మనం 2π యాడ్ చేయొచ్చు, లేదా 4π యాడ్ చేయొచ్చు, 6π యాడ్ చేయొచ్చు, లేదా 2π సబ్ట్రాక్ట్ చేయొచ్చు, 4π సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ కేసెస్ అన్ని మనం కలిపి రాసినప్పుడు ఏం రాస్తామంటే ప్లస్ 2kπ వేర్ k బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z పవర్ n. ఇలా రాసినప్పుడు n అనేది 100 కూడా అయి ఉండొచ్చు. అలా రాసినప్పుడు ఏమవుతుంది, మనం n టైమ్స్ ఆర్గ్యుమెంట్ z అని ప్రాపర్టీ రాసినప్పుడు ఒక్కొక్కసారి మనకు వచ్చే ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద వాల్యూ రావచ్చు, అంటే -π to π మధ్యలో ఉండదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 50π 60π అని పెద్ద పెద్ద వాల్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ సే 2kπ, k 50 అయింది అనుకోండి, అప్పుడు 100π యాడ్ చేస్తున్నాం. k 20 అయింది అనుకోండి, 40π యాడ్ చేస్తున్నాం. అలా మనం ఎలాంటి వాల్యూ యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ వచ్చిన n టైమ్స్ ఆర్గ్యుమెంట్ zకి ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 2kπ యాడ్ చేశాక మనకు వచ్చే ఆన్సర్ -π to πలో ఉండాలి. సో అలా వచ్చేలాగా k అనేది ఏ ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. సో -101 అవ్వాల్సిన అవసరం లేదు, వేరే కేసెస్ కూడా తీసుకోవచ్చు. అది జస్ట్ ఒక సింపుల్ కేసు ఊరికే రాశాను అక్కడ, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కేసెస్ కూడా పాసిబులే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ లైక్ లాగరిథమ్స్లో మనం ఏం చేస్తాం, log mn అని ఉంటే log m ప్లస్ log n అని రాస్తాం. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఉన్నప్పుడు ఏం రాయొచ్చు, ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. అండ్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ -π to πలో ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ -π to π మధ్యలో లేకపోతే మళ్ళీ దీనికి 2kπ యాడ్ చేయాలి. సో 2kπ ఎందుకు యాడ్ చేయాలంటే సో దట్ ద ఆన్సర్ దట్ యూ గెట్, మనకు వచ్చే ఆన్సర్ -π to πలో ఉండడానికి 2kπ అనేది యాడ్ చేస్తాం, లైక్ రేంజ్ బ్యాలెన్సింగ్ లాగా. అలాగే డివిజన్ ఉన్నప్పుడు సపోజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2 ఉంది మనకి. సో ఇలా డివిజన్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2 అని రాయొచ్చు. ఇది కూడా ఒక్కోసారి మళ్ళీ -π to πలో ఉండకపోవచ్చు, కాబట్టి ఏం చేస్తాం, మళ్ళీ 2kπ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా 2kπ వేర్ k బిలాంగ్స్ టు ఇంటీజర్స్, వేర్ k బిలాంగ్స్ టు ఇంటీజర్స్. దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2. నౌ లెట్ us write down a few more results. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 0 అనుకుందాం. ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 0 అయితే దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు. సో జనరల్గా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు 0 ఉంటుంది. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా డ్రా చేద్దాం. సో ఇది రియల్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ యాక్సిస్. సో వీ నో దట్ ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ షోన్ హియర్ యాజ్ వెక్టర్ OP, దిస్ ఈజ్ z. సో దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ z 0 ఎప్పుడవుతుంది, OP అనేది రియల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వాలి. OP అనేది రియల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వాలి. సో OP అనేది రియల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయితే దాని మీనింగ్ ఏంటి, దిస్ ఇంప్లైస్ P lies on real axis. P lies on real axis. You better say positive real axis. It's side ఉంటుంది, ఇటువైపు ఉంటుంది కాబట్టి పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. సో దేర్ ఫోర్ పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, దానికి ఇమాజినరీ పార్ట్ 0 అవుతుంది. సో వన్ థింగ్ దట్ యూ కెన్ సే ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఇస్ 0. సో యాక్చువల్గా ఏంటంటే z ఈస్ ప్యూర్లీ రియల్ విత్ పాజిటివ్ రియల్ పార్ట్. సో z అనేది ఏమవుతుంది, సో θ 0 అయినప్పుడు P అనేది పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి యూ కెన్ సే ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్. z ఈస్ ప్యూర్లీ రియల్ అండ్ రియల్ పార్ట్ ఆఫ్ z ఈస్ పాజిటివ్. సో రియల్ పార్ట్ ఆఫ్ z విల్ బి పాజిటివ్, ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్, అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z విల్ బి 0. సో ఇమాజినరీ పార్ట్ z 0 అంటే ఏంటి, ఇమాజినరీ పార్ట్ అనేది మనకేంటి z మైనస్ z బార్ బై 2i. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ z ఈక్వల్ టు z బార్ వస్తుంది మనకి. సో ఇందులోంచి మనకి ఏమొస్తుందంటే z ఈక్వల్ టు z బార్ అనే కన్క్లూజన్ వస్తుంది ఇమాజినరీ పార్ట్ 0 అయినప్పుడు. ఇది ఆర్గ్యుమెంట్ z ఈక్వల్ టు 0 కండిషన్. ఓకే, అలాగే ఆర్గ్యుమెంట్ z π/2 అయితే ఏం రాయొచ్చు, ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు π/2 అయినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ యాంగిల్ π/2 కాబట్టి ఈ P అనేది ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. దిస్ ఇంప్లైస్ P లైస్ ఆన్ పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్, పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్. సో P అనేది పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. సో P అనేది పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z అనేది పాజిటివ్ అవుతుంది, అండ్ రియల్ పార్ట్ ఆఫ్ z ఏమవుతుంది, ప్యూర్లీ ఇమాజినరీ కాబట్టి రియల్ పార్ట్ 0 అవ్వాలి. రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 0. సో రియల్ పార్ట్ ఆఫ్ z 0 అంటే ఏంటి, రియల్ పార్ట్ అనేది మనకి z ప్లస్ z బార్ బై 2 కాబట్టి సో z ప్లస్ z బార్ బై 2 ఈక్వల్ టు 0 ఆర్ z ఈక్వల్ టు మైనస్ z బార్. So that is how you can write down imaginary part of z equal to 0 and this conclusion, and here real part of z equal to 0 and this conclusion. So argument z 0 అయినప్పుడు π/2 అయినప్పుడు మనం 2 కేసెస్ రాసాం. అలాగే
ఆర్గ్యుమెంట్ జెడ్ పై అయినప్పుడు, ఆర్గ్యుమెంట్ జెడ్ -π/2 అయినప్పుడు కూడా కేసెస్ రాయొచ్చు. సో 4 కేసెస్ తీసుకోవచ్చు మనం. సో ఐ విల్ జస్ట్ సమ్మరైజ్ ఆల్ ఆఫ్ దెమ్. నేను జనరల్గా 0కి π/2కి రాశాను, బట్ టోటల్గా 4 కేసెస్ ఉంటాయి. పై అయినప్పుడు రాయొచ్చు, -π/2 అయినప్పుడు కూడా రాయొచ్చు. సో లెట్ మీ జస్ట్ సమ్మరైజ్ ఆల్ ఆఫ్ దెమ్. సో టోటల్గా మనం 4 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేసు ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు 0. సెకండ్ కేస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు π తీసుకుందాం. అలాగే ఇంకో 2 కేసెస్ తీసుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు π/2 అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు -π/2. సో ఇలా 4 కేసెస్ ఉన్నాయి. దీంట్లో మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, సో అగైన్ ఐ విల్ జస్ట్ డ్రా దిస్ యాక్సిస్. దిస్ ఇస్ ద ఇమాజినరీ యాక్సిస్, దిస్ ఇస్ ద రియల్ యాక్సిస్. సో ఈ బౌండరీస్ ఏంటి, మనకి ఇక్కడ 0 degrees ఉంటుంది, ఇక్కడేముంటుంది మనకి π/2 ఉంటుంది, అండ్ ఇక్కడేముంటుంది మనకి π ఉంటుంది. సో ఇటువైపు వచ్చినప్పుడు π దాటుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ -π/2 πలో రాస్తాం కాబట్టి పైని ఎక్సీడ్ అయినప్పుడు ఇటు నుంచి మెజర్ చేస్తాం. కాబట్టి ఇటు -π/2 క్లాక్ వైజ్లో మెజర్ చేసినప్పుడు ఇలా -π/2 వస్తుంది, ఇక్కడ -π వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ z 0 రాసినప్పుడు మనకి ఏంటంటే, ఆర్గ్యుమెంట్ z 0 రాసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా ఒక OP అని రిప్రజెంట్ చేసినప్పుడు ఇది ఆర్గ్యుమెంట్ z 0 అయినప్పుడు p అనేది పాజిటివ్ రియల్ యాక్సెస్ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం కన్క్లూజన్ రాస్తామంటే, లెట్ మీ రైట్ ద కన్క్లూజన్స్. ఇప్పుడు మనం వేరే కలర్తో రాద్దాం దీన్ని. ఓకే, సో ఆర్గ్యుమెంట్ z 0 అయినప్పుడు ఏమవుతుందంటే p అనేది పాజిటివ్ రియల్ యాక్సెస్ మీద ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ z ఈజ్ పాజిటివ్. ఇంకో కన్క్లూజన్ ఏం రాయొచ్చు అంటే, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z విల్ బి 0. ఇదొక కన్క్లూజన్. అలాగే ప్రతిదానికి ఒక కన్క్లూజన్ రాదు. ఆర్గ్యుమెంట్ z పై అయినప్పుడు ఏమవుతుంది, OP వెక్టర్ ఇటువైపు కోయిన్సైడ్ అవుతుంది, x యాక్సిస్ ఇటు సైడ్ కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి సో రియల్ పార్ట్ ఆఫ్ z నెగిటివ్ అవుతుంది, అంటే z అనేది నెగిటివ్ రియల్ యాక్సెస్ మీద ఉంటుంది. ప్లస్ ఇమాజినరీ పార్ట్ మళ్ళీ 0నే ఉంటుంది, ఎందుకంటే ఇంకా రియల్ యాక్సెస్ మీదే ఉంది. కాబట్టి రియల్ యాక్సెస్ మీద, పాజిటివ్ రియల్ యాక్సెస్ మీద ఉన్న, నెగిటివ్ రియల్ యాక్సెస్ మీద ఉన్న ఇమాజినరీ పార్ట్ మనకి 0నే అవుతుంది. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్ z π/2 అయితే ఈ యాక్సెస్ మీద ఉండాలి. సో ఇమాజినరీ యాక్సెస్ మీద ఉంటుంది కాబట్టి, పాజిటివ్ ఇమాజినరీ యాక్సెస్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z పాజిటివ్ అవుతుంది, అండ్ రియల్ పార్ట్ ఆఫ్ z ఇమాజినరీ యాక్సెస్ మీద రియల్ పార్ట్ 0 అవుతుంది. అండ్ ఆర్గ్యుమెంట్ z -π/2 అయినప్పుడు ఈ యాక్సెస్ మీద ఉంటుంది, ఈ కింద ఉన్న యాక్సెస్ మీద ఉంటుంది ఇటు సైడ్. కాబట్టి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z నెగిటివ్ అవుతుంది, బట్ మనకి రియల్ పార్ట్ ఆఫ్ z ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ 0 అవుతుంది ఈ కేసెస్లో. ఓకే, సో వీ కెన్ ఆల్సో షో దిస్ విత్ డిఫరెంట్ కలర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్, ద ఫస్ట్ వన్. And the second region I'm going to show with a different color. Idoka region. Okay. Next region we are going to show with another color. Idoka region. Inkoka region manaki em vastundante ee region. So these are the 4 regions that you have here, indicating all of them. ఈ 4 cases ని indicate చేసి just 4 regions చూపించాను. Okay, so based on the argument value we can also conclude everything like this. So this is about the properties of argument. Right. So ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ లాస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ స్క్వేర్ రూట్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్ని డిఫైన్ చేసి మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్, పోలార్ ఫామ్, యూలర్ ఫామ్ గురించి తెలుసుకున్నాం. ఫర్దర్గా ఏం తెలుసుకున్నాం, ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్, మాడ్యులస్ ప్రాపర్టీస్, కాంజుగేట్ ప్రాపర్టీస్ రాసాం. ఓకే, ఇప్పటిదాకా లాస్ట్ ప్రాపర్టీ ఏంటి, మనం ఆర్గ్యుమెంట్ గురించి రాసాం. ఈ ప్రాపర్టీస్ అన్ని తెలుసుకున్నాక నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్. రొటేషన్ అనేది కాంప్లెక్స్ నెంబర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్గా ఇలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ద ఫస్ట్ రొటేషన్ థియరం, వాట్ డస్ ఇట్ స్టేట్? ఫస్ట్ రొటేషన్ థియరం ఏంటంటే, సో ఇక్కడ మనం రియల్ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్ చూపించాను. O అనేది ఆరిజిన్, OP అనేది ఒక వెక్టర్ ఉంది, OQ అనేది ఇంకో వెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
సో ఇవి యాక్చువల్గా వేరే వేరే వెక్టర్స్ కాదు, ఒకటే వెక్టర్ని నేను రొటేట్ చేశాను. సో కొంచెం సైజ్ తేడా కనిపిస్తుంది, బట్ సపోజ్ మీరు సేమ్ వెక్టర్ని రొటేట్ చేసినప్పుడు సైజ్ మారదు. లైక్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్, O is the origin, సో ఇది OP. అదే వెక్టర్ని మనం ఏం చేస్తున్నాం అంటే రొటేట్ చేస్తున్నాం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, కాబట్టి దాని లెంత్ మారదు. లైక్ ఆ డయాగ్రామ్లో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఈ కేస్ ఫస్ట్ కేసులో మాత్రం నేను లెంత్ సేమ్ తీసుకుంటున్నాను. సో ఈ రొటేషన్ యాంగిల్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రొటేషన్ యాంగిల్ దట్ ఈస్ గివెన్ హియర్ ఈజ్ ఆల్ఫా. సో ఇది Z అని తెలుసు మనకి. సో OP వెక్టర్ తెలుసు మనకి, యాంగిల్ ఆల్ఫా తెలుసు. సో ఓపీని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని లెంత్ మారదు కానీ యాంగిల్ మారుతుంది. విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ దీని యాంగిల్ మారుతుంది, కాబట్టి ఆర్గ్యుమెంట్ మారుతుంది కానీ మాడ్యులస్ సేమ్ ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ R అయితే ఇది కూడా R ఉంటుంది, బట్ ఆర్గ్యుమెంట్ మారుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోజ్ థీటా అని అజ్యూమ్ చేసుకుందాం ఈ యాంగిల్ని. సో కాబట్టి మనం Z అనే కాంప్లెక్స్ నెంబర్ రాసినప్పుడు ఏమవుతుందంటే R ఇంటూ ఈ పవర్ I theta అని రాయొచ్చు. R ఇంటూ ఈ పవర్ I theta, వేర్ R ఇస్ ద మాడ్యులస్, theta ఇస్ ద ఆర్గ్యుమెంట్. Z డాష్ నేను రాయొచ్చు, ఈ కాంప్లెక్స్ నెంబర్ సపోజ్ మనం Z డాష్ అనుకుంటే Z డాష్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ ఈ పవర్ I టైమ్స్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా. ఎందుకంటే దీని మాడ్యులస్ సేమ్ ఉంటుంది, సేమ్ వెక్టర్ కాబట్టి, బట్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఈ మొత్తం యాంగిల్ మెజర్ చేయాలి కాబట్టి థీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో ఈ రెండింటిని ఎలా రిలేట్ చేస్తామంటే సెకండ్ రిజల్ట్లో మనం ఇక్కడ డివైడ్ అన్నా చేయొచ్చు, లేదా సెకండ్ రిజల్ట్లో ఈ పవర్ I theta ప్లస్ ఆల్ఫాని బ్రేక్ చేయొచ్చు. ఎలా బ్రేక్ చేయొచ్చు? ఈ పవర్ I theta ఇంటూ ఈ పవర్ I ఆల్ఫా. సో మనకి ఎక్స్పోనెంట్స్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటది ఏ పవర్ M ప్లస్ N ఈక్వల్ టు ఏ పవర్ M ఇంటూ ఏ పవర్ N. ఆ ప్రాపర్టీ వాడి ఇలా బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ R ఇంటూ ఈ పవర్ I theta అనేది Z అని తెలుసు. సో దీని ప్లేస్లో Z రాస్తే ఈ రిజల్ట్ దేని కింద మారుతుంది మనకి? Z డాష్ ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ ఈ పవర్ I ఆల్ఫా. సో ఆల్రెడీ ఐ రోట్ ద రిజల్ట్ దేర్, యూ కెన్ సీ Z డాష్ ఈక్వల్ Z ఇంటూ ఈ పవర్ I ఆల్ఫా అవుతుంది. సో ఒక వెక్టర్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పుడు దాని లెంత్ మారదు, కానీ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ మారుతుంది కాబట్టి మాడ్యులస్ సేమ్ ఉన్న ఆర్గ్యుమెంట్ మారుతుంది. సో ఆ టూ డిఫరెంట్ పొజిషన్స్ P and Qలో ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్ రాసి వాటిని రిలేట్ చేశాను నేను. అంటే Z ఇచ్చి మనకి ఆల్ఫా ఇస్తే Z డాష్ కనుక్కోవాలంటే ఇది వాడచ్చు. అలాగే ఇందులోంచి ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే Z డాష్ బై Z ఈజ్ ఈ పవర్ I ఆల్ఫా. ఈ పవర్ I ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ I సైన్ ఆల్ఫా. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి మనకి ఏంటి ఇంటూ 1 ఉంది కాబట్టి దీని మాడ్యులస్ యాక్చువల్గా Z డాష్ బై Zకి మాడ్యులస్ 1, ఆర్గ్యుమెంట్ ఆల్ఫా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z డాష్ బై Z రావాలంటే మనకి దీన్ని ఏం రాయొచ్చు? ఆల్ఫా అని రాయొచ్చు. సో దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనం OP నుంచి OQకి రొటేట్ అయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో OP అనేది ఇనీషియల్ వెక్టర్, OP అనేది ఫైనల్ వెక్టర్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైనల్ వెక్టర్కి సపోజ్ ఇక్కడ Z డాష్ ఉంది, ఇక్కడ ఆరిజిన్ ఉంది. జనరల్గా మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఏమంటాం? Z అండ్ Z డాష్ వీటిని జనరల్గా అయితే కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్స్ అంటాం. కానీ దీంట్లో ఏం యూస్ చేస్తామంటే ఎఫిక్స్ అన్న వర్డ్ యూస్ చేస్తాం. ఎఫిక్స్, ద వర్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్ ఇస్ ఎఫిక్స్. అంటే P యొక్క ఎఫిక్స్ Z, Q యొక్క ఎఫిక్స్ Z డాష్. సో ఇప్పుడు మన ఫైనల్ వెక్టర్కి డిఫరెన్స్ ఇన్ ఎఫిక్సెస్ ఏంటి? Z డాష్ మైనస్ 0. ఇక్కడ Z డాష్ మైనస్ 0 రాస్తే దీని వాల్యూ అని చేంజ్ అవుతుంది. అలాగే ఇనీషియల్ వెక్టర్ OPకి డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఏంటి? Z మైనస్ 0. సో టూ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఆఫ్ ఫైనల్ వెక్టర్ బై డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఆఫ్ ఇనీషియల్ వెక్టర్. ఫైనల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ బై ఇనీషియల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ రాసి దాని ఆర్గ్యుమెంట్ రాస్తే యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ అవుతుంది. బట్ అదే ఆర్డర్లో రాయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైనల్ పాయింట్ ముందు రాస్తే ఇందులో కూడా ఫైనల్ పాయింట్ ముందు రాయాలి. లైక్ ఇక్కడ Z డాష్ మైనస్ 0 రాసి డినామినేటర్లో 0 మైనస్ Z రాయకూడదు. సో ఫైనల్ వెక్టర్కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? ఫైనల్ మైనస్ ఇనీషియల్ పాయింట్. అలాగే ఇనీషియల్ వెక్టర్ కూడా ఫైనల్ మైనస్ ఇనీషియల్. లైక్ యాక్చువల్లీ మనం 0 మైనస్ Z డాష్ 0 మైనస్ Z కూడా రాయొచ్చు, బట్ వీ కెన్ ఫాలో వన్ కన్వెన్షన్, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి సేమ్ వాడాలి. ఫైనల్ మైనస్ ఇనీషియల్ జనరల్గా రాస్తాం ఎప్పుడైనా వెక్టర్కి, సో సేమ్ టర్మినాలజీ వాడదాం ఇక్కడ. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఆఫ్ ఫైనల్ వెక్టర్ Z డాష్ మైనస్ 0 బై డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఆఫ్ ఇనీషియల్ వెక్టర్ Z మైనస్ 0 ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్. ఓకే, దట్స్ వాట్ యూ కెన్ రైట్ ఫ్రమ్ హియర్. సో ఇందాకటి కేసులో ఏంటంటే సేమ్ వెక్టర్ని రొటేట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే OP అని ఒక వెక్టర్ ఉంది మనకు ఆల్రెడీ. సో OP అని ఒక వెక్టర్ ఆల్రెడీ ఉంది, ఇది OQ అని ఇంకో వెక్టర్ ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వన్ మోర్ వెక్టర్ కాల్డ్ OQ. సో ఆబ్వియస్గా ఈ రెండింటికి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మోడ్ Z1 ఏంటి మనకి? R1, మోడ్ Z2 ఏంటి? R2. సో టూ వెక్టర్స్ డిఫరెంట్ వెక్టర్స్ ఉన్నాయి. మనం ఇందాక ఒకటే వెక్టర్ని రొటేట్ చేసాం, ఇప్పుడు ఆల్రెడీ టూ వెక్టర్స్ ఉన్నాయి.
ఈ వెక్టర్ని రొటేట్ చేసి దీంతో కోయిన్సైడ్ అయ్యేలా చేస్తున్నాను. అంటే ఓపీని రొటేట్ చేసి ఓక్యూతో కోయిన్సైడ్ అయ్యేలా చేస్తుంటే ఈ పీ అనే పాయింట్ ఇక్కడికి వెళ్ళి కోయిన్సైడ్ అవుతుంది. సో ఆ యాంగిల్ ఆఫ్ రొటేషన్ మళ్ళీ ఆల్ఫా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీని ఆల్ఫా యాంగిల్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఓక్యూ వెక్టర్తో కోయిన్సైడ్ అవుతుంది, కానీ రెండింటికి డిఫరెంట్ మాడ్యులస్. సో అప్పుడు ఈ రొటేషన్ థియరం ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఫస్ట్ Z1కి ఏంటంటే ఆర్గ్యుమెంట్ మనకి టీటానే అవుతుంది, బట్ Z2కి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, మొత్తం యాంగిల్ అవుతుంది, టీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో కాబట్టి Z1 రాసినప్పుడు ఏం రాయాలి, R1 ఇంటూ ఈ పవర్ ఐ టీటా 1. R1 అనేది దాని మాడ్యులస్. అలాగే Z2 రాసినప్పుడు ఏం రాయాలి, దాని మాడ్యులస్ రాసి R2 ఇంటూ ఈ పవర్ ఐ టైమ్స్ ఆఫ్ టీటా 1 అని రాయొచ్చు, లేదా టీటా అని రాయొచ్చు. సో దట్ ఇస్ అవర్ చాయిస్. సో ఐ టైమ్స్ టీటా 2 అని రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ టీటా 1 టీటా 2 టర్మినాలజీ తీసుకున్నాను. సో ఇవి ఎలా రిలేట్ అయ్యాయి అంటే, టీటా 1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీటా 2. సో ఆల్ఫా అనేది మనకి టీటా 2 మైనస్ టీటా 1, దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ Z2 మైనస్ ఆర్గ్యుమెంట్ Z1. టీటా 2 అనేది Z2 యొక్క ఆర్గ్యుమెంట్, టీటా 1 అనేది ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. సో ఈ రెండు డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్ఫాకి ఈక్వల్. సో ఈ రెండు డివైడ్ చేసినప్పుడు మనకి Z2 బై Z1 ఏమొస్తుందంటే R2 బై R1 వచ్చి ఈ పవర్ ఐ టైమ్స్ టీటా 2 మైనస్ టీటా 1, ద పవర్లో ఉన్న యాంగిల్ సబ్ట్రాక్ట్ అవుతాయి. బట్ టీటా 2 మైనస్ టీటా 1 అనేది ఆల్ఫా కాబట్టి ఈ పవర్ ఐ ఆల్ఫా రాయొచ్చు. కాబట్టి Z2 బై Z1 ఇక్కడ వచ్చింది మనకి రిజల్ట్. Z2 బై Z1 ఈజ్ R2 బై R1 ఇంటూ ఈ పవర్ ఐ టైమ్స్ ఆఫ్ టీటా 2 మైనస్ టీటా 1, విచ్ యూ కెన్ రైట్ ఈ పవర్ ఐ ఆల్ఫా. దిస్ ఇస్ ద రిజల్ట్ యూ గాట్. అండ్ దీన్ని ఏం రాయొచ్చు అంటే, సో జనరల్గా ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఓపీ అనే వెక్టర్ని రొటేట్ చేసినప్పుడు ఓక్యూ వచ్చింది. సో వెక్టర్ ఇన్ ద ఫైనల్ పొజిషన్ ఈజ్ ఓక్యూ బై వెక్టర్ ఇన్ ద ఇనీషియల్ పొజిషన్ ఈజ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్, ఓక్యూ మ్యాగ్నిట్యూడ్ బై ఓపీ మ్యాగ్నిట్యూడ్. ఇలా రాసిన తర్వాత ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే మనం ఈ పవర్ ఐ ఆల్ఫా, ఈ పవర్ ఐ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ రొటేషన్ థియరం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రొటేషన్ థియరం, విచ్ ఇస్ మోర్ జనరల్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ కేస్, రైట్. సో అలాగే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఆర్గ్యుమెంట్ ఆఫ్, ఇప్పుడు ఫైనల్ వెక్టర్ మనకి ఓక్యూ కాబట్టి దాని ఎఫిక్సెస్ డిఫరెన్స్ ఏంటి, Z2 మైనస్ 0. సో ఫైనల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్, ఫైనల్ మైనస్ ఇనీషియల్. అలాగే ఇనీషియల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ ఏంటి, Z1 మైనస్ 0 రాస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. ద సేమ్ థింగ్ ఐ రోట్ ఎర్లియర్ ఆల్సో, ఈవెన్ యూ కెన్ రైట్ హియర్. దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. So when you do locus concept, we are again going to use this. So it's very, very important that you should know how to write this argument from the diagram. So if you know angle between two vectors, how to interpret that in terms of argument, we should know. Okay. So ఇది సెకండ్ రొటేషన్ థియరం. అండ్ ఫైనల్గా ఇంకా మోర్ జనరల్ కేస్ కావాలనుకున్నప్పుడు, మనం ఆరిజిన్ లేనప్పుడు ఏబిసి అండ్ 3 పాయింట్స్ తీసుకున్నప్పుడు, ఏ అనేది Z1 రిప్రజెంట్ చేస్తుంది, బి Z2 అండ్ సి Z3 రిప్రజెంట్ చేసినప్పుడు, ఏబీని ఆల్ఫా యాంగిల్తో రొటేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసీ వెక్టర్ వస్తుంది. సో అలాంటప్పుడు ఈ రొటేషన్ థియరం ఎలా అప్లై చేయొచ్చు, ఫైనల్ వెక్టర్ ఏంటి, ఏసీ. ఇక్కడ ఏసీ అనేది ఫైనల్ వెక్టర్, వెక్టర్ ఇన్ ద ఫైనల్ పొజిషన్ డివైడెడ్ బై ఇనీషియల్ వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ ఏబీ. సో వెక్టర్ ఇన్ ద ఫైనల్ పొజిషన్ బై వెక్టర్ ఇన్ ద ఇనీషియల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. సో వాటి మ్యాగ్నిట్యూడ్స్ రేషియోని డివైడ్ చేసి ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా. ఆల్ఫా అనేది యాంగిల్ ఆఫ్ రొటేషన్, ఆ వెక్టర్స్ మధ్యలో యాంగిల్. సో ఏసీని ఏం రాయొచ్చు, జనరల్గా వెక్టర్స్లో ఏం రాస్తామంటే, వెక్టర్ జాయినింగ్ 2 పాయింట్స్ ఉన్నప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెకండ్ మైనస్ ఫస్ట్ రాస్తాం. సో ఏసీకి ఏం రాస్తాం, సి మైనస్ ఏ అంటే Z3 మైనస్ Z1 రాస్తాం. అలాగే ఏబీకి ఏం రాస్తాం, బి మైనస్ ఏ కాబట్టి Z2 మైనస్ Z1. ఈ సేమ్ కాంప్లెక్స్ నెంబర్స్కి రైట్ హ్యాండ్ సైడ్లో వాటి మాడ్యులస్ డివైడ్ అవుతుంది, మోడ్ ఆఫ్ Z3 మైనస్ Z1 బై మోడ్ ఆఫ్ Z2 మైనస్ Z1 వస్తుంది ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా. సో దిస్ ఇస్ ద రొటేషన్ థియరం. అలాగే ఆర్గ్యుమెంట్కి ఏం రాయొచ్చు, మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైనల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ అంటే Z3 మైనస్ Z1 రాసి డివైడెడ్ బై ఇనీషియల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ ఏంటి మనకి Z2 మైనస్ Z1 రాస్తే ఇది మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్కి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రొటేషన్. సో లెట్ మీ జస్ట్ రైట్ దట్ అగైన్. So we'll write here argument of what is equal to alpha here, difference in fx of final vector is Z3 minus Z1 divided by difference in fx of initial vector is Z2 minus Z1. So argument of this will be equal to angle between the vectors. This is the third rotation theorem. So this is what we learn in the concept of rotation. So once we are done with rotation, we'll be now starting with the concept of cube roots of unity. So in cube roots of unity, we'll see how to find the cube roots of 1
and we also have some representation like omega and omega square for the cube roots, so we'll discuss about this. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో మనకి ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ 0 అనే ఈక్వేషన్ తీసుకుందాం. ఒక క్యూబిక్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో క్యూబిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి జనరల్గా డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 రూట్స్ ఉండాలి. ఈ రూట్స్ని మనం ఏమంటాం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 ఈ సేమ్ యాజ్ రైటింగ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పవర్ 1/3. సో ఈ 1 పవర్ 1/3కి 3 వాల్యూస్ వస్తాయి. వీటిని మనం ఏమంటామంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 పవర్ 1/3 యొక్క 3 వాల్యూస్ని మనం ఏమంటామంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అలాగే ఒకవేళ 1 పవర్ 1/4 ఉంటే దానికి వచ్చే 4 రూట్స్ వస్తాయి, వాటిని ఏమంటాం 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. ఒకవేళ 1 పవర్ 1/5 ఉంటే 5 వాల్యూస్ వస్తాయి, 5th రూట్స్ ఆఫ్ యూనిటీ. సో 4th రూట్స్ 5th రూట్స్ అనేవి మనం డిమోర్స్ థియరంలో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మనం స్పెషల్గా ఓన్లీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ డిస్కస్ చేద్దాం. వితౌట్ డిమోర్స్ థియరం మనం డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం ముందు. బట్ యాక్చువల్గా డిమోర్స్ థియరం వాడు కూడా ఇవి కనుక్కోవచ్చు, అది మన నెక్స్ట్ టాపిక్. సో క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కోవాలంటే, సో వీ ఆల్రెడీ నో హౌ టు ఫ్యాక్టరైజ్ దిస్. మన క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలో తెలుసు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. సో ఇలా రాయొచ్చు, ఇలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ 0ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 అని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో కాబట్టి మనకి ఇందులో ఏమొస్తుందంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ఒక ఫ్యాక్టర్ వస్తుంది, ఎక్స్ మైనస్ 1 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ 1 ఒక రూట్ వస్తుంది, ఇది రియల్ రూట్. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 0 చేసినప్పుడు ఇంకో 2 రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ యాక్చువల్గా ఇమాజినరీ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన క్వాడ్రాటిక్కి డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి దాని రూట్స్ ఇమాజినరీ అవ్వాలి. ఆ రూట్స్ ఎలా కనుక్కోవాలంటే, సో వాల్యూస్ ఇక్కడ రాశాను నేను, బట్ ఎలా కనుక్కోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0కి మనకి ఒక రూట్ వచ్చింది ఆల్రెడీ. సో ఫ్యాక్టరైజేషన్ ఏం రాసాం ఇందాక, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 రాసాం. సో ఇలా రాసిన తర్వాత వన్ ఆఫ్ ద రూట్స్ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది, అది రియల్ రూటే. సో ఇంకా మిగతా పార్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 రాసినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 రాసినప్పుడు ఏమొస్తుందంటే దీని ఇమాజినరీ రూట్స్ వస్తాయి, ఎందుకంటే దీని డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి. దీని డిస్క్రిమినెంట్ ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac. సో 1 మైనస్ 4 విచ్ ఇస్ మైనస్ 3 లెస్ దాన్ 0. సో డి నెగిటివ్ కాబట్టి ఇమాజినరీ రూట్స్. అవి ఎలా కనుక్కోవాలంటే మన క్వాడ్రాటిక్లో ఒక ఫార్ములా ఉంది, ఏంటది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఒక క్వాడ్రాటిక్ రూట్స్ కనుక్కోవడానికి మనకి ఇలాంటి ఫార్ములా ఉంది. జనరల్గా ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఈ ఫార్ములా మెథడ్తో కనుక్కోవచ్చు. సో ఈ ఫార్ములా వాడి దీని రూట్స్ కనుక్కుంటే, సో మనకి ఏ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, బీ ప్లేస్లో కూడా 1 ఉంది, అండ్ సి ప్లేస్లో కూడా 1 ఉంది. బీ ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1, ఏబీసీ 3 1 మనకి ఇక్కడ. సో ఈ ఫార్ములా వాడినప్పుడు మైనస్ బి అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మైనస్ 3 బై 2a. బట్ జనరల్గా రూట్ లోపల నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఐ క్వాంటిటీతో రిప్రజెంట్ చేయాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ √3 డివైడెడ్ బై 2. సో ఇక 2 రూట్స్ వచ్చాయి మనకి, 2 ఇమాజినరీ రూట్సే, అండ్ ఒకదానికి ఇంకోటి కాంజుగేట్ కూడా వచ్చింది. సో ఈ రూట్స్లో మనం ఏం చేద్దామంటే ఒక రూట్ని ఒక సింబల్తో రిప్రజెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ 1 ప్లస్ ఐ √3/2 అనే రూట్ని, మైనస్ 1 ప్లస్ ఐ √3/2 అనే రూట్ని మనం ఒమేగా అనుకుందాం. సో దీనికి స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వేరే రూట్ వస్తుంది, స్క్వేర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుందంటే మైనస్ 1 ప్లస్ ఐ √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇంకో రూట్ ఏది మైనస్ 1 మైనస్ ఐ √3/2 అవుతుంది. సో దట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఐ లీవ్ ఇట్ టు యూ. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోండి. సో ఇది ఒమేగా అయినప్పుడు ఇది ఒమేగా స్క్వేర్ అవుతుంది, అంటే 2 ఒకదానికి ఇంకోటి కాంజుగేట్ అవుతున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ రూట్, ఈ 2 రూట్స్ని ఇలా రాసే బదులు దానికి ఒక సింబల్ వాడుతున్నాం అంతే. ఇక్కడ ఒమేగా స్క్వేర్ అనే సింబల్ వాడుతున్నాం కాబట్టి రూట్స్ నేను రాయొచ్చు మనం ఎక్స్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అని తెలుసు మనకు ఆల్రెడీ. మిగతా 2 రూట్స్ ఏవైతే వచ్చాయో ఒకదాన్ని ఒమేగా అనొచ్చు, ఇంకో దాన్ని ఒమేగా స్క్వేర్ అనొచ్చు. సో 1 ఒమేగా స్క్వేర్, దీస్ ఆర్ కాల్డ్, ఈ మూడిటిని ఏమంటాం మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇందులో ఒమేగా అనేది ఏంటి, మైనస్ 1 ప్లస్ ఐ √3/2, అండ్ ఒమేగా స్క్వేర్ అనేది ఏంటి, మైనస్ 1 మైనస్ ఐ √3/2. ఈ 2 ఒకదానికి ఇంకోటి కాంజుగేట్. రైట్, హ్యావింగ్ డన్ దిస్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3 రూట్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ రాశాను నేను రిజల్ట్.
ఆ 3 రూట్స్ని యాడ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యాడ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు 0 వస్తుంది. వాటిని మల్టిప్లై చేసినప్పుడు వాటి ప్రోడక్ట్ ఏమొస్తుంది, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఈజ్ 0. ఇవి యాడ్ చేసి చెక్ చేసుకోండి. రూట్స్ ఏంటి, 1 ఒకటి, ఇది ఒమేగా స్క్వేర్. మూడింటిని యాడ్ చేసినప్పుడు ఎప్పుడు 0 వస్తుంది, మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది. అండ్ వీటిని జామెట్రికల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఐ జస్ట్ రోట్ దట్ పాయింట్, లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రూట్స్ వచ్చిన తర్వాత వీటిని యాడ్ చేసి చూద్దాం. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ రాస్తే 1 ప్లస్ ఒమేగా అంటే ఏంటి మనకి -1/2 ప్లస్ i√3/2 ఇలా స్ప్లిట్ చేసి రాయొచ్చు. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసి రాయొచ్చు. అలాగే ఒమేగా స్క్వేర్ ఏంటి మనకి -1/2 మైనస్ i√3/2 సో ఇలా స్ప్లిట్ చేసి రాయొచ్చు. సో క్లియర్లీ ఇఫ్ యూ సీ దట్ యూ యాడ్ దిస్, ఈ 1 -1/2 0 అవుతుంది. అలాగే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 0 వస్తుంది. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది మనకి 0 వస్తుంది. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ సమ్ ఎప్పుడు మనకి 0 అవుతుంది. అలాగే వాటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం ఈక్వేషన్లోంచి రాయొచ్చు, లేదా ఇవి మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ యూ నార్మలీ రిప్రజెంట్ ఒమేగా క్యూబ్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఒమేగా 1 అలాగే రాద్దాం. ఒమేగా అంటే -1/2 ప్లస్ i√3/2 అండ్ ఒమేగా స్క్వేర్ ఏంటి మనకి -1/2 మైనస్ i√3/2. సో వీటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 1/4 మైనస్ 3/4 i స్క్వేర్. లైక్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా రాశాను. i స్క్వేర్ ఏమవుతుంది -1 అవుతుంది కాబట్టి ఇది 1/4 ప్లస్ 3/4 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఒమేగా క్యూబ్ 1 అవుతుంది అండ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అవుతుంది. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని యాడ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా 0 వస్తుంది, మల్టిప్లై చేసినప్పుడు మనకి 1 వస్తుంది. సో దీస్ 2 రిజల్ట్స్ యూ షుడ్ రిమెంబర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అలాగే దీన్ని e⁻iθ ఫార్ములా కూడా రాయొచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన ఒమేగా వాల్యూని -1/2 ప్లస్ i√3/2 వచ్చింది ఇక్కడ. సో దీన్ని e⁻iθ ఫార్ములా రాయాలంటే -1/2 √3/2 టర్మ్స్ ఉన్నాయంటే ఏంటి, రియల్ పార్ట్ పాజిటివ్, ఇమాజినరీ పార్ట్ నెగిటివ్. ఇది ఏ క్వాడ్రంట్లో ఉండొచ్చు అంటే జనరల్గా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే దీని 120 డిగ్రీస్కి వాల్యూ వస్తుంది. cos 120 -1/2 వస్తుంది, sin 120 √3/2 వస్తుంది. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే cos 2π/3 ప్లస్ i sin 2π/3. సో సెకండ్ క్వాడ్రంట్లో 2π/3 వస్తుంది. సో దీని ఏం రాయొచ్చు అంటే e⁻i 2π/3. దిస్ ఈజ్ ఒమేగా. అలాగే ఒమేగా స్క్వేర్ నేను రాయొచ్చు. లెట్స్ సీ దట్. సో ఒమేగా నేను రాసాం మనం -1/2 ప్లస్ i√3/2 ఉన్నప్పుడు. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసాం, e⁻i 2π/3 అని రిప్రజెంట్ చేసాం. అలాగే ఒమేగా స్క్వేర్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఒమేగా స్క్వేర్ అనేది -1/2 మైనస్ i√3/2. ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి జనరల్గా 240 డిగ్రీస్ వస్తుంది. అంటే e⁻i 4π/3 రాయొచ్చు. బట్ జనరల్గా మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ రాస్తాం కాబట్టి పైన దాటింది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. సో అప్పుడు e⁻i 2π/3 అవుతుంది. సో దీని ఆర్గ్యుమెంట్ నెగిటివ్ తీసుకోవచ్చు. ఒక దాని ఆర్గ్యుమెంట్ పాజిటివ్ ఉంటే ఇంకో దాని ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఒమేగా అనేది ఏంటంటే ఇక్కడ వస్తుంది. సో దీని ఆర్గ్యుమెంట్ 2π/3. ఒమేగా స్క్వేర్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో దీని ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది -2π/3. సో ఆరిజిన్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఒమేగా చూపించవచ్చు, మనం ఇక్కడ ఒమేగా స్క్వేర్ చూపించవచ్చు. సో జనరల్గా మనకి ఇది సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఫార్ములా ఏంటి, జనరల్గా నేను స్టార్టింగ్లో ఆర్గ్యుమెంట్ ఫార్ములాస్ ఇచ్చాను మీకు. సో సెకండ్లో ఉంటే ఆర్గ్యుమెంట్ ఫార్ములా ఏంటి, π మైనస్ tan ఇన్వర్స్ mod b/a. ఈ ఫార్ములా వాడచ్చు. సో π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ mod ఆఫ్ b/a. b/a అంటే √3/2 -1/2. సో అది √3నే అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ సైన్ ఉన్న mod ఉంది కాబట్టి మైనస్ సైన్ రాయక్కర్లేదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే π మైనస్ tan ఇన్వర్స్ √3 ఈజ్ π/3. సో 2π/3. లైక్ దిస్ యూ కెన్ రైట్. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఒమేగా 2π/3 డైరెక్ట్ రాశాను ఇందాక. అలాగే ఒమేగా స్క్వేర్కి రాసినప్పుడు ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ రాసినప్పుడు ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్ ఫార్ములా ఏంటి, -π ప్లస్ tan ఇన్వర్స్ mod b/a. సో థర్డ్ క్వాడ్రంట్లో ఆర్గ్యుమెంట్ రాయాలంటే ఈ ఫార్ములా వాడాలి. సో ఈ ఫార్ములా వాడినప్పుడు మనకి ఏమవుతుందంటే -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/a రాసినప్పుడు మళ్ళీ -√3/2 -1/2 వస్తుంది. బట్ mod ఉంది కాబట్టి నెగిటివ్ రాయక్కర్లేదు, ఓన్లీ √3నే వస్తుంది ఇక్కడ కూడా.
సో మళ్ళీ -π+π/3, సో -2π/3 వస్తుంది. సో ఒమేగా స్క్వేర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? -2π/3. ఒమేగా ఆర్గ్యుమెంట్ ఏంటి? 2π/3. సో 4π/3 రాయొచ్చు, బట్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ రాయాలంటే మాత్రం -2π/3 రాయాలి. దిస్ ఇస్ హౌ యూ రైట్ డౌన్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి ఆర్గ్యుమెంట్స్కి డిఫరెన్స్ చూస్తే మనకి ఒకవేళ 2π/3 4π/3 చూసినా డిఫరెన్స్ ఎంత? 2π/3 వస్తుంది. సో ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో డిఫరెన్స్ ఏమి ఉండాలంటే 2π/3 ఉండాలి. నౌ లెట్ us see how we interpret this geometrically. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ 1 ఒమేగా స్క్వేర్ ఏవైతే ఉన్నాయో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, వీటిని జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం మనం. ఓకే, సో మనం ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేశాను నేను. డ్రా చేసినప్పుడు మనకి యాక్చువల్గా 1 అనే కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ 1 అవుతుంది. ఒమేగా అనే కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ కూడా మనకి ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఒమేగా స్క్వేర్ కూడా 1 వస్తుంది. లైక్ వాట్ ఈజ్ ఒమేగా? -1/2 + i√3/2. ఇది ఒమేగా వాల్యూ. కాబట్టి మాడ్ ఒమేగా ఏంటి మనకి? √1/4 + 3/4, ఇది 1 అవుతుంది. అలాగే ఒమేగా స్క్వేర్ మాడ్యులస్ కూడా మనకు అంతే వస్తుంది. సో అది కూడా 1 వస్తుంది. కాబట్టి ఈ మూడిటికి మాడ్యులస్ 1 అంటే ఏంటి? ఆరిజిన్ నుంచి మూడిటికి డిస్టెన్స్ 1. సో ఆరిజిన్ నుంచి మూడిటికి డిస్టెన్స్ 1, దీనికి డిస్టెన్స్, దీనికి డిస్టెన్స్, దీనికి డిస్టెన్స్, మూడిటికి ఆరిజిన్ నుంచి రాసే డిస్టెన్స్ మూడిటికి 1. దే ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి ఈక్వి డిస్టెంట్ అయితే దాని మీనింగ్ ఏంటి? ఈ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ అవుతుంది. ఎందుకంటే సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? ఇట్స్ అ పాయింట్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ వర్టిసెస్. జనరల్గా సర్కమ్ సెంటర్ ఎలా వస్తుంది మనకి? ట్రయాంగిల్కి సైడ్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేసినప్పుడు అవి మీట్ అయ్యే పాయింట్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం. సో సర్కమ్ సెంటర్కి మనకు ఒక ప్రాపర్టీ ఉంది, అవి వర్టిసెస్ నుంచి ఈక్విడిస్టెంట్ ఉండాలి. సో ఈక్విడిస్టెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇది సెంటర్ ఆరిజిన్ రేడియస్ 1 నుండి ఒక సర్కిల్, జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీలో x² + y² = 1 అనే సర్కిల్తో రాస్తాం. దాన్ని కాంప్లెక్స్ నెంబర్లో mod z = 1 అనొచ్చు. సో mod z = 1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇట్స్ అ సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ 1. సో ఇది మనం సర్కిల్లో మళ్ళీ తెలుసుకోవచ్చు, బట్ దీన్ని అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. సో mod z = 1 రిప్రజెంటేషన్ రాయకపోయినా మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి జస్ట్. సో సర్కిల్ గురించి నేను డిస్కస్ చేస్తాను మిగతా టాపిక్స్లో, బట్ ఇక్కడ మనం ఏం చూడాలంటే, మూడిటికి డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా సర్కిల్ డెఫినేషన్ ఏంటి? ఒక పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ ఉండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ సేమ్ ఉండే పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే, ఇలా ట్రేస్ అయ్యే పాత్ని జాయిన్ చేస్తే మనకు సర్కిల్ వస్తుంది. ఓకే, వాటి లోకస్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉండి ఒక మూవింగ్ పాయింట్ ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ సేమ్ ఉండేలాగా పాయింట్ మూవ్ అయినప్పుడు ఆ పాత్ని కవర్ చేసినప్పుడు ఆ పాత్ మొత్తం ఏమిస్తుంది? మనకి సర్కిల్ ఇస్తుంది. కాబట్టి అది ఒక సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ 1. సో ఇది 1 అవుతుంది, ఇది ఒమేగా అవుతుంది, ఇది ఒమేగా స్క్వేర్ అవుతుంది. అండ్ ఇఫ్ దీస్ 3 ఆర్ 1, మధ్యలో ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి ఏంటంటే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఒమేగాకి ఒమేగా స్క్వేర్కి ఈ వెక్టర్ ఏమో O అండ్ Bని జాయిన్ చేస్తుంది. ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది. ఆల్రెడీ మనకి ఆ రెండింటికి ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ తెలుసు మనకి. సో ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో అది ఈ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ అవుతుంది జనరల్గా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ బోత్. అలాగే 1 అండ్ ఒమేగా స్క్వేర్కి కూడా డిఫరెన్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ అంతే వస్తుంది. సో ఇది 2π/3 అవుతుంది, ఇది కూడా 2π/3 అవుతుంది. సో ఇది 2π/3 అయినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుందంటే, ఇక్కడ 1 అండ్ 1 ఉంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఇది 2π/3 అంటే 120 degrees. మిగతా ట్రయాంగిల్లో మిగతా యాంగిల్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. అండ్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి 30 ఉండాలి. అంటే ఇది π/6, ఇది π/6 అవ్వాలి. అలాగే ఏమవుతుందంటే, వేరే ట్రయాంగిల్లో కూడా సేమ్ ఇవి π/6 అవుతాయి. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్రయాంగిల్ మొత్తం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది π/6 అవుతుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఆ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఎలా ఉండాలంటే, ఒక సర్కిల్లో ఇన్స్క్రైబ్ అయి ఉండాలి, ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ అయి ఉండాలి, రేడియస్ 1 అయి ఉండాలి. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కెన్ బి జామెట్రికలీ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అ సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 1. సో జామెట్రికల్గా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని ఏం చేయొచ్చు అంటే, ఒక సర్కిల్లో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ చేసి వాటి వర్టిసెస్లా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆరిజిన్ నుంచి మూడిటికి డిస్టెన్స్ 1 అవుతుంది కాబట్టి ఆ సర్కిల్ సెంటర్ ఆరిజిన్ అవుతుంది, అంటే ఆ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ ఆరిజిన్ అవుతుంది. ఓకే, అండ్ ఈ రెండిట్లో ఏ రెండు తీసుకున్నా వాటి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్, లైక్ ఒమేగా స్క్వేర్ అండ్ ఒమేగా కానీ 1 అండ్ ఒమేగా స్క్వేర్ కానీ వేటికైనా ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ మనకి 2π/3 వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఇందులో మనం కొన్ని ప్రాపర్టీస్ కూడా రాయొచ్చు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో.
సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ ప్రాపర్టీస్. సో కొన్ని ఫ్యాక్టరైజేషన్ ఫార్ములాస్ రాశాను ఇక్కడ నేను. ఫస్ట్ x³ - 1ని ఫ్యాక్టరైజ్ చేశాను. సో ఇది ఎలా ఫ్యాక్టరైజ్ చేశానంటే, ఇందాక మనం x³ - 1 = 0 సాల్వ్ చేసినప్పుడు దీని రూట్స్ ఏమొచ్చాయి మనకి, x = 1 ఒక రూట్ వచ్చింది, ఒమేగా ఒక రూట్ వచ్చింది, ఒమేగా² ఒక రూట్ వచ్చింది. సో ఏదైనా పాలినామియల్కి మనకి రూట్స్ తెలిసినప్పుడు ఆ పాలినామియల్ని ఆ రూట్స్ తోటి ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. లైక్ x - ఫస్ట్ రూట్ ఇంటూ x - సెకండ్ రూట్ ఇంటూ x - థర్డ్ రూట్. దట్ ఈస్ హౌ యూ ఫ్యాక్టరైజ్ ద పాలినామియల్. ఒకవేళ x³ + 1 = 0 అయి ఉంటే రూట్స్ ఏమొస్తాయంటే, x³ + 1 = 0 అయితే దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి సేమ్ రూట్స్ విత్ మైనస్ సైన్ వస్తాయి. -1 - ఒమేగా -ఒమేగా² వస్తాయి. కాబట్టి ఈ రూట్స్ యూజ్ చేసి ఇలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. x + 1 ఇంటూ x + ఒమేగా ఇంటూ x + ఒమేగా². అలాగే 1 బదులు ఒకవేళ 1 అంటే 1³ 1 బదులు y³ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y³ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ 1 ఎక్కడైతే 1 ఉందో అక్కడ y రాయొచ్చు. లైక్ ఈ 1 బదులు y రాశాను. ఇక్కడ 1 ఒమేగా ఉంది. ఈ 1 ఉన్న చోట y రాయండి. సో ఈ 2 ఫార్ములాస్ వస్తాయి. లైక్ ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే మనకి ఎక్కడైతే 1 ఉందో 1 బదులు y రాయండి. ఇక్కడ LHSలో మాత్రం y³ రాయాలి. ఇక్కడ 1 అంటే 1³. సో కాబట్టి y³ రాశాను. ఓకే. అలాగే ఇంకొక ఫార్ములా ఉంది, x² + y² + z² - xy - yz - zxని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే, x + y ఒమేగా + z ఒమేగా² ఇంటూ x + y ఒమేగా² + z ఒమేగా. సో ఇది మీకు వెరిఫై చేయాలంటే జస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి చెక్ చేయండి. ఈ 2 మల్టిప్లై చేసిన తర్వాత అందులో మనకి ఒమేగా + ఒమేగా² ఎక్కడైతే వస్తుందో -1 రాయొచ్చు. ఎందుకు, మనకు ఆల్రెడీ 1 + ఒమేగా + ఒమేగా² 0 అని తెలుసు. కాబట్టి ఒమేగా + ఒమేగా² = -1 రాయొచ్చు. అండ్ ఒమేగా³ 1 అని తెలుసు. సో ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎక్కడైతే ఒమేగా + ఒమేగా² వచ్చిందో -1 రాయాలి, ఒమేగా³ వచ్చిన చోట 1 రాయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫార్ములా వస్తుంది మనకి, ఇక్కడ రాసిన ఫార్ములా. అండ్ మనకి ఇంకో ఫార్ములా తెలుసు. ఈ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, x + y + z ఇంటూ x² + y² + z² - xy - yz - zx. ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వాడి ఇది మార్చాను. బట్ ఐ విల్ జస్ట్ షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ వన్స్. సో మనకి సపోజ్ x + y ఒమేగా + z ఒమేగా² ఉంది. సో జస్ట్ మీకు ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. అలాగే ఇంకోటి x + y ఒమేగా² + z ఒమేగా ఉంది. సో ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది. సో ఫస్ట్ విల్ మల్టిప్లై x విత్ x. సో x² వస్తుంది. సో xని మొత్తం అన్నిటికీ మల్టిప్లై చేద్దాం ముందు. సో x ఇంటూ x x², తర్వాత x ఇంటూ y ఒమేగా² ఏమొస్తుంది మనకి, xy ఒమేగా², తర్వాత xz ఒమేగా వచ్చింది. నెక్స్ట్ y ఒమేగా ఇంటూ x. సో xy ఒమేగా ఒక టర్మ్ వచ్చింది. దెన్ y ఒమేగా ఇంటూ y ఒమేగా². సో y² ఒమేగా³ వస్తుంది ఇక్కడ. దెన్ y ఒమేగా ఇంటూ z ఒమేగా విల్ బి yz ఒమేగా². సో y ఒమేగాని మొత్తం అన్నిటికీ మల్టిప్లై చేశాను. అలాగే ఇప్పుడు z ఒమేగా² మొత్తం అన్నిటికీ మల్టిప్లై చేద్దాం. సో ఏమొస్తుంది, z ఒమేగా² ఇంటూ x అంటే zx ఒమేగా² ప్లస్ z ఒమేగా² ఇంటూ y ఒమేగా అంటే yz ఒమేగా⁴. అండ్ z ఒమేగా² ఇంటూ z ఒమేగా ఈ z² ఒమేగా³. సో జస్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఒమేగా + ఒమేగా² టర్మ్ ఉందో అక్కడ -1 రాయాలి, ఒమేగా³ ఎక్కడైతే ఉందో 1 రాయాలి. సో ఎలా రాద్దామంటే, ఫస్ట్ x² టర్మ్ ముందు రాద్దాం, దాని తర్వాత y² టర్మ్ ఇక్కడ ఉంది. బట్ ఒమేగా³ ఎలాగో 1 కాబట్టి జస్ట్ y² రాయొచ్చు. అలాగే ఇక్కడ z² ఒమేగా³ టర్మ్లో ఒమేగా³ ని 1 రాస్తే z² అవుతుంది. సో ఇది z² అనే రాయొచ్చు. దీని తర్వాత ఈ xy ఒమేగా² xy ఒమేగా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గ్రూప్ చేసినప్పుడు xy కామన్ తీస్తే మనకి ఒమేగా² + ఒమేగా వస్తుంది. అండ్ ఈ వాల్యూని మనం -1 రాయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ xz ఒమేగాని xz ఒమేగా² గ్రూప్ చేసినప్పుడు zx ఇంటూ ఒమేగా + ఒమేగా² అవుతుంది. సో అలాగే ఇక్కడ ఇంకో టర్మ్ ఉంది, ఇది yz ఒమేగా² yz ఒమేగా⁴. సో yz ఒమేగా² ఇంటూ ప్లస్ yz ఒమేగా⁴. ఒమేగా⁴ అంటే ఏంటి మనకి, ఒమేగా⁴ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా³ ఇంటూ ఒమేగా. ఇది ఒమేగానే అవుతుంది. ఎందుకు, ఒమేగా³ 1 కాబట్టి ఒమేగానే అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఒమేగానే వస్తుంది. ఒమేగా⁴ని ఒమేగానే రాయాలి. సో ఈ అన్ని టర్మ్స్లో ఒమేగా + ఒమేగా² బదులు -1 రాస్తే మనకి ఏమొస్తుంది రిజల్ట్, x² + y² + z² -xy -yz -zx. సో దీని ఆధారంగా చేసుకుని నేను ఇందాక ఫార్ములా రాశాను. కాబట్టి వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ దిస్ టర్మ్, ఇలాంటి టర్మ్ మనకు వచ్చినప్పుడు ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు దీన్ని, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 ఫ్యాక్టర్స్. ఏది, ఒక ఫ్యాక్టర్ ఏమో x + y ఒమేగా + z ఒమేగా², ఇంకో ఫ్యాక్టర్లో ఈ ఒమేగా ఒమేగా² ఇంటర్చేంజ్ అవుతాయి, ఒమేగా² దెన్ ఒమేగా. దట్ ఈస్ హౌ యూ ఫ్యాక్టరైజ్.
ఇది ఇంకొక లాస్ట్ ఫార్ములా రాద్దాం. అదేంటంటే x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఆల్జీబ్రా చాప్టర్స్లో ఈ ఫార్ములా మనకు తెలుసు. ఇది ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే జనరల్గా x ప్లస్ y ప్లస్ z ఇంటూ ద సెకండ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ వుడ్ బి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇది సెకండ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ మనం అలాగే రాసుకున్నప్పుడు x ప్లస్ y ప్లస్ z అనేది అలాగే రాద్దాం. సెకండ్ ఫ్యాక్టర్ జస్ట్ నౌ వి ఫ్యాక్టరైజ్, ఇందాకే మనం డిరైవ్ చేసాం. ద సెకండ్ ఫ్యాక్టర్ ఏం రాయొచ్చు అంటే ఒక ఫ్యాక్టర్ ఏమో x ప్లస్ y ఒమేగా z ఒమేగా స్క్వేర్, ఫస్ట్ ఒమేగా తర్వాత ఒమేగా స్క్వేర్. సెకండ్ ఫ్యాక్టర్లో ఏంటి x ప్లస్ y టైమ్స్ ఫస్ట్ ఒమేగా స్క్వేర్ రాసి తర్వాత ఒమేగా రాయాలి. ఓకే, సో ఇది దీనికి ఫ్యాక్టరైజేషన్. సో కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టరైజేషన్స్ అన్నీ కూడా కొన్ని వాడాల్సి వస్తుంది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రాబ్లమ్స్లో. సో వాట్ ఎవర్ ఫ్యాక్టరైజేషన్స్ ఐ గేవ్ యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, అండ్ ఐ ఆల్సో గేవ్ ద డెరివేషన్ సో దట్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆల్సో యూ కెన్ డిరైవ్ అండ్ చెక్ సమ్ టైమ్స్. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు సేవ్ టైం సేవ్ అవ్వాలి కాబట్టి మనకి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిదీ మనం ఎగ్జామ్లో డిరైవ్ చేస్తూ కూర్చుంటే డెరివేషన్కి టైం అయిపోతుంది. కాబట్టి మనం కొన్ని ఫార్ములాస్ మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మర్చిపోతే డెరివేషన్ని బట్టి చేయొచ్చు, బట్ మ్యాక్సిమం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. ఓకే, సో ఇవి గుర్తు లేకపోతే మనం ఏ ప్రాబ్లం చేయలేము, బట్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కాన్సెప్ట్ అనేది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డిమోయివర్స్ థియరం గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ఈ కూడా పెడదాం మధ్యలో. వాట్ ఈస్ దిస్ డిమోయివర్స్ థియరం? డిమోయివర్స్ థియరం అంటే ఏంటి? సో n అనేది ఒక ఇంటీజర్ అయినప్పుడు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఒక పవర్ nకి రేజ్ చేసినప్పుడు n అనేది ఒక ఇంటీజర్, అప్పుడు ఈ పవర్ ఈ యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. సో n అనేది మల్టిప్లై అయితే ఇది కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయంటే ఒకటే వాల్యూ వస్తుంది. అలాగే మైనస్ ఉన్నప్పుడు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా పవర్ n ఉన్నప్పుడు కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా, ఇలా ఒకటే వాల్యూ వస్తుంది. అంటే ఇంటీజర్ పవర్ ఉన్నప్పుడు మాత్రం పాజిటివ్ ఇంటీజర్ పవర్ ఉన్నా నెగిటివ్ ఇంటీజర్ పవర్ ఉన్నా ఒకటే వాల్యూ వస్తుంది. బట్ ఫ్రాక్షనల్ పవర్స్ ఉన్నప్పుడు మోర్ దెన్ వన్ వాల్యూ వస్తాయి. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేశాను. బట్ ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత రేషనల్ పవర్కి ఏం రాయొచ్చో మనం తెలుసుకుందాం. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఇలా ఉన్నప్పుడు, సో దీని ప్రూఫ్ కావాలంటే మనం మళ్ళీ మ్యాథమెటికల్ ఇండక్షన్ అవన్నీ యూస్ చేసి ప్రూవ్ చేయొచ్చు. బట్ జనరల్గా ఇలాంటి ప్రూఫ్స్ ఎగ్జామ్స్లో ఇవ్వరు. ఓకే, సో సింపుల్ ప్రూఫ్ ఏంటంటే జస్ట్ యు నో దిస్ ఈజ్ ఈ పవర్ ఐ థీటా హోల్ పవర్ n. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈ పవర్ ఐ థీటా రాస్తే ఈ పవర్ ఐ థీటా హోల్ పవర్ n అండ్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఏ పవర్ mn. సో దీని ఏం రాయొచ్చు మనం ఈ పవర్ ఐ టైమ్స్ ఆఫ్ ఎన్ థీటా. బట్ ఈ పవర్ ఐ ఎన్ థీటా అంటే జనరల్గా ఈ పవర్ ఐ థీటా ఫార్ములా ఏంటి మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు కాస్ ఆఫ్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ థీటా. సో దట్ ఈస్ హౌ యూ రైట్. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ n రాసినప్పుడు n అనేది ఇంటీజర్ అయితే, ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ వీల్ గెట్ ఓన్లీ వన్ వాల్యూ ఫర్ దిస్ ఎక్స్పాన్షన్, ఓన్లీ వన్ వాల్యూ ఫర్ దిస్ ఎక్స్పాన్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఈ పవర్లో ఉన్న నంబర్ యాంగిల్కి మల్టిప్లై అవుతుంది, డైరెక్ట్ కాస్ 2 థీటా ప్లస్ ఐ సైన్ 2 థీటా అవుతుంది ఇది. సో ఇది పాజిటివ్ పవర్కే కాకుండా నెగిటివ్ పవర్కి కూడా వాడచ్చు. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే మధ్యలో ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, పవర్లో 2 ఉంది బట్ ఇక్కడ మైనస్ ఉంది. దీన్ని ఏం రాయొచ్చు కాస్ 2 థీటా మైనస్ ఐ సైన్ 2 థీటా. బట్ ఈవెన్ పవర్లో నెగిటివ్ ఉన్నా మనం మల్టిప్లై చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకో పాసిబిలిటీ ఏంటంటే సపోజ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ -2 ఉంది. సో దీన్ని ఎలా రాస్తాం, మళ్ళీ సేమ్ డిమోయివర్స్ థియరం వాడి -2 అనేది యాంగిల్కి మల్టిప్లై అయినప్పుడు ఇక్కడ కాస్ ఆఫ్ -2 థీటా ప్లస్ ఐ సైన్ -2 థీటా అవుతుంది. బట్ జనరల్గా మనకి కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా కాబట్టి ఫస్ట్ దాన్ని కాస్ 2 థీటా అనే రాసేయచ్చు. బట్ సెకండ్ దాంట్లో ఏంటంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ బయటకు వస్తుంది, కాబట్టి ఏమవుతుందంటే మైనస్ ఐ సైన్ 2 థీటా అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ ఎక్స్పాండ్.
కాబట్టి నెగిటివ్ పవర్ కానీ పాజిటివ్ పవర్ కానీ ఇంటిగ్రల్ పవర్ ఉన్నప్పుడు డిమోర్స్ థియరం వాడినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్ పవర్కి ఒకటే వాల్యూ వస్తుంది. బట్ ఫ్రాక్షనల్ పవర్స్ ఉన్నప్పుడు మోర్ దెన్ 1 వాల్యూ వస్తుంది. అవి ఎలా రాయాలో జస్ట్ చూద్దాం మనం. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్, మనకి సపోజ్ ఒక ఫ్రాక్షన్ ఉంది, సో p/q. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇందాక ఏం చేసాం, పవర్లో ఉన్నది డైరెక్ట్గా యాంగిల్కి మల్టిప్లై చేసి రాసాం వాల్యూ. అలా రాసినప్పుడు ఏం అవుతుందంటే మనకి ఒకటే ఒక వాల్యూ వస్తుంది. బట్ ఇలా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మోర్ దెన్ 1 వాల్యూ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే డినామినేటర్ మీద డిపెండ్ అవుతాయి, q అనే వాల్యూ మీద డిపెండ్ అవుతాయి. q డిసైడ్స్ నెంబర్ ఆఫ్ రూట్స్, p అనేది నెంబర్ ఆఫ్ రూట్స్ని డిసైడ్ చేయదు, q అనేది డిసైడ్ చేస్తుంది. కానీ దీనికి వన్ ఆఫ్ ద వాల్యూస్ కావాలంటే డైరెక్ట్గా మల్టిప్లై p/qని మల్టిప్లై చేస్తే థీటాకి ఒక వాల్యూ వస్తుంది. బట్ q వాల్యూస్ ఉండాలి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి q ఉంటాయి. ఆ రూట్స్ ఎలా కనుక్కోవాలి మనకంటే, సో దీంట్లో ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ అనేది q మీద డిపెండ్ అవుతాయి కాబట్టి p ఏం ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి ఇది ఎలా రాయొచ్చు అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ p రాసి హోల్ పవర్ 1/q అని రాయొచ్చు. సో p అనేది ఇంటీజర్ కాబట్టి ఇందాక నేను డిమోర్స్ థియరం ఇంటీజర్కి ఆల్రెడీ రాశాను కాబట్టి ఆ రూల్ తోటి ఏం చేశాను, p డైరెక్ట్ మల్టిప్లై అయిపోయి మనకి కాస్ p థీటా ప్లస్ ఐ సైన్ p థీటా వస్తుంది. సో విల్ బి గెట్టింగ్ కాస్ p థీటా ప్లస్ ఐ సైన్ p థీటా హోల్ పవర్ 1/q. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని జనరలైజ్ చేయాలి. జనరలైజ్ చేయడం అంటే మనకి ఎప్పుడైనా కాస్ వాల్యూ, కాస్ పీరియడ్ 2π, సైన్ పీరియడ్ కూడా 2π కాబట్టి కాస్ వాల్యూ ఫర్ ఎవ్రీ 2π రిపీట్ అవుతుంది, సైన్ వాల్యూ కూడా ఆఫ్టర్ ఎవ్రీ 2π రిపీట్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎవ్రీ 2π బికాస్ ఇట్ రిపీట్స్ యూ కెన్ జనరలైజ్ చేయొచ్చు. దీన్ని ఏం చేయొచ్చు అంటే కాస్ ఆఫ్ 2π తర్వాత రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇంకో 2π అంటే 4π తర్వాత రిపీట్ అవుతుంది, మళ్ళీ 6π తర్వాత. సో ఇన్ జనరల్ యూ కెన్ రైట్ సమ్ 2kπ ప్లస్ p థీటా, ఇలా జనరలైజ్ చేయొచ్చు ఐ సైన్ 2kπ ప్లస్ p థీటా. సో ఫస్ట్ యూ జనరలైజ్ దిస్ హోల్ పవర్ 1/q. సో 1/q అనేది మనం ముందే మల్టిప్లై చేయకూడదు, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. ఎందుకంటే కాస్ p థీటా వాల్యూ దీని వాల్యూ సేమ్ ఉంటాయి, సైన్ p థీటా వాల్యూ దీని వాల్యూ సేమ్ ఉంటాయి. అలాంటివి సేమ్ ఉన్నవి చాలా యాంగిల్స్ ఉంటాయి. లైక్ కాస్ 0 1 మనకి, కాస్ 2π కూడా 1, కాస్ 4π కూడా 1, అలా 1 ఉన్నవి చాలా యాంగిల్స్ ఉంటాయి 2π డిఫరెన్స్ తోటి. అలా సైన్లో కూడా సైన్ 0 0, సైన్ 2π 0, వాటిల్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే జనరలైజ్ చేయాలి, 2kπ యాడ్ చేసి జనరలైజ్ చేయాలి. ఈ k అనేది ఏం తీసుకోవచ్చు అంటే మనం 0 1 2 3 అప్ టు 1 లెస్ దాన్ ద డినామినేటర్లో ఫ్రాక్షన్లో q ఉంది కాబట్టి అప్ టు q-1. ఇవి కాకుండా మనం వేరే వాల్యూస్ ఆఫ్ k తీసుకుంటే లైక్ q+1 అవి తీసుకున్నా మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ k 0 to q-1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏవైతే వాల్యూస్ వస్తాయో కన్జిక్యూటివ్ వాల్యూస్ తీసుకున్నాం 0 నుంచి, అలా ఏవైనా కన్జిక్యూటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు కానీ ఎన్ని q వాల్యూస్ తీసుకోవాలి. సో q-1 కాకుండా q+1 అలాంటివి తీసుకున్నా మళ్ళీ సేమ్ రూట్సే రిపీట్ అవుతాయి, మీకు వేరే కొత్త రూట్ ఏం రాదు. కాబట్టి నంబర్ ఆఫ్ రూట్స్ ఎన్నే ఉంటాయి. సో kకి 0 to q-1 అని తీసుకున్నప్పుడు మొత్తం ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం, 0 to q-1 q వాల్యూస్ ఉన్నాయి, సో q రూట్స్ వస్తాయి. సో k = 0 పెట్టినప్పుడు ఒక రూట్ అవుతుంది, 1 పెట్టినప్పుడు ఒక రూట్ అవుతుంది, అలా అన్ని రూట్స్ వస్తాయి. కానీ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డిమోర్స్ థియరం అప్లై చేద్దాం. ఇప్పుడు 1/q మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ కాస్ ఆఫ్ 2kπ ప్లస్ p థీటా బై q అవుతుంది ఇక్కడ, ప్లస్ ఐ సైన్ 2kπ ప్లస్ p థీటా బై q. where k is given by this. సో ఇందులో ప్రతి k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక రూట్ వస్తుంది. సో అక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని రూట్స్ వస్తాయి. సో కాబట్టి డినామినేటర్లో q ఉంటే పవర్లో మనకి q రూట్స్ వస్తాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ qth రూట్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఏ కాంప్లెక్స్ నెంబర్ qth రూట్స్ అవి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ p అనే కాంప్లెక్స్ నెంబర్ qth రూట్స్ అవుతాయి. లైక్ ఇక్కడ ఈ స్టెప్లో రాసాను చూడండి, కాస్ p థీటా ప్లస్ ఐ సైన్ p థీటా పవర్ 1/q అంటే కాస్ p థీటా ప్లస్ ఐ సైన్ p థీటాకి qth రూట్స్ అవుతాయి అవి. సో బై డిమోర్స్ థియరం యూ కెన్ గెట్ q వాల్యూస్ ఫర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ p/q. అండ్ ఇది కావాలంటే e పవర్ ఐ థీటా నోటేషన్లో కూడా మనం రాసుకోవచ్చు. సో ఎలా రాయాలో చూద్దాం అది. సో మనకి ఇప్పుడు వచ్చిన రూట్స్ని ఏం చేద్దామంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ p/q వచ్చింది మనకి. సో దీని వాల్యూస్ ఏవైతే వచ్చాయో మనకి ఎలా రాయొచ్చు అంటే e పవర్
we know that cos theta plus I sin theta is e power I theta. So you can write e power I times 2k pi plus p theta by q. So ఇలా రాయొచ్చు దీన్ని, where k equal to 0, 1, 2, 3 up to q minus 1. ఇలా రాయొచ్చు ఈ రూట్స్ అన్ని. ఓకే, అండ్ ఫర్దర్గా ఇది స్ప్లిట్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఈ పవర్ I టైమ్స్ ఆఫ్ 2k pi by q ఇంటూ ఈ పవర్ I టైమ్స్ ఆఫ్ p theta by q, ఇలా సపరేట్ చేసి రాయొచ్చు. సో ఏంటంటే ఈ ప్రతి రూట్లో మనం k ఈక్వల్ టు 0 ఒకసారి రాస్తాం, 1 ఒకసారి రాస్తాం, అన్నిట్లో ఈ టర్మ్ మారదు, ఎందుకంటే ఇందులో k లేదు కాబట్టి ఈ టర్మ్ అన్నిట్లో సేమే ఉంటుంది. ప్రతి రూట్ రాసినప్పుడు ఈ టర్మ్ మారుతుంది మనకి. సో ఈ టర్మ్ మనకి మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని z అని నేను రిప్రజెంట్ చేసినప్పుడు దీనికి q రూట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ z1 అని ఒక రూట్ ఉంది, z1 అని ఒక రూట్ రాసినప్పుడు దీనికి ఏం చేస్తానంటే k0 తీసుకుందాం. k0 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పవర్ I ఇంటూ 0 1 అవుతుంది, ఇక్కడ మాత్రం సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో k లేదు కాబట్టి ఈ రూట్ ఈ వాల్యూ ఏం మారదు. సో అది z1. సో k ఈక్వల్ టు 1కి ఇంకో రూట్ రాద్దాం. k ఈక్వల్ టు 1కి ఇంకో రూట్ రాస్తే z2 ఈక్వల్ టు k ఈక్వల్ 1 అయితే అవుతుంది ఈ పవర్ I 2 pi by q, ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. మళ్ళీ ఈ పవర్ I p theta by q, ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. సో ప్రతి రూట్లో ఆ సెకండ్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఫస్ట్ వాల్యూ kని బట్టి మారుతూ ఉంటుంది. లైక్ ఇంకొకటి రాద్దాం. సో k ఈక్వల్ టు 2 రాసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ k ఈక్వల్ టు 2 రాస్తే z3 ఈక్వల్ టు ఈ పవర్ I టైమ్స్ ఆఫ్ 4 pi by q అవుతుంది ఇంటూ ఈ పవర్ I p theta by q. ఇలా మనం అన్ని రూట్స్ రాయొచ్చు, ఇలా అన్ని రూట్స్ని రాయొచ్చు. అండ్ ఈ రూట్స్ అన్నీ మనం యాడ్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, అండ్ దాన్ని బట్టి మనం ఒక రిజల్ట్ కూడా డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో z1, z2, z3 ఇవన్నీ యాడ్ చేయాలంటే ఎలాగో ఈ టర్మ్ కామన్ ఉంది, మిగతా వాల్యూస్ అన్నీ జనరల్గా జీపీలో ఉంటాయి కాబట్టి ఈ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్కి ఒక రిజల్ట్ డిరైవ్ చేయొచ్చు మనం. సో లెట్స్ డిరైవ్ దట్. సో ఒక 3 వాల్యూస్ చూపించాను, అలా ప్రతి k వాల్యూకి ఒక రూట్ వస్తుంది. ఆ రూట్స్ అన్నిటిని మనం యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇలా ఎన్ని రూట్స్ వస్తాయి, మొత్తం q రూట్స్ వస్తాయి. సో లెట్ us రైట్ డౌన్ ఆల్ దోస్ రూట్స్. సో z1 ప్లస్ z2 ప్లస్ z3, సపోజ్ ఈ రూట్స్ అన్ని నేను యాడ్ చేస్తే అప్ టు zq ఏమొస్తుంది. సో అన్ని టర్మ్స్లో మనకి కామన్ ఉన్న టర్మ్ ఏంటంటే ఈ పవర్ I p theta by q, ఇది కామన్ తీసుకోవచ్చు. సో లెట్స్ జస్ట్ గో బ్యాక్. సో ఈ పవర్ I p theta by q అనేది కామన్గా ఉంటుంది, మిగతావన్నీ యాడ్ చేస్తున్నాం. 1 ఈ పవర్ I 2 pi by q, ఈ పవర్ I 4 pi by q ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే 1 ప్లస్ ఈ పవర్ I 2 pi by q వస్తుంది, నెక్స్ట్ ఈ పవర్ I 4 pi by q వస్తుంది, అండ్ సో ఆన్ అప్ టు ఈ పవర్ I టైమ్స్ వాట్ డూ యూ గెట్ ఇన్ ద లాస్ట్ వన్. సో లాస్ట్ దాంట్లో మనకి ఏమొస్తుందంటే సపోజ్ k బదులు q మైనస్ 1 రాస్తే ఇక్కడ 2 ఇంటూ q మైనస్ 1 pi by q అవుతుంది, k బదులు q మైనస్ 1 రాయాలి. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ హియర్, సో ఈ పవర్ I 2 టైమ్స్ q మైనస్ 1 ఇంటూ పై బై q. సో ఈ రూట్స్ అన్నీ యాడ్ చేయొచ్చు మనకి, ఇవన్నీ జీపీలో ఉన్నాయి కాబట్టి జీపీ ఫామ్లో అయితే మనం సింప్లిఫై చేయొచ్చు. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఈ పవర్ I p theta by q ఇలాగే ఉంటుంది. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి ఫస్ట్ టర్మ్ 1, కామన్ రేషియో ఏంటంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు కామన్ రేషియో కూడా ఈ పవర్ I 2 pi by q అవుతుంది. సో జీపీకి మనకి సమ్ ఫార్ములా రాస్తే a ఇంటూ r పవర్ n, r అనేది ఈ పవర్ I 2 pi by q, పవర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ q కాబట్టి r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 రాయొచ్చు. సో ఇక్కడ జీపీ ఫార్ములా యూస్ చేశాను, ఏది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ ఫార్ములా అంటే మనకి Sn ఈక్వల్ టు a టైమ్స్ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 అనేది సమ్ ఆఫ్ జీపీ ఫార్ములా. సో ఫస్ట్ టర్మ్ a అనేది ఇక్కడ 1, మనకి కామన్ రేషియో ఏంటి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు ఈ పవర్ I 2 pi by q నే వస్తుంది. n అనేది నెంబర్ ఆఫ్ రూట్స్, ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి, q రూట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈ q క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో మనకి ఏ టర్మ్ వస్తుంది అంటే ఈ పవర్ I 2 pi వస్తుంది. కానీ ఈ పవర్ I 2 pi వాల్యూ ఏంటి, మళ్ళీ డిమోర్స్ థియరంతోనే ఈ పవర్ I 2 pi నేను రాయొచ్చు అంటే మనం cos 2 pi ప్లస్ I sin 2 pi రాయొచ్చు. సో cos 2 pi ప్లస్ I sin 2 pi అని రాసి మైనస్ 1 డివైడెడ్ బై డినామినేటర్ మనం యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే
సో sin 2π ఎలాగో జీరోనే, cos 2π వాల్యూ 1, cos 2π 1 కాబట్టి ఇదేమవుతుంది, cos 2π 1 ఇది 1 క్యాన్సిల్ అయిపోతాయి, 1 and 1 0 అవుతుంది. sin 2π ఎలాగో 0 కాబట్టి ఇది 0 అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి, మనం క్యూత్ రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ కనుక్కుని యాడ్ చేస్తే వాటి సమ్ ఎప్పుడు 0 అవుతుంది. z1 + z2 up to zq is 0. సమ్ ఆఫ్ క్యూత్ రూట్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 0. అలాగే వాటి సమ్ ఎలాగ 0 అవుతుందో వాటి ప్రోడక్ట్ కూడా కనుక్కోవచ్చు మనం. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు జస్ట్ ఆ రిజల్ట్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఆర్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో జనరల్గా క్యూత్ రూట్స్ కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఇందాక నాకు వచ్చిన వాల్యూనే వచ్చింది, బట్ ఆర్ కూడా ఉంది కాబట్టి ఆర్ని కూడా పవర్ 1/qకి రేజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ ఫైండ్ అవుట్. దే ఫార్మ్ ఏ జీపీ, సమ్ ఈజ్ 0. ఆల్ దోస్ రిజల్ట్స్ హ్యావ్ రిటర్న్ హియర్. ఆ సమ్ ఎలా 0 అయిందో మీకు ఇప్పుడు ప్రూవ్ చేశాను నేను ఆల్రెడీ. అలాగే ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు మీరు ఇది ప్రూవ్ చేయొచ్చు. ద ప్రోడక్ట్ ఆఫ్ క్యూత్ రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ -1 power q - 1 into z. సో ఇందాక మనం సమ్ ఎలా కనుక్కున్నాము వాటిని మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ కూడా రాయొచ్చు. సో అదే కాన్సెప్ట్ మనం ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ యూనిటీకి అప్లై చేయొచ్చు. ఓకే, సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏం రాసాం మనం ఇందాక, 1 power 1/n అని రాసాం. అలాగే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి 1 power 1/3 అయితే nth రూట్స్ ఆఫ్ యూనిటీకి 1 power 1/n అవుతుంది. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే సేమ్ ఇందాకట్లాగానే ఫస్ట్ 1 అంటే ఏంటి, 1 + 0i. సో 1 బదులు cos 0 రాయొచ్చు. sin 0 ఎలాగో 0 కాబట్టి 1 అనేది ఏంటి మనకి 1 + 0i. 1 అనేది 1 + 0i. సో ఈ 1 బదులు cos 0 రాయొచ్చు అండ్ i sin 0 రాయొచ్చు. sin 0 0 కాబట్టి ఇలా రాయొచ్చు. సో cos 0 + i sin 0 power 1/n అని రాయొచ్చు. సో కానీ డైరెక్ట్గా మనం 1/nని మల్టిప్లై చేస్తే మనకు ఒకటే వాల్యూ వస్తుంది. కాబట్టి డీమోర్స్ థియరం వాడేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ జనరలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ 1 అనేది cos 0నే అవ్వాల్సిన అవసరం లేదు, cos 2π అవ్వచ్చు, cos 4π అవ్వచ్చు. కాబట్టి ఏం చేస్తామంటే మనం జనరలైజ్ చేసి ఏం చేశానంటే ఈ 0కి 2kπ యాడ్ చేశాను. cos 0 కానీ cos ఆఫ్ 2kπ + 0 కానీ సేమ్ ఉంటుంది. అలాగే సైన్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2kπ అనే యాంగిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా జనరలైజ్ చేసి హోల్ పవర్ 1/n ఉంది. ఇప్పుడు డీమోర్స్ థియరం అప్లై చేస్తే మనకి ఆల్ పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఆ 1/nని మల్టిప్లై చేస్తే ఇక్కడ cos 2kπ/n + i sin 2kπ/n అయింది. k వాల్యూ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 1 2 3 అప్ టు పవర్లో 1/n ఉంటే n-1 దాకా ఉంటుంది. ఇక్కడ అంటే 1 less than ద డినామినేటర్. డినామినేటర్లో ఏదైతే ఉందో దీనికన్నా ఒకటి తక్కువ ఉండాలి. సో n ఉంది కాబట్టి n రూట్స్ ఉండాలి. సో k = 0 1 2 3 అప్ టు n-1 తీసుకున్నప్పుడు ప్రతి k వాల్యూకి ఒక రూట్ ఉంటుంది. కాబట్టి kకి n వాల్యూస్ ఉన్నాయి కాబట్టి n రూట్స్ వస్తాయి మనకి. ఆ రూట్స్ని ఇలా కనుక్కోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ అండ్ ఐ విల్ జస్ట్ షో యూ ఇన్ అ మోర్ డీటెయిల్డ్ ఫామ్. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా రాద్దాం దీన్ని, బట్ హ్యావ్ ఎ క్విక్ లుక్ ఎట్ ద స్లైడ్స్. ఒకసారి చూడండి దీన్ని. సో ఇందాకైతే ఎలా కనుక్కున్నానో nth రూట్స్ ఇక్కడ కూడా అలాగే కనుక్కోవచ్చు. సో ఇప్పుడు 1 power 1/n తీసుకున్నప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 + 0i హోల్ పవర్ 1/n అని రాయొచ్చు. 1 అంటే ఏంటి, cos 0. ఈ 0 నేను రాయొచ్చు sin 0. cos 0 + i sin 0 హోల్ పవర్ 1/n. ఇలా రాసిన తర్వాత డైరెక్ట్గా 1/n మల్టిప్లై చేస్తే మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. కానీ n ఉంది కాబట్టి డినామినేటర్లో మనకి ఎన్ని రూట్స్ రావాలి, n రూట్స్ రావాలి. ఈ వచ్చే n రూట్స్ని మనం ఏమంటామంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ద రూట్స్ విచ్ యూ గెట్ వీఆర్ కాలింగ్ ఇట్ as nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో మనకి ఎన్ని రూట్స్ ఉండాలి, ఇక్కడ n రూట్స్ ఉండాలి. అండ్ ఈ రూట్స్ని మనం ఏమంటాం ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఆ nth రూట్స్ ఆఫ్ యూనిటీ రావాలంటే మనం 0 ఒకటి రాస్తే సరిపోదు. ఇక్కడ 1 cos 0 1 అయింది, cos 2π 1 అవ్వచ్చు, cos 4π 1 అవ్వచ్చు. కాబట్టి జనరలైజ్ చేసినప్పుడు 2kπ యాడ్ చేస్తే 2kπ + 0 2kπ అవుతుంది ఎలాగో. సో cos 2kπ + i sin 2kπ హోల్ పవర్ 1/n అవుతుంది. సో ఇలా రాసిన తర్వాత ఈ k వాల్యూ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 1 2 3 అప్ టు 1 less than ద డినామినేటర్. ఫ్రాక్షన్లో డినామినేటర్లో n ఉంది కాబట్టి n-1 వరకు. సో ప్రతి k వాల్యూకి ఒక రూట్ వస్తుంది. ఈ రూట్స్ అన్నిటిని ఏమంటాం మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు డీమోర్స్ థియరంలో అన్ని వాల్యూస్ వస్తాయి మనకి, ఎందుకంటే k ఆల్రెడీ రాసాం కాబట్టి. ఈ 1/n ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే cos 2kπ/n + i sin 2kπ/n అవుతుంది బై డీమోర్స్ థియరం. i sin 2kπ/n. సో ఇందులో k వాల్యూ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే k0 ఒక ఆన్సర్, k1కి ఒక రూట్, అలా మొత్తం రూట్స్ అన్నీ వస్తాయి. దీన్ని ఇంకా కొంచెం షార్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే మనం దీన్ని cos 2π/n + i sin 2π/n రాసి ఆ k రాయకుండా
జనరల్గా మనం ఏం చేస్తామంటే డిమోర్స్ థియరంలో పవర్లో ఉన్నది మల్టిప్లై చేద్దాం. ఇది రివర్స్లో రాద్దాం. ఇక్కడ మల్టిప్లై అయింది పవర్లో రాస్తున్నాను. రెండింటి వాల్యూ ఎలాగో ఈక్వలే ఉంటుంది. ఓకే, సో ఇలా పవర్లో రాసినా ఇక్కడ మల్టిప్లై చేసినా మీనింగ్ ఒకటే వస్తుంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, cos 2π/n ప్లస్ i sin 2π/n పవర్ k, వేర్ k ఈజ్ ద సేమ్ థింగ్, వేర్ k ఈజ్ ఈక్వల్ టు దిస్. సో ఇప్పుడు ఈ cos 2π/n ప్లస్ i sin 2π/n అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, k మారుతుంది కాబట్టి ఆ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి ప్రతిసారి ఆ వాల్యూ రాసే బదులు దాన్ని ఒక సింబల్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఆ సింబల్ ఏంటంటే ఆల్ఫా అని సింబల్ వాడదాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆల్ఫా ఈక్వల్ టు cos 2π/n ప్లస్ i sin 2π/n రాద్దాం. సో ఈ వాల్యూని మనం ఆల్ఫా అని రిప్రజెంట్ చేస్తే ఈ రూట్స్ అన్నిటిని మనం షార్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే z ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ k. We can write z equal to alpha power k. All the roots you can represent with z equal to alpha power k. Alpha power k తోటి మొత్తం రూట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయొచ్చు. వేర్ ఆల్ఫా ఈజ్ గివెన్ బై దిస్ అండ్ k అనేది ఏంటి 0 to n-1 ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. సో దీన్ని సపోజ్ ఎక్స్పాండ్ చేసి రాస్తే మనకి ఏమొచ్చింది, z ఈక్వల్ టు ఆల్ఫా పవర్ k రాసాము. k అనేది ఏంటి 0 నుంచి n-1 వరకు ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. 0, 1, 2, 3 అప్ టు n-1 ఏదైనా వాల్యూ అవ్వచ్చు. ఇది మనకి k వాల్యూ. ఓకే, అండ్ ఆల్ఫా అనేది ఏంటి cos 2π/n ప్లస్ i sin 2π/n. రైట్. సో ఇప్పుడు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రూట్స్ ఏమవుతాయి, ఫస్ట్ k 0 తీసుకుంటే ఆల్ఫా పవర్ 0 1 అవుతుంది. అలా k 1 తీసుకున్నప్పుడు ఆల్ఫా పవర్ 1 అవుతుంది, తర్వాత ఆల్ఫా స్క్వేర్ అవుతుంది, తర్వాత ఆల్ఫా క్యూబ్, సో ఆల్ఫా పవర్ n-1. సో k వాల్యూస్ రాసినప్పుడు ఆ రూట్స్ ఏమవుతాయి 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ అప్ టు ఆల్ఫా పవర్ n-1. ఈ రూట్స్ని మనం ఏమంటామంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. 1 పవర్ 1/nకి n వాల్యూస్ ఉంటాయి, వాటిని nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. ఇవి ఆ nth రూట్స్ వేర్ ఆల్ఫా ఇస్ గివెన్ బై దట్. సో ఇది ఆల్ఫా అయినప్పుడు ఒకవేళ ఆల్ఫా స్క్వేర్ అయితే ఏమవుతుంది, దీనికి పవర్ 2 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక 2π/n కాస్త 4π/n అవుతుంది. ఆల్ఫా క్యూబ్ అయితే ఏమవుతుంది, దీనికి పవర్ 3 రాస్తాం కాబట్టి 6π/n అవుతుంది. సో అదే ఆల్ఫా యూస్ చేసి అన్ని రూట్స్ రాయొచ్చు మనం. ఓకే, అండ్ ఈ రూట్స్ యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ nth రూట్స్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అప్ టు ఆల్ఫా పవర్ n-1 యాడ్ చేసినప్పుడు యాక్చువల్లీ యూ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ జీపీ. ఇవి జీపీలో ఉన్నాయి. అందులో ఫస్ట్ టర్మ్ ఆల్ఫా 1 కామన్ రేషియో ఆల్ఫా. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, కామన్ రేషియో ఈజ్ ఆల్ఫా, అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ రూట్స్ విచ్ ఈజ్ n. సో ఈ జీపీని ఎలా యాడ్ చేయాలంటే a ఇంటూ r పవర్ n -1 బై r -1. సో ఇక్కడ మనం చూస్తే 1 అండ్ ఆల్ఫా అనేది వేరే వేరే రూట్స్. ఆల్ఫా 1 ఈక్వల్ కాదు, కానీ ఆల్ఫా అనేది ఒక nth రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పవర్ n 1 అవుతుంది. ఎందుకు, అది కూడా z పవర్ n ఈక్వల్ టు 1 అనే ఈక్వేషన్కి ఆల్ఫా కూడా ఒక రూట్ కాబట్టి ఆల్ఫా పవర్ n 1 అవుతుంది, కానీ ఆల్ఫా 1 అవ్వదు. కాబట్టి ఇది 1 - 1 బై, డోంట్ రైట్ 1 - 1 ఇన్ డినామినేటర్, ఇట్ ఈస్ ఆల్ఫా -1. సో 0 బై ఆల్ఫా -1 విచ్ ఇస్ 0. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ సమ్ ఏమవుతుంది, ఎప్పుడు సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఆల్వేస్ 0. nth రూట్స్ ఆఫ్ యూనిటీని ఎప్పుడు యాడ్ చేసినా దాని సమ్ మనకి 0 అవుతుంది. అలాగే దీని ప్రోడక్ట్ కూడా కనుక్కోవచ్చు మనం. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద ప్రోడక్ట్. So when you write down the product of nth roots, it is 1 into alpha square and so on up to alpha power n-1. So you multiply చేసినప్పుడు ఏమవుతుందంటే బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ అన్ని యాడ్ అవుతాయి. 1 + 2 + 3 అప్ టు n-1. సో ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లా ఉంది, కానీ n-1 నంబర్సే ఉన్నాయి, n నెంబర్స్ లేవు కాబట్టి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి మనకి n ఇంటూ n+1/2, కానీ n బదులు n-1 రాయాలి. సో మామూలుగా మనకి ఈ ఫార్ములా తెలుసు, 1 + 2 + 3 అప్ టు n ఈజ్ n ఇంటూ n+1/2. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, ఇది n నెంబర్స్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ n-1 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములాలో n బదులు n-1 రాయాలి. సో ఫస్ట్ n బదులు n-1 వస్తుంది, అండ్ n+1 n అవుతుంది, ఒక వాల్యూ తగ్గుతుంది. సో n-1/2 ఇంటూ n. దీని ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా పవర్ n/2 పవర్ n-1 అని రాయొచ్చు. కానీ ఆల్ఫా పవర్ n/2 ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఆల్ఫా తెలుసు మనకి. సో ఆల్ఫా వాల్యూ ఏంటి, cos of 2π/n ప్లస్ i sin 2π/n. మనకి ఈ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆల్రెడీ తెలుసు. సో ఈ వాల్యూ ఆఫ్ ఆల్ఫా మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆల్ఫా పవర్ n/2 రాసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పవర్ n/2 వస్తుంది. సో డిమోర్స్ థియరం తోటి ఆ n/2ని ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 2/n n/2 మల్టిప్లై అయిపోయి 1 అయిపోతుంది కాబట్టి cos π ప్లస్ i sin π మిగులుతుంది మనకి ఇక్కడ. సో విల్ బి లెఫ్ట్ అవుట్ విత్ cos π ప్లస్ i sin π. sin π 0 అండ్ cos π -1 కాబట్టి ఇది -1 అవుతుంది.
సో ద ప్రోడక్ట్ విల్ బికమ్, వాట్ ఇస్ ద ప్రోడక్ట్ నౌ? ఆల్ఫా పవర్ n/2 బదులు -1 రాయొచ్చు, పవర్ n-1. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రోడక్ట్ ఏమవుతుంది? -1 పవర్ n-1. సమ్ ఎప్పుడు 0 అవుతుంది, ప్రోడక్ట్ ఎప్పుడు -1 పవర్ n-1 అవుతుంది. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది దీనికే స్పెషల్ కేసు. n=3 అయినప్పుడు వీటిని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం, అప్పుడు 3 ఉంటాయి. సో జనరలైజేషన్ ఇస్ nth రూట్స్. సో 3 ఉన్నప్పుడు క్యూబ్ రూట్స్ అవుతాయి, 4 ఉన్నప్పుడు 4th రూట్స్ అవుతాయి. సో n వాల్యూని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఈ ఫార్ములా అన్నిటికీ వ్యాలిడ్. ఒకవేళ 5 రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకున్నా, 6 రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకున్నా, సమ్ ఎప్పుడు 0 అవుతుంది. బట్ ప్రోడక్ట్ మాత్రం -1 పవర్ n-1. లైక్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి n3 పెట్టినప్పుడు -1² +1 అవుతుంది ప్రోడక్ట్. బట్ 4th రూట్స్ ఆఫ్ యూనిటీకి n4 తీసుకున్నప్పుడు -1 హోల్ క్యూబ్ అవుతుంది, అప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ఈ వాల్యూ +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, అది రూట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ ఇన్ జనరల్ n రూట్స్కి మనం ఈ రిజల్ట్ రాసాం. దిస్ ఈస్ కాల్డ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఈ రిజల్ట్స్ అన్ని మనం ఇక్కడ ఆల్రెడీ రాసాం, సేమ్ రిజల్ట్స్ ఇక్కడ రాసాము. ఓకే, సో ఆఫ్టర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ, ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇస్ జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. సో జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్లో ఏంటంటే, మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, సెక్షన్ ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములాస్ అన్ని తెలుసు. సో సెంట్రాయిడ్ ఫార్ములా, ఆర్థో సెంటర్, అవన్నీ జస్ట్ ఒకసారి ఇందులో రివైజ్ చేసుకోవాలి. ఇందులో డైరెక్ట్గా అంటే మనం ఎక్కువ వాడే ఫార్ములా ఫస్ట్ ఫార్ములానే, మిగతా అవన్నీ జస్ట్ ఏంటంటే డైరెక్ట్గా అడుగుతారు, దానికి పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, సింపుల్ క్వశ్చన్సే అడుగుతారు వీటి బేసిస్ మీద. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, 2 కాంప్లెక్స్ నెంబర్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది రియల్ యాక్సెస్ అండ్ ఇమాజినరీ యాక్సెస్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది Z1, ఇక్కడ ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఉంది Z2. సో దీన్ని వెక్టర్తో రిప్రజెంట్ చేసినప్పుడు, ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు మనకి ఏంటంటే PQ వెక్టర్ మనకు ఆల్రెడీ తెలుసు. PQ వెక్టర్ ఏంటి? Z2 - Z1. సో PQ అనే వెక్టర్ని మనం ఏం రాస్తాం? Z2 - Z1. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అంటే ఏంటి? ఈ వెక్టర్కి మ్యాగ్నిట్యూడే. సో మోడ్ ఆఫ్ PQ రాసినప్పుడు మోడ్ ఆఫ్ Z2 - Z1 అవుతుంది. సో జనరల్గా వెక్టర్ రాసినప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్, లైక్ Z1 - Z2, Z2 - Z1 డిఫరెంట్ అవుతాయి. బట్ మోడ్ రాసినప్పుడు ఏంటంటే, ఒకవేళ QP వెక్టర్ రాసినట్లయితే మనకి Z2 - Z1 - Z2 అవుతుంది. బట్ మోడ్ రాసినప్పుడు ఓన్లీ వెక్టర్ రాస్తే డిఫరెంట్ అవుతుంది ఆర్డర్. బట్ మోడ్ రాసినప్పుడు ఏంటంటే Z1 - Z2 రాసినా, Z2 - Z1 రాసినా, మోడ్లో ఉన్నప్పుడు ఈక్వేట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఈక్వేట్ చేయలేం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? జస్ట్ ఆ కాంప్లెక్స్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ తీసుకోవాలి. సో మోడ్ ఆఫ్ Z1 - Z2 అన్న రాయొచ్చు, మోడ్ ఆఫ్ Z2 - Z1 అన్న రాయొచ్చు. సో దట్ ఈస్ హౌ యూ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఏంటంటే, జస్ట్ కోఆర్డినేట్తో ఎలా అయితే రాస్తామో, ఇంటర్నల్ రేషియో ఫార్ములా, ఎక్స్టర్నల్ రేషియో ఫార్ములా, అదేవిధంగా ఇక్కడ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ Z1 ఉంది, ఇంకో Z2 ఉంది. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ Z1 అండ్ Z2ని ఇంకొక పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? సపోజ్ వి నేమ్ దెమ్ యాజ్ A అండ్ B. ఇది A, ఇది B అనుకుందాం. సో ఇక్కడ P అనే కాంప్లెక్స్ నెంబర్, దీన్ని m:n రేషియోలో డివైడ్ చేస్తే ఇది ఎలా కనుక్కోవాలి? కాంప్లెక్స్ నెంబర్ m×Z2 + n×Z1 / m+n. సో సేమ్ కోఆర్డినేట్ జామెట్రీలో ఏదైతే మనం సెక్షన్ ఫార్ములా రాసామో, సేమ్ అలాంటి సెక్షన్ ఫార్ములానే రాయాలి ఇక్కడ. అలాగే ఎక్స్టర్నల్ రేషియోకి ఏం చేస్తాం? సేమ్ అదే ఫార్ములాలో ఈ ప్లస్ బదులు మనం మైనస్ రాయాలంతే. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ, ఇది మీకు ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో తెలుసు. సేమ్ అదే కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా రాస్తున్నాం. అందులో ఏం చేస్తామంటే X and Yకి సపరేట్గా రాస్తాం, ఆ రెండు కలిపేసి ఒకటే రాస్తాం. ఇందులో వెక్టర్స్లో కానీ కాంప్లెక్స్ నెంబర్లో కానీ ఆ రెండు రిజల్ట్స్ని కలిపి సింగిల్ రిజల్ట్లా రాస్తాం. సో ఫస్ట్ది ఇంటర్నల్ రేషియో ఫార్ములా, సెకండ్ ఏమో ఎక్స్టర్నల్ రేషియో ఫార్ములా. నౌ కమింగ్ టు ద అదర్ థింగ్స్. ఇప్పుడు సపోజ్ ఒక ట్రయాంగిల్లో 3 వర్టిసెస్ ఇచ్చారు. దీనికి మనకి సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్ కనుక్కోవాలంటే ఇవి ఫార్ములాస్. సో ఇవే ఫార్ములాస్ అగైన్ మీరు కోఆర్డినేట్లో కూడా ఆల్రెడీ నేర్చుకున్నారు. కాంప్లెక్స్ నెంబర్లో మనం జస్ట్ రిపీట్ చేస్తున్నాం, బట్ రెండు కోఆర్డినేట్స్ని కలిపి సింగిల్ రిజల్ట్ రాస్తున్నాం. సో సెంట్రాయిడ్ ఏం చేస్తాం? జనరల్గా 3 వర్టిసెస్ని యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తాం. Z1 + Z2 + Z3/3 ఇస్ ద సెంట్రాయిడ్. అండ్ ఆర్థో సెంటర్కి 2 రాసాను రిజల్ట్స్, బట్ జనరల్గా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో Z1 tan A + Z2 tan B + Z3 tan C / tan A + tan B + tan C, ఇది ఆర్థో సెంటర్ కనుక్కోవడానికి ఫార్ములా. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? మామూలుగా పాయింట్ ఆఫ్ కన్కరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. సో అది కనుక్కోవడానికి ఇది ఫార్ములా మనకి. అండ్ సర్కమ్ సెంటర్ కనుక్కోవడానికి ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే రాశాను, బట్ యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఫార్ములా యూ కెన్ రిమెంబర్. Sigma Z1 sin 2A / sigma sin 2A is the formula for finding the circumcenter.
సో ఇవి మనం ఏం డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్గా గుర్తుంటే చాలు. ఓకే, అండ్ ఈవెన్ బోర్డ్లో కూడా వీటి డెరివేషన్స్ కానీ అట్లాంటివి ఏమి అడగరు ఇక్కడ యాక్చువల్గా. ఓకే, అండ్ ఇన్ సెంటర్కి ఇది ఫార్ములా AZ1 + BZ2 + CZ3 by A + B + C, దట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద ఇన్ సెంటర్. సో ఇవన్నీ ఆల్రెడీ కోఆర్డినేట్లో మీరు డిరైవ్ చేశారు కాబట్టి దాని బేసిస్ మీద ఈ ఫార్ములాస్ రాశాను. సో మళ్ళీ డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ డెరివేషన్ కావాలంటే మనం కోఆర్డినేట్ జామెట్రీ క్లాసెస్లో దీన్ని డిస్కస్ చేద్దాం. సో రైట్ నౌ యూ కెన్ జస్ట్ రిమెంబర్, ఈ ఫార్ములాస్ని మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ యూలర్స్ లైన్. యూలర్స్ లైన్ అంటే మామూలుగా మనకి ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ మూడు ఎప్పుడు కొలీనియర్ ఉంటాయి. ఆ లైన్, అవి లైన్ ఏమంటామంటే యూలర్స్ లైన్. ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ద పర్సన్ కాల్డ్ యూలర్. హీ హ్యాస్ ఇన్వెంటెడ్ దిస్. So you can just say that centroid will divide the line joining orthocenter and circumcenter in the ratio 2:1. So G అనేది hsని 2:1 లో డివైడ్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే, కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటింగ్ సెంట్రాయిడ్ కావాలంటే 2 into circumcenter plus 1 into orthocenter, 2 into ZS plus 1 into orthocenter by 3, ఈ ఫార్ములా రాయొచ్చు. సో ZG కావాలంటే ఏం చేస్తాం, 2 into ZS plus 1 into ZH డివైడెడ్ బై 2 + 1. సో సెక్షన్ ఫార్ములాతోనే రాశాను ఇక్కడ. సో G అనేది హెచ్ఎస్ని 2:1 లో డివైడ్ చేస్తుంది కాబట్టి సెక్షన్ ఫార్ములా తోటి మనం సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ని రాయొచ్చు, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ రాయొచ్చు. ఓకే, ఒకవేళ సర్కమ్ సెంటర్ మనకి ఆరిజిన్ అయితే, అంటే ZS ఆరిజిన్ అయితే ఏమవుతుందంటే ZG ZH by 3. సో ZH is 3ZG. సో 3ZG అంటే సెంట్రాయిడ్ ఆల్రెడీ తెలుసు మనకి. సో 3 times ఆఫ్ సెంట్రాయిడ్ రాస్తే ఏమవుతుంది, జస్ట్ Z1 + Z2 + Z3 అవుతుంది. సో 3 times ఆఫ్ సెంట్రాయిడ్, దట్ ఈస్ ఒకవేళ సర్కమ్ సెంటర్ ఆరిజిన్ అయితే మనకి ZH ఏమవుతుంది, 3 times ఆఫ్ ZG. సో లెట్ us రైట్ హియర్ ZG. సో ZG అంటే Z1 + Z2 + Z3 by 3 కాబట్టి 3 times ఆఫ్ దట్ రాసినప్పుడు మనకి Z1 + Z2 + Z3 వస్తుంది. ఇది ఆర్థో సెంటర్కి కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు, సర్కమ్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు. ఓకే, సో వీ హ్యావ్ వన్ మోర్ రిజల్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఒకవేళ 3 vertices ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా వాడచ్చు. సో ఈ సెకండ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని బట్టి ఇది రాసాము. బట్ ఈ సింపుల్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా బయట ఉన్నదేమో మాడ్యులస్, ఒకటేమో డిటర్మినెంట్. సో లోపల ఉన్నది డిటర్మినెంట్, ఇది డిటర్మినెంట్, ఇది మాడ్యులస్. సో సిమిలర్ టైప్ ఆఫ్ సింబల్ వాడుతున్నాం, ఒకటేమో మాడ్యులస్, ఒకటేమో మనకి డిటర్మినెంట్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జనరల్గా ఏం రాయాలంటే, సో ఫస్ట్ వర్టెక్స్ దాని కాంజుగేట్ 1 రాయాలి, అలాగే సెకండ్ వర్టెక్స్ కాంజుగేట్ అండ్ 1, అలాగే థర్డ్ వర్టెక్స్ కాంజుగేట్ 1 రాసి దీన్ని డిటర్మినెంట్ రాసినప్పుడు ఈ ఆన్సర్ మనకి కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇంటూ 1/4i చేసిన తర్వాత వచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ కనుక్కుంటే మనకి ఏరియా ఫార్ములా అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో కావాలంటే మనం దీన్ని కోఆర్డినేట్ చేయాలి, లైక్ Z1 అంటే x1 + iy1 కాబట్టి x1, y1 రాయొచ్చు. Z2 అనేది x2 + iy2 కాబట్టి x2, y2. అలా కోఆర్డినేట్లో కన్వర్ట్ చేసుకుని ఆ ఫార్ములాతో కూడా డిరైవ్ చేయొచ్చు మనం. సో ఈ ఫార్ములా గుర్తులేకపోయినా కోఆర్డినేట్స్ లాగా రిప్రజెంట్ చేసుకుని కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా వాడి కనుక్కోవచ్చు, లేదా ఈ డిటర్మినెంట్ నొటేషన్ తోటి కనుక్కొని దీని మాడ్యులస్ కనుక్కోవచ్చు. దట్ విల్ గివ్ యూ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. రైట్, సో ఆఫ్టర్ దిస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. సో ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాయడానికి మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో 3 ఫార్మ్స్ ఉన్నాయి, నాన్ పారామెట్రిక్ ఫార్మ్, పారామెట్రిక్ ఫార్మ్ అండ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. సో Z1 అండ్ Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ రాయాలంటే మనం 2 వేస్లో రాయొచ్చు. సో జస్ట్ కొలీనియారిటీ కండిషన్ లాగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాసాం మనం. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయినప్పుడు, సో సపోజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దీన్ని 0కి ఈక్వేట్ చేసినా మనకు కండిషన్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కండిషన్ ఫర్ కొలీనియారిటీ ఆఫ్ 3 points. ఓకే, దాన్ని బేసిస్గా తీసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలన్నప్పుడు ఇలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ మీద Z1 అండ్ Z2 పాయింట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఒక పాయింట్ ర్యాండమ్గా తీసుకుని Z అనే పాయింట్, దీని లోకస్ కనుక్కోవాలి. దీని లోకస్ కనుక్కోవడానికి మనకు కండిషన్ కావాలి. ఆ కండిషన్ ఏంటి, ఈ P అనే పాయింట్ ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్నా ఈ 3 కొలీనియర్ ఉంటాయి కాబట్టి వాటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 ఉండాలి.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 ఉన్నప్పుడు ఇందాక రాసిన కండిషన్ మోడ్ ఆఫ్ z బార్ 1 z1 బార్ 1 z2 బార్ 1 ఈక్వల్ టు 0. ఇందాక z1 z2 z3 తీసుకున్నాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో, ఇక్కడ z1 z2 తీసుకున్నాం. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ అండ్ 1, సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ అండ్ 1, థర్డ్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ అండ్ 1 రాసి దాన్ని డిటర్మినెంట్ 0కి ఈక్వేట్ చేస్తే అది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనకు వస్తుంది. ఇది నాన్ పారామెట్రిక్ ఫామ్. దిస్ ఈస్ ద నాన్ పారామెట్రిక్ ఫామ్. ఇదే ఈక్వేషన్ని ఇలా కూడా రాయొచ్చు. సో ఇది యాక్చువల్గా డిరైవ్ చేయాలంటే మనం రొటేషన్ కాన్సెప్ట్తో డిరైవ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు డిరైవ్ చేసి చూపిస్తాను ఈ రిజల్ట్ని. అలాగే ఇంకా 2 more ఫార్మ్స్ ఉన్నాయి. సో బిఫోర్ వీ డిస్కస్ దట్, ఈ రెండు డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ నాన్ పారామెట్రిక్ ఫామ్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, AZ1 అండ్ BZ2. సో దీని ఈక్వేషన్ సపోజ్ మనం డిరైవ్ చేయాలి. సో P అనే పాయింట్ నేను వీటి మధ్యలో తీసుకోవచ్చు, లేదా ఎక్స్టెండ్ చేసి బయట కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకున్నప్పుడు ఇక్కడ 2 వెక్టర్స్ తీసుకుందాం మనం. సేమ్ డైరెక్షన్లో అయినా తీసుకోవచ్చు, డిఫరెంట్ డైరెక్షన్లో అయినా తీసుకోవచ్చు. సో PB అని ఒక వెక్టర్ తీసుకున్నాను, ఇలా PA అని ఒక వెక్టర్ తీసుకున్నాను. ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఏమవుతుంది, పై అవుతుంది. సో వీటి మధ్యలో ఇది Z అని అజ్యూమ్ చేసుకుని దీనికి రొటేషన్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు నేను PBని రొటేట్ చేసి PAకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ PB నుంచి PAకి రొటేట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫైనల్ వెక్టర్ ఏమవుతుంది, PA అవుతుంది. సో PA అనేది ఫైనల్ వెక్టర్ అవుతుంది. సో రొటేషన్ థియరం వాడినప్పుడు ఫైనల్ వెక్టర్ బై ఇనీషియల్ వెక్టర్ PA బై PB. ఒకవేళ క్లాక్ వైజ్ చేస్తే PB ఫైనల్ అవుతుంది, PA ఇనీషియల్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్కి PA ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్. సో PA మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై PB మ్యాగ్నిట్యూడ్ ఇంటూ e power I times of pi, because that is the angle of rotation between the vectors. So PA నేను రాయొచ్చు, A మైనస్ P రాయొచ్చు, అంటే Z1 మైనస్ Z రాయొచ్చు ఇక్కడ. అలాగే PB నేను రాయొచ్చు, B మైనస్ P అంటే Z2 మైనస్ Z రాయొచ్చు, ఈక్వల్ టు సేమ్ వాల్యూకి ఇక్కడ మాడ్యులస్ రాయొచ్చు, లైక్ మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z బై మోడ్ ఆఫ్ Z2 మైనస్ Z. వాటి మాడ్యులస్ని డివైడ్ చేసి e పవర్ I పై అంటే ఏంటి మనకి, Z2 మైనస్ Z1 మైనస్ Z బై PB ఏంటి, Z2 మైనస్ Z మోడ్ ఈ పవర్ I పై వాల్యూ అంటే కాస్ పై ప్లస్ I సైన్ పై. సో కాస్ పై అనేది -1, సైన్ పై అనేది 0, కాబట్టి -1 అవుతుంది. ఈ పవర్ I పై ఇస్ కాస్ పై ప్లస్ I సైన్ పై, కాస్ పై ఇస్ -1, సైన్ పై ఇస్ 0. ఇలా రాసిన తర్వాత సో ఈ ఆర్డర్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు, Z1 మైనస్ Z బదులు ఇక్కడ Z మైనస్ Z1 రాస్తే డినామినేటర్లో కూడా ఆర్డర్ మార్చచ్చు. Z2 మైనస్ Z బదులు Z మైనస్ Z2. దట్ మీన్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో మైనస్ కామన్ తీసుకుని క్యాన్సిల్ చేస్తే ఇలా రాయొచ్చు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఇవి మోడ్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మార్చచ్చు. సో మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 బై మోడ్ ఆఫ్ Z మైనస్ Z2 ఇంటూ -1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేద్దాం అంటే స్క్వేర్ చేద్దాం. సో ఇఫ్ యూ స్క్వేర్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ యూ గెట్, Z మైనస్ Z1 హోల్ స్క్వేర్ బై Z మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -1 స్క్వేర్ ఎలాగో 1 అవుతుంది. మిగతా టర్మ్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 హోల్ స్క్వేర్ బై మోడ్ ఆఫ్ Z మైనస్ Z2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడానికి మనం ఒక ప్రాపర్టీ వాడదాం. ఏంటది, Z ఇంటూ Z బార్ ఈజ్ మోడ్ Z హోల్ స్క్వేర్. సో ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ దట్ ప్రాపర్టీ, యూ కెన్ రైట్ Z మైనస్ Z1 హోల్ స్క్వేర్ బై Z మైనస్ Z2 హోల్ స్క్వేర్. ఇలా రాసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఏం రాయొచ్చు, మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 హోల్ స్క్వేర్ అంటే Z మైనస్ Z1 ఇంటూ ఇట్స్ కాంజుగేట్ Z బార్ మైనస్ Z1 బార్. అలాగే డినామినేటర్లో Z మైనస్ Z2 ఇంటూ దీని కాంజుగేట్ రాయొచ్చు. సో రాసిన తర్వాత మనకి కొన్ని సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి, లైక్ Z మైనస్ Z1 స్క్వేర్ ఉంది, అక్కడ Z మైనస్ Z1 ఉంది కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే Z మైనస్ Z2 హోల్ స్క్వేర్ Z మైనస్ Z2లో ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద టర్మ్స్ ఇఫ్ యూ క్యాన్సిల్, Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 విల్ రిమైన్. సో ఒక టర్మ్ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ టర్మ్ ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ కాంజుగేట్లో ఉన్న టర్మ్స్ మిగులుతాయి. ఏది, Z బార్ మైనస్ Z1 బార్ బై Z బార్ మైనస్ Z2 బార్. సో ఈ టర్మ్స్ మిగిలిపోతాయి ఇక్కడ. సో దీన్ని కావాలంటే మనం రీఅరేంజ్ చేయొచ్చు. సో రీఅరేంజ్ చేసిన తర్వాత ఏం రాయొచ్చు అంటే, సో Z మైనస్ Z1 Z బార్ మైనస్ Z1 బార్ ఒకవైపు రాసుకోవచ్చు, Z మైనస్ Z2 Z బార్ మైనస్ Z2 బార్ అటువైపు రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎలా రాయొచ్చు ఇది, సో Z మైనస్ Z1 బై Z బార్ మైనస్ Z1 బార్ ఈక్వల్ టు Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్. ఇలా రాయొచ్చు. సో ఈ రిజల్ట్ మనకి ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో మనం ఏం చేసామంటే Z1 Z2 జాయిన్ చేసే ఒక లైన్ ఉంటే దాని మీద ర్యాండమ్గా P అనే ఒక పాయింట్ తీసుకుని దాని లోకస్ కనుక్కున్నాం.
దాని లోకస్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ వస్తుంది. సో అది ఆ లైన్ మీద ఎక్కడున్నా అదే లోకస్ వస్తుంది కాబట్టి అది ఈక్వేషన్ ఆఫ్ లైన్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్, పారామీటర్ ఏం లేదు కాబట్టి నాన్ పారామెట్రిక్ ఫామ్ అంటాం ఇది. సో మనం ఇందాక డిటర్మినెంట్లో రిప్రజెంట్ చేసింది ఇది ఒకటే అవుతాయి. డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇదే వస్తుంది. లైక్ డిటర్మినెంట్లో ఎలా రాయాలి, z బార్ 1 రాయాలి. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ 1, తర్వాత సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ అండ్ 1, దాని తర్వాత థర్డ్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ అండ్ 1 ఈక్వల్ టు 0. సో ఈ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుంది మనకి. సో ఈ రెండు మనకి ఈక్వలెంటే. సో క్వశ్చన్ని బట్టి మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రిజల్ట్ వాడచ్చు. సో బట్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ వెన్ యూ సింప్లిఫై ఇట్. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ z1 and z2 ఇన్ నాన్ పారామెట్రిక్ ఫామ్. ఓకే, సో దిస్ ఈస్ నాన్ పారామెట్రిక్ ఫామ్. సో దీన్నే పారామెట్రిక్ ఫామ్లో రాయొచ్చు, జనరల్ ఫామ్లో కూడా రాయొచ్చు. అయితే యాక్చువల్గా ఇది కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాతో కంపేర్ చేసినప్పుడు మనకి కోఆర్డినేట్ జామెట్రీ లాంటి ఒక ఫార్ములా ఉంది, y మైనస్ y1 బై x మైనస్ x1 ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1, which is called 2-point form. So this is called 2-point form in coordinate, and this was the slope. This was the slope equal to m. So ఇది దానికి సిమిలర్గా ఉంది కాబట్టి that doesn't mean that z equal to y and z bar equal to x. Just సిమిలర్గా ఉంది కాబట్టి కంపేర్ చేసినప్పుడు వాట్ ఎవర్ రిజల్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ as కాంప్లెక్స్ స్లోప్. సో the symbol we are using is mu equal to z2 minus z1 by z2 bar minus z1 bar. This is called as complex slope of the line. దీన్ని ఏమంటామంటే లైన్ యొక్క కాంప్లెక్స్ స్లోప్ అంట. సో mu అనేది కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్. సో దట్ ఈస్ కాల్డ్ as కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్. సో దీని తర్వాత మనకి కాంప్లెక్స్ స్లోప్ని బట్టి ప్యారలల్ పర్పెండిక్యులర్ కండిషన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ let us just write this is called as complex slope of the line when you compare with the coordinate geometry formula in 2-point form. ఓకే, సో దీని తర్వాత మనం పారామెట్రిక్ ఫామ్, జనరల్ ఫామ్ రాద్దాం. సో విల్ నౌ డిస్కస్ ద పారామెట్రిక్ ఫామ్. సో what is this parametric form? So A is Z1 and B is Z2. So let us suppose there is a point P which divides this in the ratio m is to n. You can even take some t is to 1. So you can also just take it as t is to 1 or 1 is to t. But t is a parameter which can change. That is, for example, if p is here, it can be some ratio 1 is to 2. If p is in some other point, it is 2 is to 3. It can change. So that is why I am saying t is a parameter. So by section formula, if I say this is z, for example, what is z by section formula? T into z2 plus 1 into z1 divided by t plus 1. So you can also write this as z into 1 plus t, z into 1 plus t equal to tz2 plus 1z1. So you can just write it in this formula, and this can also represent equation of the straight line. So you can also represent in some other notation also, but this is one of the notations that you can have. So this is called as the parametric form. Right. After this, we'll write the general form of the straight line. So what is the general form of the straight line? We will see. So the general form of the straight line is z a bar plus a z bar plus b equal to 0. So in this notation, a and a bar belong to the set of complex numbers, whereas b will belong to the set of real numbers. So this is called as general equation of the straight line. So general form for the straight line you can write. And how do we get this actually? Let's see. So earlier I wrote one form. What was that form? Z minus Z1 by Z bar minus Z1 bar equal to Z2 minus Z1 by Z2 bar minus Z1 bar. So this is what I wrote for equation of straight line, which is called non-parametric form. The same thing, when you simplify, it can convert into this notation, and we can call it as general equation of straight line. So let's see how we can do that. If you cross multiply, you will get
జెడ్ మైనస్ Z1. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే జెడ్ మైనస్ Z1 ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్ వస్తుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు Z2 మైనస్ Z1 ఇంటూ Z బార్ మైనస్ Z1 బార్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే Z టర్మ్స్ అన్నీ ఒక చోట, Z బార్ టర్మ్స్ అన్నీ ఒక చోట, మిగతా టర్మ్స్ సపరేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Z టర్మ్ ఏంటి, మనకి Z ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్ వస్తుంది. Z ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్. అలాగే నెక్స్ట్ టర్మ్ ఏమొచ్చిందంటే మైనస్ Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 ఇంటూ Z1 బార్ వచ్చింది, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే. నెక్స్ట్ దాంట్లో మనకి Z బార్ని మల్టిప్లై చేసినప్పుడు Z బార్ ఇంటూ Z2 మైనస్ Z1 వస్తుంది. అలాగే మైనస్ Z1 బార్ని మల్టిప్లై చేసినప్పుడు మైనస్ Z1 బార్ ఇంటూ Z2 ప్లస్ Z1 ఇంటూ Z1 బార్. సో ఈ Z1 ఇంటూ Z1 బార్ అనేది టూ సైడ్స్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఈ టర్మ్స్ అన్ని రీఅరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ Z టర్మ్ రాస్తే Z ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్ వస్తుంది మనకి. నెక్స్ట్ Z బార్ టర్మ్ రాద్దాం. Z బార్ టర్మ్ ఇటు తెచ్చినప్పుడు మైనస్ Z బార్ ఇంటూ Z2 మైనస్ Z1. మిగతా టర్మ్స్ ఏమున్నాయంటే ఈ Z1 Z2 బార్ టర్మ్, Z1 బార్ Z2 ఒక చోట రాసినప్పుడు ఈ టర్మ్ ఇటు వచ్చినప్పుడు మనకి Z1 బార్ Z2 మైనస్ Z2 బార్ Z1 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఈ టర్మ్స్ అన్ని రీఅరేంజ్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే యాక్చువల్గా మనం దీన్ని Z2 బార్ మైనస్ Z1 బార్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, దీన్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాం, ఏ బార్ అని. అండ్ Z బార్ అనేది దీని కాంజుగేట్, ఏ అనేది దీని కాంజుగేట్. సో Z2 బార్ మైనస్ Z1 బార్ అనే దాన్ని మనం ఏం రిప్రజెంట్ చేయొచ్చు అంటే Z2 బార్ మైనస్ Z1 బార్ని మనం ఇక్కడ ఏ బార్ అని అనుకుంటే దీని కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు Z2 మైనస్ Z1 వస్తుంది. ఇక్కడ ఆర్డర్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా చూద్దాం మనం ఒకసారి. సో Z ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్ టర్మ్ ఉంది, అక్కడేముంది Z బార్ ఇంటూ Z2 మైనస్ Z1 టర్మ్ ఉంది. సో ఇలా రాసినప్పుడు మనం ఒకదాన్ని ఏ అనుకుంటే ఇంకోటి ఏ బార్ అవ్వాలి, దానికి కాంజుగేట్ అవ్వాలి. బట్ డైరెక్ట్గా రిప్రజెంట్ చేసే బదులు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక సైన్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రియల్ నెంబర్ రావాలి కాబట్టి ముందే మనం ఏ బార్ అని రాయొద్దు ఇక్కడ. సో ఇక్కడ కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలంటే సో ఫస్ట్ యాక్చువల్గా ఈ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో Z1 బార్ Z2, Z2 బార్ Z1 అనేది రెండింటి కాంజుగేట్స్. సో Z మైనస్ Z బార్ అంటే మనకేంటి, మామూలుగా 2 కాంప్లెక్స్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా మనకి 2IB అని వస్తుంది, 2I ఇంటూ సమ్ B అని వస్తుంది. అదే ఫార్మాట్లో ఉన్నాయి. సో 2IB ఫార్మాట్లో రాయొచ్చు. బట్ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ 2iతో మల్టిప్లై చేసినప్పుడు ఇమాజినరీ నెంబర్ వస్తుంది. బట్ యాక్చువల్గా నేను B అనేది రియల్ నెంబర్ అని రాశాను. సో అక్కడ రియల్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ I. సో ఇక్కడ ఐతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ I ఉంటుంది. సో ఇక్కడ కూడా I ఉంటుంది, ఇక్కడ కూడా I ఉంటుంది, రైట్. సో I రాసినప్పుడు Z1 బార్ Z2 మైనస్ Z2 బార్ Z1 అనేది 2IB ఫార్మాట్లో ఉంటుంది. I ఇంటూ 2IB ఏమవుతుంది, 2I²B, I² -1 కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది. సో అది పాజిటివ్ చేయాలనుకుంటే ఇంకో మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ రాసి ఇక్కడ ప్లస్ రాయొచ్చు, మళ్ళీ ఈ ప్లేస్లో మనం మైనస్ రాయొచ్చు. ఓకే, సో ఈ ప్లేస్లో మనకి మళ్ళీ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేశానంటే నేను మైనస్ ఐతో మల్టిప్లై చేశాను. మైనస్ ఐతో మల్టిప్లై చేసిన తర్వాత యాక్చువల్గా ఇది 2I ఇంటూ సమ్ B ఫామ్లో వస్తుంది. మైనస్ ఐతో మల్టిప్లై చేసినప్పుడు I ఇంటూ I² -1 అవుతుంది కాబట్టి అది రియల్ నెంబర్ అయిపోతుంది. సో ఆ రియల్ నెంబర్ అయింది కాబట్టి రియల్ నెంబర్ని B అని రిప్రజెంట్ చేయొచ్చు. మిగతా వాటిల్లో ఏంటంటే Z మైనస్ ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏమైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Zకి ఏ బార్ రావాలి, ఏ బార్ ప్లేస్లో ఉంది మైనస్ I ఇంటూ Z2 మైనస్ Z1. సో ఏ బార్ ప్లేస్లో ఏముంది మైనస్ I ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్. దీని కాంజుగేట్ మనకి ఏమవుతుందంటే A ఈక్వల్ టు I ఇంటూ Z2 మైనస్ Z1 అవుతుంది. సో అలా రాసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఇది AZ బార్ అవుతుంది, ఇక్కడ A బార్ Z అవుతుంది. అండ్ ఇక్కడ రియల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఆ రియల్ నెంబర్ని B అని రిప్రజెంట్ చేసాం. సో ఇవి జస్ట్ సింబల్స్ అవి. సో ఏ బార్ B అనేవి ఏంటంటే మనం అక్కడ వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని బట్టి డినోట్ చేస్తున్నాం. ఇవి A అండ్ A బార్. సో క్లియర్గా ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఈ రెండు డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే వాట్ ఈజ్ A బై A బార్. సో ఇక్కడ A బై A బార్ రాస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ Z2 మైనస్ Z1, ఇక్కడ బార్ ఉంది, Z2 మైనస్ Z1
డివైడెడ్ బై z2 బార్ మైనస్ z1 బార్. కానీ యాక్చువల్గా ఇందాక మనం రాసాం z2 మైనస్ z1 బై z2 బార్ మైనస్ z1 బార్ అంటే లైన్కి కాంప్లెక్స్ స్లోప్ అవుతుంది. సో a బై a బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మ్యూ. సో మ్యూ అనేది ఏంటి ఇక్కడ మైనస్ a బై a బార్. సో దిస్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్. ఈ మ్యూ అనేది ఏంటి కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్. అంటే ఒక లైన్ ఇలా జనరల్ ఫామ్లో రాసినప్పుడు దాని కాంప్లెక్స్ స్లోప్ ఏమవుతుంది మైనస్ a బై a బార్. సో ఈ డెరివేషన్ చేయాల్సిన అవసరం లేదు మనకి, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రాయాలంటే z a బార్ ప్లస్ a బార్ z, ఒకటి a బార్ ఉండాలి, ఒకటి a ఉండాలి, ఒక దాంట్లో z ఉండాలి, ఒక దాంట్లో z బార్ ఉండాలి. అంటే ఒకదానికి కాంజుగేట్ ఉన్నప్పుడు మిగతా ఇంకో దానికి కాంజుగేట్ ఉండకూడదు. b అనేది రియల్ అయి ఉండాలి. ఈ నొటేషన్ ఏమంటామంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. సో ఇక్కడ ఆల్రెడీ రాశాను. సో ఫస్ట్ ది నాన్ పారామెట్రిక్ ఫామ్, నెక్స్ట్ ది పారామెట్రిక్ ఫామ్. సో ఈ రేషియో అనేది నేను డిఫరెంట్ తీసుకున్నాను ఇందాక డెరివేషన్లో. సో ఎందుకంటే నేను ఇందాక తీసుకున్న రేషియో ఏంటి t:1 కానీ 1:2 తీసుకోవచ్చు, లేదా ఇక్కడ t:1 మైనస్ t తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. సో అది ఏ ఫార్మాట్లో అయినా రాయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ది జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వేర్ a అండ్ a బార్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ b ఈజ్ అ రియల్ నెంబర్. ఒకవేళ ఏ కాంప్లెక్స్ నెంబర్ అయితే a బార్ కూడా కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ దే ఆర్ కాంజుగేట్ ఆఫ్ ఈచ్ అదర్. b ఈజ్ ఎ రియల్ నెంబర్. సో దట్స్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. రైట్. సో ఇందాక ఆల్రెడీ కాంప్లెక్స్ స్లోప్ గురించి మనం తెలుసుకున్నాం. కాంప్లెక్స్ స్లోప్ అంటే ఏంటి? టూ కాంప్లెక్స్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి వాటి కాంజుగేట్స్ని కూడా సబ్ట్రాక్ట్ చేసి డివైడ్ చేయొచ్చు, లేదా ఈ ఆర్డర్లో కూడా రాయొచ్చు, z2 మైనస్ z1 బై z2 బార్ మైనస్ z1 బార్. ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చు. దిస్ ఈస్ కాంప్లెక్స్ స్లోప్. సో టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు వాటి కాంప్లెక్స్ స్లోప్స్ ఈక్వల్ ఉండాలి, అండ్ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు వాటి సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ స్లోప్స్ 0 ఉండాలి. అండ్ జనరల్ ఫామ్లో ఒక లైన్ రాసినప్పుడు కాంప్లెక్స్ స్లోప్ ఏమవుతుంది మ్యూ ఈక్వల్ టు మైనస్ a బై a బార్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇప్పుడే డెరివేషన్లో. కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్ జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఇలా రాయొచ్చు. అండ్ ఈవెన్ ఈ టూ రిజల్ట్స్ ఇప్పుడు రాసినవి కూడా మనం రొటేషన్ కాన్సెప్ట్తో డిరైవ్ చేయొచ్చు. అంటే టూ లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి కాంప్లెక్స్ స్లోప్స్ ఈక్వల్ ఉండాలి, పర్పెండిక్యులర్ ఉంటే సమ్ ఆఫ్ కాంప్లెక్స్ స్లోప్స్ 0 ఉండాలి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంప్లెక్స్ స్లోప్స్. నెక్స్ట్ థింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కాంప్లెక్స్ నెంబర్ నోటేషన్లో జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఏ అనే పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి. సో ఏ అనేది మనకు తెలుసు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది z0 అనే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్లో z బార్ ప్లేస్లో z0 రాస్తే న్యూమరేటర్ వస్తుంది. ఎక్కడైతే z ఉందో అక్కడ z0 రాస్తే న్యూమరేటర్ వస్తుంది. మోడ్ ఆఫ్ దట్ బై డినామినేటర్లో 2 టైమ్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఏ కానీ ఏ బార్ కానీ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఏదైనా రాయొచ్చు. సో ఇట్స్ ఈజీ టు రిమెంబర్, బట్ ఐ విల్ షో యూ హౌ టు డిరైవ్. ఇది ఎలా డిరైవ్ చేయొచ్చో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్, సో మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి? az బార్ ప్లస్ a బార్ z ప్లస్ b ఈక్వల్ టు 0. సో z0 అనే కాంప్లెక్స్ నెంబర్ నుంచి మనం దీని డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. ఏ z0 నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం. ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనొచ్చు. f అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. కొన్నిసార్లు ఏంటంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈ కాంప్లెక్స్ నెంబర్ కూడా కనుక్కోమంటారు మనకి. దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటింగ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆర్ ఇమేజ్ ఆల్సో. సో ఇది అయిపోయిన తర్వాత ఇమేజ్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సపోజ్ ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలి ప్లస్ ఈ లెంత్ కనుక్కోవాలి మనం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. లెట్ us సపోజ్ దిస్ రిప్రజెంట్స్ ద కాంప్లెక్స్ నెంబర్ zf. సో zf అనేది ఈ లైన్ మీద లై అవుతుంది కాబట్టి ఇది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి z బదులు zf రాయొచ్చు. సో ఏం రాయొచ్చు అంటే a ఇంటూ zf బార్ ప్లస్ a బార్ ఇంటూ zf ప్లస్ b ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఎందుకంటే zf అనేది ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంటంటే ఈ రెండు లైన్స్ ఏఎఫ్ అనే లైన్ ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి వాటి సమ్ ఆఫ్ కాంప్లెక్స్ స్లోప్స్ 0 ఉండాలి. సో ఇది ఒక ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ఏఎఫ్. సో దీని కాంప్లెక్స్ స్లోప్ని సపోజ్ μ1 అనుకుందాం, దీని కాంప్లెక్స్ స్లోప్ని μ2 అనుకుందాం. సో μ1 వాల్యూ ఏమవుతుందంటే దీని కాంప్లెక్స్ స్లోప్ రాసినప్పుడు zf మైనస్ z0 డిఫరెన్స్ ఇన్ దీస్ టూ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ దేర్ కాంజుగేట్స్.
సో ఇది దీనికి కాంప్లెక్స్ స్లోప్ అవుతుంది, ఏది ఏఎఫ్కి. అలాగే లైన్కి కాంప్లెక్స్ స్లోప్ ఏమవుతుందంటే μ2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ బై ఏ బార్. ఈ సమ్ ఆఫ్ కాంప్లెక్స్ స్లోప్స్ 0 ఉండాలి, ఎందుకంటే లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి. సో μ1 ప్లస్ μ2 ఈక్వల్ టు 0 రాస్తే ZF మైనస్ Z0 డివైడెడ్ బై ZF బార్ మైనస్ Z0 బార్ ప్లస్ μ2 ఈక్వల్ 0 అంటే మైనస్ ఏ బై ఏ బార్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఈ టర్మ్ ఏ బై ఏ బార్ని ఆర్హెచ్ఎస్కి తీసుకొస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుంది ఇక్కడ. సో వాట్ ఇస్ ద రిజల్ట్ యూ ఆర్ గెటింగ్? ZF మైనస్ Z0 బై ఏ ఈక్వల్ టు ZF బార్ మైనస్ Z0 బార్ బై ఏ బార్. ఇలా రాయొచ్చు. సో దీన్ని ఇలా రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ టు సమ్ ల్యాండా అని అజ్యూమ్ చేసుకుంటే, సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే ZF వస్తుంది, ఈ రెండు ఈక్వేట్ చేస్తే ZF బార్ వస్తుంది. సో ZF వాల్యూ ఏమవుతుంది అప్పుడు? Z0 ప్లస్ ఏ ల్యాండా అవుతుంది. అండ్ ZF బార్ వాల్యూ ఏమొస్తుందంటే Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా, Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా. సో ZF అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇక్కడ, కానీ ఇందులో మనకి అన్నోన్ ఏంటి? ల్యాండా అనేది అన్నోన్. ఈ ల్యాండాని ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది. సో ఈ ఈక్వేషన్లో ZF బార్ ZF బదులు ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా కనుక్కోవచ్చు మనం. అండ్ ల్యాండా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ల్యాండా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వస్తుంది. అండ్ లెంత్ AF రాయాలంటే ఏం చేయాలి? ZF మైనస్ Z0, డిస్టెన్స్ బిట్వీన్ కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ZF మైనస్ Z0 చేసి దాని మోడ్ కనుక్కోవాలి. ఓకే, సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు అండ్ డిస్టెన్స్ AF కూడా కనుక్కోవచ్చు అండ్ ఇమేజ్ కూడా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఎలా సింప్లిఫై చేయాలంటే ఇది ఈ ZF బార్ ZF వాల్యూస్ రాద్దాం ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మనకి ఏ ZF బార్, సో మనకి ఇందాక ప్రీవియస్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఏ ఇంటూ ZF బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ ZF ప్లస్ బి ఈక్వల్ టు 0 మన ఈక్వేషన్. అండ్ ZF వాల్యూ ఏంటి మనకి? Z0 ప్లస్ ఏ ల్యాండా, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ ZF బార్ వాల్యూ ఏంటి? ZF బార్ వాల్యూ ఏంటి? Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా. సో ZF బార్ అనేది ఏంటి మనకి? Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా. సో ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం అప్పుడు ఏమవుతుంది? ఇది ఏ ఇంటూ ZF బార్, దట్ ఈస్ Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా ప్లస్ ఏ బార్ ఇంటూ ZF, దట్ ఈస్ Z0 ప్లస్ ఏ ల్యాండా ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఇలా రాయొచ్చు. సో దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఏ Z0 బార్ వస్తుంది ప్లస్ ఏ స్క్వేర్ ల్యాండా, అది తర్వాత రాద్దాం. ఇక్కడ ఏ బార్ Z0 వస్తుంది అండ్ బి. సో ఇవి 3 కలిపి రాసిన తర్వాత ఇక్కడ ఏ ఇంటూ ఏ ల్యాండా బి అండ్ ఇంకో టర్మ్ ఏముంది మనకి? ఇక్కడ Z0 బార్ ప్లస్ ఏ ల్యాండా రాసాము. ఇక్కడ ఏ బార్, ఇక్కడ ఏ బార్ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ బార్ ఉంది, ఇక్కడేమో ఏ బార్ ఇంటూ ఏ ఉంది. సో 2 టైమ్స్ ఏ బార్ ల్యాండా టర్మ్ వస్తుంది మనకి ప్లస్ బి ఈక్వల్ టు 0. ఎందుకంటే ZF బార్లో 2 కాంజుగేట్ ఉన్నాయి, ZFలో మాత్రం కాంజుగేట్ లేదు. సో ఈ టర్మ్ వస్తుంది. దీంట్లోంచి మనం ఏం చేయొచ్చు అంటే బి ఆల్రెడీ రాసేస్తాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఈక్వల్ టు 0. సో ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళి ల్యాండా కనుక్కోవచ్చు మనం. సో ఏ Z0 బార్ ప్లస్ ఏ బార్ Z0 ప్లస్ బి, ఈ టర్మ్ ఇలాగే రాసి ఈక్వల్ టు ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్లో రాస్తే ఏమవుతుంది? మైనస్ 2 ల్యాండా ఇంటూ ఏ బార్. సో ఇందులోంచి మనకి ల్యాండా కావాలి. సో ల్యాండా వాల్యూ ఏమవుతుందంటే ఆ మైనస్ సైన్ ఒకవేళ ఇటువైపు రాస్తే మైనస్ ఆఫ్ ఏ Z0 బార్ ప్లస్ ఏ బార్ Z0 ప్లస్ బి డివైడెడ్ బై 2 టైమ్స్ ఏ బార్, 2 టైమ్స్ ఆఫ్ ఏ బార్. ఇది మనకి ల్యాండా వాల్యూ. సో ఇది ల్యాండా వాల్యూ అయినప్పుడు ఈ వాల్యూ యూస్ చేసి మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఇక్కడ రాసాము, అందులో మనకి ల్యాండా ఒకటే తెలియదు. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ యూ కెన్ ఫైండ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో ZFని మనం కనుక్కోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి AF కనుక్కోవాలంటే ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఈ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్. సో AF వెక్టర్ ఏంటి? F మైనస్ ఏ కదా. F అనేది ZF, ఏ అనేది Z0. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి మోడ్ రాయొచ్చు. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ మధ్యలో డిస్టెన్స్ ఏ అండ్ F మధ్యలో డిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలి? వాటిని సబ్ట్రాక్ట్ చేసి మోడ్ తీసుకోవాలి. సో ZF మైనస్ Z0 ఇందులోంచి ఏమొస్తుంది? ఫస్ట్ దాంట్లోంచి ఏ ల్యాండా వస్తుంది ఇందులోంచి. సో మోడ్ ఏ ల్యాండా అని రాయొచ్చు. ఈ ఫస్ట్ ఈక్వేషన్ యూస్ చేసి మోడ్ ఆఫ్ ఏ ల్యాండా రాయొచ్చు. అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్
సో ఏ ల్యాండా అంటే ఏంటి, సపోజ్ ఈ ఏని మనం ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ ల్యాండా ఉంది, ఏ ల్యాండా అంటే ఇదే వాల్యూ వస్తుంది, మోడ్ ఉంది కాబట్టి మైనస్ సైన్ తీసేయచ్చు. సో డైరెక్ట్ న్యూమరేటర్ సేమ్ ఉంటుంది, ఏ జెడ్ నాట్ బార్ ప్లస్ ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి. డినామినేటర్లో మాత్రం ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2a బార్ మోడ్ ఉంటుంది, మోడ్ ఆఫ్ దిస్. సో 2a బార్ రాయొచ్చు మోడ్. సో ఏ బార్ అండ్ ఏకి మోడ్ సేమ్ ఉంది కాబట్టి మనం కావాలంటే మోడ్ ఏ కూడా రాయొచ్చు. సో మోడ్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ ఏ కాబట్టి డినామినేటర్లో మోడ్ ఏ కూడా రాయొచ్చు. ఇది లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్కి ఫార్ములా. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కావాలంటే ఈ ZF కనుక్కోవాలి. ZF కనుక్కునేటప్పుడు ల్యాండా ఒకటే అన్నోన్ కాబట్టి ఈ ల్యాండా వాల్యూ వాడి మనం కనుక్కోవచ్చు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకే, అండ్ వన్స్ యూ నో దిస్, ఇమేజ్ ఎలా కనుక్కోవచ్చు. సపోజ్ ఇమేజ్ కనుక్కోవాలంటే సో సపోజ్ ఇది Z0 అండ్ ఈ లైన్ తెలుసు మనకు ఆల్రెడీ, ఇది ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో ZF ఇది ZI అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వీటికి మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి ZF నేను రాయొచ్చు అంటే Z0 ప్లస్ ZI/2. సో ఈ ఫార్ములాలోంచి మనం ఇమేజ్ కనుక్కోవచ్చు. ఇమేజ్ ఎలా రాయొచ్చు, ZI ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ZF మైనస్ Z0. ఆల్రెడీ మనకి ZF తెలుసు. ZF అంటే ఏంటి, Z0 ప్లస్ ఏ ల్యాండా, సో మైనస్ Z0. సో బ్రాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు 2Z0 మైనస్ Z0 అవుతుంది, ప్లస్ ఇక్కడ 2a ల్యాండా వస్తుంది. సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్లో ఏ ల్యాండా వస్తే ఇమేజ్ ఫార్ములాలో 2a ల్యాండా వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇమేజ్. అండ్ ల్యాండా వీ ఆల్రెడీ గాట్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్. వెన్ వీ డిరైవ్డ్ ZF వీ గాట్ ల్యాండా. ZF ఆల్రెడీ కనుక్కున్నాం, మనం ల్యాండా కనుక్కున్నాం ఇందాక. అదే వాల్యూ ఆఫ్ ల్యాండా యూస్ చేసి ఇమేజ్ కూడా కనుక్కోవచ్చు. సో లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు, మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు, ఇంకా ఇమేజ్ కూడా కనుక్కోవచ్చు ఈ కాంప్లెక్స్ నెంబర్ నోటేషన్లో. సో ఇవన్నీ యాక్చువల్గా బోర్డుకి ఇంత రేంజ్లో అవసరం లేదు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ JEE అడ్వాన్స్, JEE మెయిన్స్కి మాత్రం ఇవన్నీ తెలిసి ఉండాలి. సో JEE మెయిన్స్లో కూడా ఇంత డెప్త్కి వెళ్ళరు జనరల్గా, JEE అడ్వాన్స్లో అయితే ఇవన్నీ అడుగుతారు. ఓకే, రైట్. సో స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో డిస్కస్ చేసాం మనం. దీని నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ ఎలా డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ కనుక్కున్నాం ఫస్ట్ దాంట్లో, తర్వాత జనరల్ ఈక్వేషన్ రాసాం, తర్వాత డయామెట్రిక్ ఫామ్ రాసాం ఇక్కడ. సో హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద డయామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. లెట్ us discuss about these things. So when you have to discuss about equation of circle, the first thing is the standard form. If there is a circle whose center is Z0 and radius is R, suppose you want to find the equation. So suppose I name the center as C and P as Z. So center Z0 అనుకుందాం, సర్కిల్ రేడియస్ తెలుసు మనకి, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. కాబట్టి సర్కిల్ మీద ఏదైనా ఒక ర్యాండమ్ పాయింట్ Z అని తీసుకున్నప్పుడు సర్కిల్ డెఫినేషన్ ఏంటి, సో P అనే పాయింట్ CP ఈక్వల్ టు R కండిషన్ని సాటిస్ఫై అయితే మూవ్ అయినప్పుడు, అంటే ప్రతి పొజిషన్కి P అనేది ఒక మూవింగ్ పాయింట్, C అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్. సో ప్రతి పొజిషన్కి C నుంచి సేమ్ డిస్టెన్స్తో ఉండి మూవ్ అయినప్పుడు P సర్కిల్ని ట్రేస్ అవుతుంది. సో CP ఈక్వల్ టు R కండిషన్ని సాటిస్ఫై అయితే మూవ్ అయితే P లోకస్ సర్కిల్ అవుతుంది. సో CP అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ మధ్యలో డిస్టెన్స్ ఎలా రాయాలి, సబ్ట్రాక్ట్ చేసి మోడ్ రాయాలి, ఈక్వల్ టు R. సో మోడ్ ఆఫ్ Z మైనస్ Z0 ఈక్వల్ టు R అనేది కాంప్లెక్స్ నెంబర్ నొటేషన్లో సర్కిల్ ఈక్వేషన్. ఏ సర్కిల్కి సెంటర్ Z0 అయి ఉండాలి, రేడియస్ R అయి ఉండాలి. ఇది సర్కిల్ మనకి. ఒకవేళ సెంటర్ ఆరిజిన్ అయితే మనకి సర్కిల్ ఏమొస్తుంది, మోడ్ Z ఈక్వల్ టు R. సో ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే ఇఫ్ Z0 ఈజ్ ఆరిజిన్, then the equation is mod Z ఈక్వల్ టు R. సో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది, ఒకవేళ Z0 ఆరిజిన్ అయితే సర్కిల్ ఈక్వేషన్ mod Z ఈక్వల్ టు R అవుతుంది. సో mod Z ఈక్వల్ టు R అయితే ఏం రిప్రజెంట్ చేస్తుంది జనరల్గా మనకి, సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ R విల్ బి ద సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ R విల్ బి mod Z ఈక్వల్ టు R. సో ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు Z అనేది సర్కిల్ మీద ఉంది. కొన్నిసార్లు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈక్వల్ టు R ఇచ్చే బదులు గ్రేటర్ దెన్ R ఇవ్వచ్చు, లెస్ దెన్ R ఇవ్వచ్చు, ఈక్వల్ టు R ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈక్వల్ టు R కేసు మనం డిస్కస్ చేసాం. ఒకవేళ అదే పాయింట్ సర్కిల్ బయట ఉంటే మనకి CP గ్రేటర్ దెన్ R అవుతుంది. దిస్ ఈజ్ వెన్ P లైస్ అవుట్ సైడ్.
సో పీ సర్కిల్ బయట ఉన్నప్పుడు మనకి సిపి డిస్టెన్స్ ఆర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం రాయొచ్చు, మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్. సో మనకి ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు దీని మీనింగ్ ఏంటి, మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ అంటే జెడ్ అనేది ఆ సర్కిల్ బయట ఉంటుంది. ఏ సర్కిల్ బయట, సర్కిల్ సెంటర్ ఆరిజిన్ సెంటర్ జెడ్ నాట్ అయ్యి రేడియస్ ఆర్ అయిన సర్కిల్ ఉన్నప్పుడు జెడ్ అనేది ఆ సర్కిల్ బయట ఉంటుంది. అలాగే సిపి లెస్ దెన్ ఆర్ ఇచ్చినప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈస్ లెస్ దెన్ ఆర్. సో వాట్ డస్ దిస్ మీన్, z will lie on a circle with center z0, z will lie inside the circle with center z0 radius r. ఇక్కడ ఏంటంటే సర్కిల్ లోపల ఉంటుంది పాయింట్, ఇక్కడ సర్కిల్ బయట ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ టు కేసులో ఏంటంటే సర్కిల్ పైన ఉంటుంది పాయింట్. సో సిపి గ్రేటర్ దెన్ ఆర్ అయితే పి అనేది సర్కిల్ బయట ఉండాలి, పి లైస్ అవుట్ సైడ్. సిపి లెస్ దెన్ ఆర్ అయితే పి సర్కిల్ లోపల ఉంటుంది. సిపి ఈక్వల్ టు ఆర్ అయితే పి అనేది సర్కిల్ మీద ఉంటుంది. సో వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ దట్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్ నోటేషన్ లైక్ దిస్, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే సెంటర్ జెడ్ నాట్ ఈక్వల్ ఆరిజిన్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, 3 కేసెస్ రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఒకవేళ డయామెట్రిక్ ఫామ్ కానీ జనరల్ ఫామ్ కానీ రాయాలంటే ఎలా రాయాలో చూద్దాం. సో సపోజ్ మనం జనరల్ ఈక్వేషన్ రాయాలి. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాయాలంటే, సో వీల్ స్టార్ట్ విత్ మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఆర్. సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ తెలుసు. దీన్ని ఏం చేద్దామంటే 2 సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, సో దిస్ విల్ గివ్ యూ మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. కానీ మనకి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తెలుసు, మోడ్ జెడ్ హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు జెడ్ ఇంటూ జెడ్ బార్. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే z minus z0 into its conjugate z bar minus z0 bar equal to r square. సో దీన్ని ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేద్దామంటే మామూలుగా మల్టిప్లై చేద్దాం ఫస్ట్. సో ఇలా ఏం రాయొచ్చు, ఇక్కడ z ఇంటూ z బార్ మైనస్ z ఇంటూ z0 బార్ మైనస్ z0 ఇంటూ z బార్ ప్లస్ z0 ఇంటూ z0 బార్ ఈక్వల్ టు r స్క్వేర్. సో ఇవి జస్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాస్తాం ఈ రిజల్ట్. సో దీంట్లో z బార్ యాజ్ ఇట్ ఈస్ రాద్దాము. మిగతా 2 టర్మ్స్ మైనస్ z0 బార్ మైనస్ z0 z బార్ ఆల్సో విల్ రైట్ యాజ్ ఇట్ ఈస్. మిగతా 2 టర్మ్స్ గ్రూప్ చేద్దాం. ఈ రెండింటిని గ్రూప్ చేస్తే మనకి ఏమొస్తుంది, z0 ఇంటూ z0 బార్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఒక ఫార్మాట్లో రాద్దాం. ఏం చేద్దాం అంటే సర్కిల్ సెంటర్ ఇక్కడ z0 అని రాసాము. సో మనం ఏం చేయొచ్చు అంటే a ఈక్వల్ టు మైనస్ z0 అనుకుందాం. ఇది మన సర్కిల్ సెంటర్. సో యాక్చువల్గా మనకి సర్కిల్ సెంటర్ ఏమవుతుందంటే z0 అనేది సెంటర్ అయితే దీన్ని తర్వాత రాద్దాం. ఇక్కడ యాక్చువల్గా a ఈక్వల్ టు మైనస్ z0 అని అజ్యూమ్ చేసుకుందాం. z0 అనేది సెంటర్ అయినప్పుడు మైనస్ ఏ సెంటర్ అవుతుంది, ఎందుకంటే z0 ఈక్వల్ టు మైనస్ ఏ వస్తుంది. సో లెట్ a ఈక్వల్ టు మైనస్ z0, దెన్ వాట్ విల్ బి a బార్ మైనస్ z0 బార్. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈక్వేషన్ ఏమవుతుంది, z బార్ ఇలాగే ఉంటుంది. z మైనస్ z0 బార్ బదులు ఏ రాస్తే z a బార్ అవుతుంది. ఈ టర్మ్ z a బార్ అవుతుంది. అలా ఈ టర్మ్ ఏమవుతుంది మనకి మైనస్ z0 ఈజ్ a, సో దిస్ విల్ బికమ్ az బార్ ప్లస్ ఈ లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే మనకి, సో జనరల్గా ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి a బార్ ఏమొస్తుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ z0 ఇంటూ z0 బార్ వస్తుంది. సో z0 ఇంటూ z0 బార్ అనేది ఏంటి, మోడ్ z0 స్క్వేర్, మోడ్ z0 స్క్వేర్. సో ఈ మొత్తం వాల్యూ ఎలాగో రియలే వస్తుంది, ఇది మోడ్ z0 స్క్వేర్ వస్తుంది. కాబట్టి మైనస్ ఆర్ స్క్వేర్ చేసినప్పుడు ఎలాగో రియల్ నెంబరే వస్తుంది కాబట్టి b అని రిప్రజెంట్ చేద్దాం. లెట్ దట్ బి b. సో b వీఆర్ అజ్యూమింగ్ దిస్ యాజ్ a బార్ మైనస్ ఆర్ స్క్వేర్, ఎందుకంటే z0 ఇంటూ z0 బార్ ఎలాగో a బారే వస్తుంది. సో b ఈజ్ నథింగ్ బట్ a బార్ మైనస్ ఆర్ స్క్వేర్. b ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a బార్ మైనస్ ఆర్ స్క్వేర్. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఇందులో మనకి సెంటర్ ఏమవుతుందంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ z0 విచ్ ఈజ్ మైనస్ a, అండ్ రేడియస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ b ఈక్వల్ టు a బార్ మైనస్ ఆర్ స్క్వేర్. కాబట్టి దీంట్లోంచి రేడియస్ కనుక్కుంటే మనకి r వాల్యూ ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ a బార్ మైనస్ b అవుతుంది. సో ఆ వాల్యూలోంచి మనం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు a బార్ మైనస్ b అని రాయొచ్చు. సో ఈ రిజల్ట్ని యూస్ చేసి ఆర్ స్క్వేర్ వాల్యూ రాయొచ్చు. సో ఆర్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ దట్. కాబట్టి రేడియస్ ఏమవుతుంది, రూట్ ఆఫ్ a బార్ మైనస్ b.
సో ZZ బార్ ప్లస్ ZA బార్ ప్లస్ AZ బార్ ప్లస్ B ఈక్వల్ టు 0 అనేది సర్కిల్ జనరల్ ఫామ్లో అవుతుంది. అండ్ దాని సెంటర్ మైనస్ అవుతుంది, రేడియస్ ఏమో రూట్ ఆఫ్ AA బార్ మైనస్ B అవుతుంది. సో లెట్స్ రైట్ డౌన్ డయామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. So coming to diametric form, so we have a circle. The ends of the diameter are given to us as AZ1 and BZ2. So to derive the equation of the circle in the diametric form, let us choose a random point P on the circle representing Z and join AP and BP. So you know that angle in a semicircle is a right angle, and AB being the diameter, it will subtend 90 degrees here, so that this is the semicircular part, so 90 degrees. And if that is 90, you can just say, if you write the complex slope of AP, so mu AP is the complex slope of AP, and for BP the complex slope is mu BP. The sum of these complex slopes is 0. So what is the complex slope AP? It is Z minus Z1 divided by Z bar minus Z1 bar. That is the complex slope for AP. Like that, what is the complex slope for BP? We'll write down Z minus Z2 divided by Z2 bar minus Z1 bar. So the sum of these complex slopes is equal to 0. So when you write this, the equation which you get here will represent the diametric form. If you want to simplify further, we can just take LCM, and the denominator multiplies to 0 on the other side and gets removed. So it will be same as Z minus Z1 into this denominator multiplies here, so into Z2 bar minus Z1 bar, plus here we will have Z bar minus Z2 bar multiplied with Z bar minus Z1 bar equal to 0. So actually in the numerator here you will not have these signs when you are writing the complex slope. So here it's going to be just Z minus Z2 only. Denominator will have conjugate. So it will be Z minus Z2 here multiplied with Z bar minus Z1 bar equal to 0. So this equation is said to be equation of circle in the diametric form. So that's about equation of circle related with complex numbers. So we have done it in 3 forms. What is that? First one is the general equation of circle, another is the standard equation of circle, and one more is the diametric form of the circle. You can do it in any order, of course. So diametric form ante ento telusukunnam manam. స్టాండర్డ్ ఫామ్ రాసాము, అలాగే జనరల్ ఫామ్ కూడా రాసాం. ఇప్పుడు మనం లోక అయిన కాంప్లెక్స్ ప్లేన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దాని ముందు ఒక సింపుల్ కండిషన్ రాద్దాం. కండిషన్ ఫర్ కాన్సైక్లిక్ పాయింట్స్. సో లోకై ముందు ఒక చిన్న కండిషన్ ఉంది. కండిషన్ ఫర్ కాన్సైక్లిక్ పాయింట్స్ ఏంటంటే, సపోజ్ Z1 Z2 Z3 Z4 అనేవి 4 పాయింట్స్ అయ్యి అవి సర్కిల్ మీద లై అయినప్పుడు కండిషన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 వర్టిసెస్ మొత్తం సర్కిల్ మీద లై అయినప్పుడు క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉందో అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇస్ ద క్వాడ్రిలేటరల్ హూస్ వర్టిసెస్ విల్ లై ఆన్ ద సర్కిల్. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి మనకి ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉండాలి. కాబట్టి సపోజ్ ఈ యాంగిల్ నేను యాడ్ చేసినప్పుడు 180 ఉండాలి. సో ఈ యాంగిల్స్ని ఆర్గ్యుమెంట్లో ఎలా రాస్తాం? ఈ 2 వెక్టర్స్ AB అండ్ AD మధ్యలో యాంగిల్ ఇది ఉన్నప్పుడు, సపోజ్ ఇది ఆల్ఫా ఇది బీటా అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా పై అవ్వాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవ్వాలి? పై అవ్వాలి. ఈ ఆల్ఫాని ఎలా రాయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్, సో ఈ రొటేషన్లో మనం ABADలో ఏబీని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే AD వస్తుంది. సో ఫైనల్ వెక్టర్ ఎఫిక్సెస్ డిఫరెన్స్ ఏంటి? Z4 మైనస్ Z1. ఇనీషియల్ వెక్టర్ ఎఫిక్సెస్కి డిఫరెన్స్ ఏంటి? Z2 మైనస్ Z1. ఇది ఆల్ఫా మనకి ఫస్ట్ యాంగిల్ వాట్ ఐ రోట్ హియర్. అలాగే బీటా ఏంటంటే బీటా ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్, సో ఇక్కడ మనం రొటేషన్ అప్లై చేసినప్పుడు ఇలా రొటేట్ చేస్తాం కాబట్టి ఫైనల్ వెక్టర్ CB అవుతుంది. సో డిఫరెన్స్ ఇన్ ఎఫిక్స్ ఏంటి? Z2 మైనస్ Z3 బై ఇనీషియల్ వెక్టర్కి డిఫరెన్స్ ఇన్ ఎఫిక్సెస్ ఏంటి మనకి? Z4 మైనస్ Z3. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి పైకి ఈక్వల్ ఉండాలి. ఆల్ఫా ప్లస్ బీటా షుడ్ బి పై. దట్స్ వాట్ ఈస్ రిటర్న్ హియర్. దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పై. సో ఈ సమ్ ఆఫ్ యాంగిల్స్ పై ఉండాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2ని కంబైన్ చేయడానికి మనకు ప్రాపర్టీ ఉంది. ఏంటి? ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2 నేను రాయొచ్చు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 Z2. సో మల్టిప్లై చేసి ఇలా రాయొచ్చు. సో ఇది పై అయింది. జనరల్గా ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు పై అయితే మీనింగ్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ పై అయినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? రియల్ యాక్సెస్ మీద ఉంటుంది. కాబట్టి దీని ఆర్గ్యుమెంట్ పై అంటే అప్పుడు ఏం మనం చెప్పచ్చు అంటే
దీన్ని బట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయి ఉండాలి. సో కాన్సెంట్రిక్ పాయింట్స్కి కండిషన్ ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయి ఉండాలి. దట్ ఈస్ Z4 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఒక కాంప్లెక్స్ నెంబర్. ఏది Z4 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్. సెకండ్ ఏంటి Z2 మైనస్ Z3 బై Z4 మైనస్ Z3. దీని మల్టిప్లికేషన్ అనేది ప్యూర్లీ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అయితే ఆ పాయింట్స్ కాన్సెక్లిక్ అవుతాయి. సో ఇది కూడా సర్కిల్లో పార్టే, ఇందాక చెప్పిన కాన్సెప్టే. సో కాన్సెక్లిక్ పాయింట్స్కి సపరేట్గా కండిషన్ గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో దీని తర్వాత మన నెక్స్ట్ కాన్సెప్ట్ లోకై ఇన్ ఏ కాంప్లెక్స్ ప్లేన్. సో ఇందులో కూడా మనం జస్ట్ స్ట్రైట్ లైన్ సర్కిల్ ఊరికే రాస్తాము, అవి కూడా లోకస్లో ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ ఇది రియల్ యాక్స్ ఇమాజినరీ యాక్స్ అయినప్పుడు ఓపీ అనే ఒక రే ఉంది మనకి ఇక్కడ. ఇందులో ఈ సర్కిల్ని ఇలా బ్లాంక్ సర్కిల్ ఎందుకు పెట్టానంటే ఆ పాయింట్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ నేను ఇదే తీసుకుంటున్నాను. సో జెడ్ అనేది దీని మీద తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా రాస్తే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏంటి, పి అనే కాంప్లెక్స్ నెంబర్ని ఈ రే మీద ఎక్కడ తీసుకున్నా ద యాంగిల్ మేడ్ బై ఓపీ అనేది ఈ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ జెడ్ ఆల్ఫా అంటే ఏంటి, పి అనేది రే మీద ఎక్కడైనా ఉండొచ్చు. సో లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ అ రే పాసింగ్ త్రూ ఆరిజిన్. లోకస్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, ఆరిజిన్ నుంచి పాస్ అయిన ఒక రే అయ్యి అందులో ఆరిజిన్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ జెడ్ ఈక్వల్ టు ఆల్ఫాకి లోకస్ ఏంటి, ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు జెడ్ అనేది దేని మీద ఉంటుంది, ఒక రే మీద ఉంటుంది. ఎలాంటి రే మీద ఉంటుందంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఒక రే డ్రా చేసినప్పుడు ఆ రే ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ ఆల్ఫా చేయాలి. సో ఇట్ హ్యాస్ టు మేక్ ఆల్ఫా విత్ రియల్ యాక్సిస్, పాజిటివ్ రియల్ యాక్సిస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అలాగే నెక్స్ట్ కేస్ ఏంటంటే సపోజ్ ఆరిజిన్ తీసుకోకుండా వేరే పాయింట్ తీసుకున్నప్పుడు మనం సపోజ్ Z0 నుంచి పాస్ అవుతుంది ఒక లైన్, ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు. సో ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z0 ఈక్వల్ టు ఆల్ఫా అని రాస్తే ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో ఆ రే, బేసిక్గా ఆ రే Z అండ్ Z0 ఉన్న రే ఏదైతే ఉంటుందో ఆ రే ఎక్స్ యాక్సిస్లో చేసే యాంగిల్ ఆల్ఫా అయి ఉండాలి. ద యాంగిల్ ఇట్ మేక్స్ విత్ పాజిటివ్ రియల్ యాక్సిస్ మస్ట్ బి ఆల్ఫా అండ్ Z0కి ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే Z ఈక్వల్ టు Z0 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ 0 అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 0 అయితే ఇండిటర్మినేట్ అవుతుంది. ఎందుకంటే 0 అంటే ఏంటి, 0 ప్లస్ I0. సో జనరల్గా ఆర్గ్యుమెంట్ రాస్తాం మనం ఏం రాస్తాం, tan ఇన్వర్స్ 0/0, 0/0 ఇండిటర్మినేట్. కాబట్టి ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇండిటర్మినేట్ అవుతుంది. కాబట్టి Z ఈక్వల్ టు Z0 అవ్వదు, ఈ పాయింట్ డిఫరెంట్ అవ్వాలి. దట్ ఈస్ వై వీ మెన్షన్ దట్. అందుకని ఆ పాయింట్ ఎక్స్క్లూడ్ అవుతుంది. Z అనేది ఈ రే మీద ఎక్కడైనా ఉండొచ్చు కానీ Z0తో కోయిన్సైడ్ అవ్వకూడదు. సో అప్పుడు ఇలాంటి కండిషన్ బట్టి ఏం చెప్పొచ్చు మనం, లోకస్ అనేది మళ్ళీ ఒక రే అవుతుంది. ద లోకస్ విల్ బి ఎ రే పాసింగ్ త్రూ Z0 అండ్ Z ఎక్స్క్లూడింగ్ Z0 అండ్ విచ్ మేక్స్ ఆల్ఫా విత్ రియల్ యాక్సిస్. నెక్స్ట్ కేస్, సో మనకి నెక్స్ట్ కేస్ ఏంటంటే సపోజ్ ఆర్గ్యుమెంట్ Z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అని ఇచ్చాను. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే సపోజ్ ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా ఈ యాంగిల్ మనకి ఆల్ఫా కన్నా తక్కువ ఉంటుంది, ఇది ఆల్ఫా కన్నా తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ సమ్ యాంగిల్ లెస్ దాన్ ఆల్ఫా, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆల్ఫా. ఇది ఆల్ఫా అయినప్పుడు ఏ పాయింట్ తీసుకున్నా ఆల్ఫా కన్నా తక్కువ ఉంటుంది ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ Z లెస్ దాన్ ఆల్ఫా అంటే ఇక్కడ షేడ్ చేసిన రీజన్ అంటే ఈ రీజన్ అంతా వస్తుంది. ఈక్వల్ టు ఉంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ రే కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి, ఈ రే కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే, ఓన్లీ లెస్ దెన్ ఆల్ఫా ఇస్తే రే ఇంక్లూడ్ చేయకూడదు, ఓన్లీ షేడెడ్ రీజన్ ఇంక్లూడ్ చేయాలి. బట్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ రే కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ షేడెడ్ రీజన్లో చూపించాను, అది కాకుండా మనకి ఇంకేం రీజన్ తీసుకోవాలంటే ఈ రే కూడా తీసుకోవాలి. దట్ ఈస్ ద లోకస్ ఇఫ్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సపోజ్ ఆర్గ్యుమెంట్ Z ఆల్ఫా టు బీటా మధ్యలో ఉందని ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయొచ్చు, 2 రేస్ డ్రా చేయాలి. ఒక రే ఏమో యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ ఆల్ఫా అయి ఉండాలి, ఇంకో రేకి బీటా అయి ఉండాలి. బీటా పెద్దది కాబట్టి ఈ రేకి బీటా ఉండాలి, ఈ రేకి ఆల్ఫా ఉండాలి. సో ఆర్గ్యుమెంట్ Z ఈజ్ బిట్వీన్ ఆల్ఫా టు బీటా అంటే ఈ రీజన్లో ఏ పాయింట్ తీసుకున్నా ద యాంగిల్ ఇట్ మేక్స్ విత్ యాక్సిస్, ఈ యాంగిల్ని మనం కంపేర్ చేస్తే ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ రీజన్లో ఉండాలి, ఆ 2 రేస్ మధ్యలో ఉన్న రీజన్. సో ఈ కండిషన్ ఇచ్చినప్పుడు Z లోకస్ ఏమవుతుందంటే ఆ 2 రేస్ మధ్యలో ఉన్న రీజన్. ఆ 2 రేస్ ఏంటి, ఒక రే ఏమో ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ ఆల్ఫా అయి ఉండాలి, ఇంకో రే యాంగిల్ ఏమై ఉండాలి, ఎక్స్ యాక్సిస్తో బీటా అయి ఉండాలి. సో ద యాంగిల్స్ విచ్ దీస్ రేస్ మేక్ విత్ ఎక్స్ యాక్సిస్ మస్ట్ బి ఆల్ఫా అండ్ బీటా వేర్ బీటా ఈజ్ బిగ్గర్ అండ్ ఆరిజిన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్. ఆరిజిన్ ఇందులోంచి ఎక్స్క్లూడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సర్కిల్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను. సో P అనే పాయింట్ సర్కిల్ మీద తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండేలాగా మూవ్ అయితే, ఎక్కడున్నా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇలా మూవ్ అయితే దాని లోకస్ ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. సో మోడ్ ఆఫ్ Z మైనస్ Z0 ఈక్వల్ టు R అంటే Z లోకస్ సర్కిల్ అవుతుంది, Z0 సెంటర్, R రేడియస్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ R ఉంటే ఏమవుతుంది,
జెడ్ అనేది సర్కిల్ బయట ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఉంటే జెడ్ అనేది సర్కిల్ లోపల ఉండాలి. సో ఈ కేసు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను నేను. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ రిజల్ట్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ మీద 3 పాయింట్స్ తీసుకున్నాను, Z2 అండ్ Z1. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ వెక్టర్ సపోజ్ ఇలా రొటేట్ చేసినప్పుడు మనకి ఫైనల్ వెక్టర్ ఇది అవుతుంది, ఇది ఇనీషియల్ వెక్టర్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనల్ వెక్టర్ దట్ ఈస్ Z1 మైనస్ Z బై Z2 మైనస్ Z. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z బై Z2 మైనస్ Z ఈక్వల్ టు ఆల్ఫా అని రాయొచ్చు. కానీ ఆర్డర్ మార్చినప్పుడు మనం ఫైనల్ మైనస్ ఇనీషియల్ బదులు ఒకవేళ ఇనీషియల్ రాస్తే Z మైనస్ Z1 రాస్తున్నప్పుడు Z మైనస్ Z2 కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఇది ఈక్వల్ టు ఆల్ఫా తీసుకున్నాను అంటే ఆ 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఆల్ఫా అయి ఉండాలి. అయితే మనకి సర్కిల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు ఇది ఒక కార్డ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక యాంగిల్ సబ్టెండ్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ సబ్టెండ్ చేయొచ్చు. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ అ సర్కిల్ ఆర్ ఈక్వల్ అన్నాం. సో ఆ ఆర్గ్యుమెంట్ సేమ్ ఇచ్చినప్పుడు, ఫిక్స్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్కిల్ మీద మూవ్ అవ్వచ్చు పాయింట్. సో ఆ సర్కిల్ మీద ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ పైనున్న ఆర్క్ మేజర్ ఆర్క్, పైనున్న ఆర్క్ ఏంటి ఇక్కడ మేజర్ ఆర్క్, కిందున్న ఆర్క్ ఏంటి మైనర్ ఆర్క్. సో ఇప్పుడు ఆల్ఫా లెస్ దెన్ 90 అయినప్పుడు, సో ఈ యాంగిల్ 90 కన్నా తక్కువ ఉన్నప్పుడు లోకస్ ఏమవుతుంది, మేజర్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. సో ఆ సర్కిల్ మేజర్ ఆర్క్లో ఉండాలి, ఇది అక్యూట్ యాంగిల్ అయినప్పుడు. సో లెట్ us డ్రా ద డయాగ్రమ్ వన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసి సో ఇది సెంటర్, ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం ABC. విల్ టేక్ ద సేమ్ థింగ్, ఇక్కడ A తీసుకుందాం, ఇక్కడ B తీసుకుందాం, ఇక్కడ P తీసుకుందాం. దిస్ ఈస్ P. సో ఇది Z1, ఇదేంటి మనకి Z2, ఈ పాయింట్ ఏంటి Z, ఈ యాంగిల్ ఆల్ఫా తీసుకున్నాం. సో ఒకవేళ సర్కమ్ సెంటర్ ట్రయాంగిల్ లోపల చూపించినప్పుడు ఏమవుతుంది, అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అదే ఆబ్ట్యూస్ యాంగిల్ అయితే సర్కమ్ సెంటర్ బయట ఉండాలి. సో ఇప్పుడు ఈ రిజల్ట్ రాసినప్పుడు ఆల్ఫా అనేది అక్యూట్ యాంగిల్. సో ఇది మేజర్ ఆర్క్ ఏది మనకి ఇక్కడ, సో ఈ డయాగ్రామ్లో మేజర్ ఆర్క్ అనేది మనకి ఏంటంటే ఇది మేజర్ ఆర్క్, ఇది మేజర్ ఆర్క్, మనకి ఈ ఆర్క్ అనేది మేజర్ ఆర్క్. సో ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేలాగా మనకి డ్రా చేసినప్పుడు ఏంటంటే ఆల్ఫా అనేది పైన ఉన్న ఆర్క్ మీద ఉంది, మేజర్ ఆర్క్ మీద ఉంది. సో ఇది మైనర్ ఆర్క్, అది మేజర్ ఆర్క్. సో లోకస్ ఆఫ్ Z ఈస్ ద మేజర్ ఆర్క్, ఇట్ ఈస్ ద మేజర్ ఆర్క్. సో ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఫుల్ సర్కిల్ అవ్వదు లోకస్. ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు ఆల్ఫా లెస్ దెన్ 90 అయినప్పుడు మనకి లోకస్ ఏమవుతుంది, సో మేజర్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది, ఫుల్ సర్కిల్ అవ్వదు, మేజర్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. అలాగే సపోజ్ ఆబ్ట్యూస్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఆల్ఫా గ్రేటర్ దెన్ 90 ఆబ్ట్యూస్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సేమ్ కండిషన్ ఇచ్చినప్పుడు ఇది మైనర్ ఆర్క్ అవుతుంది. ఈ డయాగ్రామ్లో అలా కనిపించట్లేదు, బట్ జనరల్గా డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు సెంటర్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు ఇలా డ్రా చేద్దాం. సో ఇలా డ్రా చేసినప్పుడు Z మైనస్ Z1 న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ Z, ఇక్కడ Z1 తీసుకుందాం, ఇక్కడ Z2 తీసుకుందాం. అంటే మనం ఇలా రొటేట్ చేసినప్పుడు మనకి Z మైనస్ Z1 ఫైనల్ వెక్టర్ అయి ఉండాలి, ఈ రెండు జాయిన్ చేసేది ఫైనల్ వెక్టర్ అయి ఉండాలి. ఇలా డ్రా చేయొచ్చు, ఇలా కూడా డ్రా చేయొచ్చు. బై Z మైనస్ Z2 డినామినేటర్లో ఉంది కాబట్టి అది డినామినేటర్లో అది ఇనీషియల్ వెక్టర్ అయి ఉండాలి. ఈ యాంగిల్ ఆల్ఫా ఆబ్ట్యూస్ అయి ఉండాలి, ఎందుకంటే సర్కమ్ సెంటర్ బయట ఉంది కాబట్టి అది ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఆల్ఫా అనేది ఆబ్ట్యూస్ యాంగిల్ ఇక్కడ. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏ రీజన్లో ఉంది పాయింట్, సో పాయింట్ అనేది ఏ రీజన్లో వచ్చిందంటే మనకి ఈ రీజన్లో వచ్చింది. సో దిస్ ఈజ్ ద మైనర్ ఆర్క్, ఇది మైనర్ ఆర్క్. కాబట్టి ఆబ్ట్యూస్ యాంగిల్ ఉన్నప్పుడు లోకస్ మైనర్ ఆర్క్ అవుతుంది, అక్యూట్ యాంగిల్ ఉన్నప్పుడు మేజర్ ఆర్క్ అవుతుంది. ఇవి 2 కేసెస్. అలాగే సపోజ్ మనకి డైరెక్ట్గా π/2 ఉంది, ఇలా π/2 ఇచ్చినప్పుడు లోకస్ ఏమవుతుందంటే సెమీ సర్కిల్ అవుతుంది, ఫుల్ సర్కిల్ అవ్వదు. సో ఈ పైన సెమీ సర్క్యులర్ పార్ట్ అవుతుంది, ఎందుకంటే కింద తీసుకున్నప్పుడు మళ్ళీ ఆర్డర్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్లో రాసినప్పుడు ఇలా రొటేట్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో ఇది ఫైనల్ వెక్టర్ కాబట్టి న్యూమరేటర్లో ఉంది. అదే పాయింట్ ఒకవేళ మనం ఇక్కడ తీసుకుని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూమరేటర్లో సపోజ్ Z మైనస్ Z1 రావాలంటే ఇలా రొటేట్ చేయాలి. సో Z మైనస్ Z1 బై Z మైనస్ Z2. సో న్యూమరేటర్లో ఏదైతే రావాలో అది ఫైనల్ వెక్టర్ అవ్వాలి. కానీ ఫైనల్ వెక్టర్ అవ్వాలంటే సపోజ్ Z ఇక్కడ తీసుకుంటే ఫైనల్ వెక్టర్ అవ్వాలంటే మనకి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. బట్ క్లాక్ వైజ్ రొటేట్ చేసిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యాంగిల్ -π/2 రాయాలి. సో దట్ యాంగిల్ విల్ బి -π/2. యాంటీ క్లాక్ వైజ్కి పాజిటివ్ అయితే క్లాక్ వైజ్కి నెగిటివ్ అవుతుంది. కాబట్టి
π/2కి డిఫరెంట్ వస్తుంది, -π/2కి డిఫరెంట్ వస్తుంది. ఓకే, కాబట్టి ఫుల్ సర్కిల్ తీసుకోలేము, ఎందుకంటే ఈ కండిషన్కి కింద సెమీ సర్కిల్ వస్తుంది, ఈ కండిషన్కి పైన ఉన్న సెమీ సర్కిల్ వస్తుంది. కాబట్టి ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు ఫుల్ సర్కిల్ అవ్వదు, ఓన్లీ సెమీ సర్కిల్ అవుతుంది. ఇదర్ అప్పర్ హాఫ్ అవ్వచ్చు లేదా లోవర్ హాఫ్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్ అండ్ సెమీ సర్కిల్ ఎక్సెట్రా. సో ఇది ఆల్రెడీ చూపించాను, ఇప్పుడే డిస్కస్ చేశాను, సేమ్ కండిషన్ హియర్. అండ్ దీని తర్వాత ఇంకో కేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z - z1 / z - z2 = π అని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ z తీసుకుంటే, ఓకే, సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో z - z1 ఒక వెక్టర్, z - z2 ఒక వెక్టర్. ఇక్కడ పై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోకస్ ఎక్కడ వస్తుంది, ద లోకస్ ఆఫ్ z ఇస్ అ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ z1 అండ్ z2. అండ్ ఆర్గ్యుమెంట్ 0 అయినప్పుడు లోకస్ ఈస్ ద లైన్ జాయినింగ్ z1 అండ్ z2 ఎక్స్క్లూడింగ్ AB. సో ఒక కేసులో ఏమో 2 రేస్ చూపించాను, ఒక కేసులో లైన్ సెగ్మెంట్. సో సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 0 వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది మనకి, π వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ π అయినప్పుడు మనకి ఏమొస్తుంది, లెట్ అస్ జస్ట్ చెక్ దట్. సో ఏది 0 ఏది π వస్తుంది మనకి. సో z అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఇది p అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో BP ఒక వెక్టర్ మనకి అండ్ AP ఒక వెక్టర్. సో AP అండ్ BP తీసుకుంటే, ఇప్పుడు ఇలా P ఇక్కడ తీసుకున్నప్పుడు AP అండ్ BP సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, AP అండ్ BP సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి AP వెక్టర్ BP వెక్టర్ రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో AP ఈ డైరెక్షన్లో ఉంది, BP కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ P అనేది z - z1 / z - z2 ఈక్వల్ టు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 0 తీసుకుంటే, సో అప్పుడు లోకస్ ఏమొస్తుంది మనకి, ఏ రీజన్లో వస్తుంది లోకస్, యాక్చువల్గా ఇక్కడ కానీ వస్తుంది. అదే పై తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేరే కండిషన్ వస్తుంది. సో లోకస్ చేంజ్ అవుతుంది ఈ కేసులో. సో ఒక కేసులో లైన్ సెగ్మెంట్ వస్తుంది, ఒక కేసులో లైన్ సెగ్మెంట్ అంటే ఈ రీజన్ డాటెడ్ రీజన్, ఇంకో కేసులో ఆ 2 రేస్ వస్తాయి. సో పై ఉన్న కేసుకేమో మనకి ఏమొస్తుంది, లైన్ సెగ్మెంట్ వస్తుంది. అండ్ 0 ఉన్న కేసుకి మనకి ఏమొచ్చింది, సేమ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు 0 తీసుకున్నప్పుడు మనకి ఈ రేస్ వచ్చాయి. సో దట్స్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ దీస్ కేసెస్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు z1 అండ్ z2 జాయిన్ చేసే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ P అనేది మూవ్ అవుతుంది, వేరియింగ్ పాయింట్. సో ఈ డిస్టెన్స్ PA అండ్ PB కనుక్కున్నప్పుడు మనకి z అయితే PA ఏమవుతుంది మనకి ఇక్కడ mod of z - z1 అవుతుంది, అండ్ PB అనేది mod of z - z2 అవుతుంది, mod of z - z2. సో ఒకవేళ PA = PB అయితే, లేదా PA/PB = ఈ రేషియో కాన్స్టెంట్ అనుకున్నప్పుడు K అనేది ఒక పాజిటివ్ రేషియో. ఒకవేళ K 1 అయినప్పుడు PA = PB అవుతుంది. PA = PB అయినప్పుడు ఏమవుతుంది, దీని లోకస్ దీని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, ABకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. సో P అనేది A అండ్ B నుంచి ఈక్విడిస్టెంట్ ఉన్నప్పుడు P లోకస్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అది సింప్లిఫై చేస్తే మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ మనకి సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి, సపోజ్ మనకి ఏదైనా కేసులో mod of z - 2 = 2 times of mod of z - 3 ఇలా ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు దీన్ని స్క్వేర్ చేసి సింప్లిఫై చేస్తే మనకి సర్కిల్ ఈక్వేషనే వస్తుంది. అంటే ఇక్కడ K వాల్యూ 1 కాకుండా ఏమున్నా మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం ఇలాంటి కేసెస్ డిస్కస్ చేద్దాం. సో K ఒకవేళ 1 అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB అవ్వాలి, 1 కాకపోతే లోకస్ ఏమవ్వాలి, సర్కిల్ అవ్వాలి. రైట్. సో అనదర్ కాన్సెప్ట్ ఈస్ సీ ద ఎలిప్స్ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ z1 అండ్ z2 అనేవి ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ అయి P మూవింగ్ పాయింట్ అయినప్పుడు PA + PB కాన్స్టెంట్ అయితే, PA + PB = కాన్స్టెంట్ అయినప్పుడు PAని ఎలా రాయొచ్చు, ఈ డిస్టెన్స్ PAని ఏం రాయొచ్చు అంటే mod of z - z1 రాయొచ్చు. అలాగే ఈ డిస్టెన్స్ PBని ఏం రాయొచ్చు, mod of z - z2 రాయొచ్చు. సో ఒకవేళ PA + PB = Kని ఇలా రాయొచ్చు, ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. చేసినప్పుడు K AB కన్నా ఎక్కువ ఉంటే, K అనేది ఏంటి, ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ AB కన్నా ఎక్కువ ఉంటే జనరల్గా ఎలిప్స్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ అయితే ఏమవుతుందంటే PA + PB = AB అయినప్పుడు ఈ డయాగ్రామ్ వస్తుంది. PA + PB = AB అయితే మనకి ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్ వస్తుంది. PA + PB = AB అంటే AB మధ్యలో ఉండాలి P, అప్పుడు లైన్ సెగ్మెంట్ అవుతుంది లోకస్. సో PA + PB = AB అయినప్పుడు లోకస్ ఏమవుతుంది, AB అవుతుంది, లైన్ సెగ్మెంట్ AB అవుతుంది. ఒకవేళ K > AB అయితే లోకస్ ఏమవుతుంది, ఎలిప్స్ అవుతుంది. ఆ ఎలిప్స్కి A అండ్ B అనేవి ఏమవుతాయంటే ఫోకై అవుతాయి, అండ్ CD అనేది మేజర్ యాక్సిస్ అవుతుంది. ఒకవేళ K < AB అయితే
ఏబీ అంటే మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z2, ఎందుకంటే ఇవి Z1 అండ్ Z2 కాబట్టి వీటి మధ్యలో డిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలి, జస్ట్ సబ్ట్రాక్ట్ చేసి మోడ్ రాయాలి. సో దట్ ఈస్ ఓన్లీ ఏబీ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏ లోకస్ రాదు మనకి. సో కే లెస్ దెన్ ఏబీకి అసలు లోకస్ ఏం రాదు, నో జామెట్రిక్ లోకస్. కే ఈక్వల్ టు ఏబీకి లైన్ సెగ్మెంట్ వస్తుంది అండ్ కే గ్రేటర్ దెన్ ఏబీకి ఎలిప్స్ వస్తుంది. ఆ ఎలిప్స్కి Z1 అండ్ Z2 ఫోకై అవుతాయి, కే ఏమవుతుంది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్స్ అవుతుంది. నెక్స్ట్ కేస్ ఏంటంటే ఈ హైపర్బోలా కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్, ఇప్పుడు పీ నుంచి దీనికి డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ కాన్స్టెంట్ ఉంటే ఆ వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవ్వాలి మనకి కండిషన్, జనరల్గా కే నాట్ ఈక్వల్ టు ఏబీ తీసుకోవచ్చు. కే నాట్ ఈక్వల్ టు ఏబీ తీసుకున్నప్పుడు దీని లోకస్ ఏమవుతుందంటే హైపర్బోలా అవుతుంది. సో మోడ్ ఆఫ్ పిఏ ఎందుకు రాశాను ఇక్కడ, సపోజ్ నేను పాయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు పీబీ ఎక్కువ ఉంది, అదే నేను పాయింట్ ఇక్కడ తీసుకుంటే పిఏ ఎక్కువ ఉంటుంది. సో ఇది పిఏ మైనస్ పీబీ అని అవ్వచ్చు లేదా పీబీ మైనస్ పిఏ అని అవ్వచ్చు. సో ఏ అండ్ బి అనే 2 ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక మూవింగ్ పాయింట్ పి ఎలా మూవ్ అవుతుంది, వాటి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ కాన్స్టెంట్ అయింది అండ్ ఆ కాన్స్టెంట్ ఏబీకి ఈక్వల్ కానప్పుడు ఆ లోకస్ ఏమవుతుందంటే మనకి హైపర్బోలా అవుతుంది. ఈ హైపర్బోలాకి Z1 అండ్ Z2 ఫోకై అవుతాయి. కే అనేది ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఎలిప్స్లో మేజర్ యాక్సిస్ ఎలా అంటామో కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఏమంటాం, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. సో కే ఈజ్ ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. అండ్ దీన్ని ఎలా రాయొచ్చు, పిఏని ఎలా రాయొచ్చు అంటే ఇది Z అయితే పిఏ అంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి మోడ్ రాయొచ్చు, పీబీ అంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి మోడ్ రాయొచ్చు. సో పిఏ బదులు మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 రాయొచ్చు, ఇక్కడ పీబీ బదులు ఏం రాయొచ్చు, మోడ్ ఆఫ్ Z మైనస్ Z2. సో యూ కెన్ రైట్ లైక్ దిస్ విల్ రిప్రజెంట్ ఎ హైపర్బోలా ప్రొవైడెడ్ కే నాట్ ఈక్వల్ టు ఏబీ ఆర్ కే ఈజ్ నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. సో ఇలాంటి కేసులో లోకస్ ఏమవుతుంది, హైపర్బోలా అవుతుంది. ఫైనల్గా కే ఈక్వల్ టు ఏబీ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్. సో ఒకవేళ కే నాట్ ఈక్వల్ టు ఏబీ అయితే ఇక్కడ ఆల్రెడీ కండిషన్ రాశాను, కే నాట్ ఈక్వల్ టు ఏబీకి లోకస్ హైపర్బోలా అవుతుంది. సెకండ్ కేస్ ఏంటంటే ఇదే డయాగ్రామ్కి, సో పిఏ ఈ డయాగ్రామ్లో పిఏ మైనస్ పీబీ మనకి ఏబీ అవుతుంది, పి ఇక్కడ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే పీబీ మైనస్ పిఏ ఈజ్ ఏబీ. సో ఒకవేళ మనకి ఏం రాయొచ్చు అంటే ఫర్ k ఈక్వల్ టు ఏబీ లోకస్ ఆఫ్ Z ఈస్ ద లైన్ త్రూ ఏబీ ఎక్స్క్లూడింగ్ లైన్ సెగ్మెంట్. అంటే ఈ డాటెడ్ రీజన్ వదిలేసి ఈ రీజన్ తీసుకోవచ్చు లేదా ఈ రీజన్ తీసుకోవచ్చు. సో పి అనేది ఈ రీజన్లో ఉన్నప్పుడు పీబీ మైనస్ ఒకవేళ ఏమొస్తుంది మనకి, పీబీ మైనస్ పిఏ ఏబీ అవుతుంది. ఒకవేళ పి అనేది ఈ రీజన్లో ఉంటే పిఏ మైనస్ పీబీ ఏబీ అవుతుంది. సో దేర్ ఫార్ ఇఫ్ యూ కంబైన్ వాట్ యూ రైట్, మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు కే అయ్యి ఈ కే వాల్యూ ఏబీకి ఈక్వల్ అయినప్పుడు, కే వాల్యూ ఏబీకి ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది లోకస్ అంటే ఇట్ ఈస్ ద లైన్ త్రూ ఏబీ, కానీ మొత్తం లైన్ ఉండదు, ఓన్లీ 2 రేస్కి కాంబినేషన్, యూనియన్ ఆఫ్ 2 రేస్. ఈ రేకి యూనియన్ తీసుకునే రీజన్ వస్తుంది. సో దాన్ని ఏమనొచ్చారంటే మనం మొత్తం లైన్లో ఏబీ లైన్ సెగ్మెంట్ ఈ పార్ట్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో ఎక్స్క్లూడింగ్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ, కే ఈక్వల్ టు ఏబీకి ఈ లోకస్ వస్తుంది, కే నాట్ ఈక్వల్ టు ఏబీకి లోకస్ ఏమొస్తుంది మనకి, హైపర్బోలా వస్తుంది. సో దీంతో మనకి లోకైన కాంప్లెక్స్ ప్లేన్లో అన్ని టాపిక్స్ అయిపోయాయి. ఓకే, సో విత్ దిస్ వీ కవర్డ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో మనకి ఏంటంటే ఈ 1 షార్ట్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను. ప్రాబ్లమ్స్ మనం చేయలేదు. సో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి సపరేట్గా డిపిపి అనేది ఫిజిక్స్ వాళ్ళ యాప్లో అప్లోడ్ చేయబడుతుంది, దాంతోపాటు దాని వీడియో సొల్యూషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈలోపు ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకుని అప్పుడు ఆ వీడియో సొల్యూషన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇది బోర్డు, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ మొత్తం అన్నీ కవర్ అవుతాయి కాంప్లెక్స్ నెంబర్స్లో. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాస్. సో బాయ్ ఆల్ ఆఫ్ యూ, లెట్స్ సైన్ ఆఫ్.